ఈ సీక్రెట్ని అయాన్ అనుష్కకు చెప్పాడట. ఆ రోజు ఫోన్లో అన్నీ మాట్లాడాడు. దీన్ని అనుష్క ఆసక్తిగా విన్నారు. ఇదంతా చూసి రిచా చాలా సంతోషిస్తుంది. అక్కడ ఏం జరిగిందో తెలియక అయోమయంలో పడ్డారు అయాన్. వారిని అక్కడి నుండి పంపించివేస్తాడు. అన్నీ తన చెల్లెలేనని అనుష్కకు చెప్పింది. అనుష్క అక్కడి నుంచి కన్ఫ్యూజన్ క్లియర్ చేసింది. ఆమె వెళ్ళిపోతుంది మరియు అయాన్కి షబానా నుండి సందేశం వస్తుంది. వచ్చి లండన్ నుండి ఏదో తెలుసుకుంటాడు. రాన్ గురించిన సమాచారంతో ప్రజలు రాబోతున్నారు. వారు కబీర్ షెకావత్తో మాట్లాడుతున్నారని అయాన్కు తెలుసు. అయాన్ బా ద్వారా కబీర్ షెకావత్ తప్పకుండా కలుస్తారు. రోబోటిక్ దోమ వెనుక కదులుతున్న ప్రత్యక్ష వీడియో. కబీర్ షెకావత్ ఇప్పటికీ సీబీఐలానే కనిపిస్తున్నారు. అయాన్ హెడ్ క్వార్టర్లో ఉండి ఏదో చూస్తున్నాడు. ఆలస్యమైన తర్వాత లండన్కు వచ్చిన కొందరు అక్కడికి వస్తారు. వారిలో ఒకరు ఇంగ్లీషులో చెప్పారు, నా పేరు జార్జ్ మరియు నేను ఇక్కడ రాన్ వద్ద ఉన్నాను. కొన్ని సంబంధిత పత్రాలు సిద్ధంగా ఉన్నాయి. కబీర్ షెకావత్ హాబీగా చేశారు లండన్ మరియు రాన్లో, కానీ అతనిది అని చెప్పారు. జార్జ్ దానితో ఏమి చేయాలి? లండన్ హోటల్లో జరిగిందని మేము అనుమానిస్తున్నాము. బహుశా అక్కడ కాల్పులు మరియు రక్తపాతంలో ఆ కాల్పుల్లో మృత్యుంజయ్ హస్తం ఉంది. మీ దేశపు పెద్ద వ్యాపారవేత్త అయిన చక్రవర్తి ఆ సందర్భంలో అతడిని అక్కడే కాల్చి చంపారు. విచారణలో ఏం తేలింది మీది అని కబీర్ షెకావత్ చెప్పారు. జార్జ్ అనే వ్యక్తి గురించి మీకు ఈ ఇతర సమాచారం ఉంది? అధికారి లిస్ట్ ఇచ్చి ఇవి చెబుతున్నాడు. ఆ రోజు హోటల్లో ఉన్నవాళ్లు ఉన్నారు. సెమినార్కు హాజరు కావడానికి మీ దేశం నుండి కూడా దర్యాప్తు చేయడానికి పెద్ద బృందం వచ్చింది. మేము వారి నుండి ఏదో పొందాము, కనుగొనబడలేదు, కానీ చంపిన నమూనా నుండి సరిపోతుంది. అతను ఏదో తెలిసిన తర్వాత అతను మరొక కాగితం వ్రాసాడు మరియు ఫోటో ఇస్తూ ఇది తన మరణం అని చెప్పాడు. కిల్ జేమ్స్తో ఒప్పందం మరియు అది మృత్యుంజయ్ చక్రవర్తిని చంపడానికి తమలపాకు ఇవ్వబడింది, కానీ అది ఎవరో ఇప్పటికే తెలుసు మరియు తన స్వంత ఆయుధంతో మృత్యుంజయ్ చక్రవర్తిపై కూడా దాడి చేశాడు. కెమెరా విరిగిపోయిన సమయం మరియు మీ ప్రతి ఒక్కటి ఈ కేసులో డ్యామేజ్ అయిన కెమెరాలు కూడా అలాగే ఉన్నాయి. కబీర్ని చంపే విధానం కూడా ఏడ్చినట్లే. షెకావత్ అన్ని విషయాలు చూస్తాడు మరియు అతను అయాన్ రహేజా లిస్ట్లో రాసి ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటాడు కబీర్ షెకావత్, దాని గురించి మాకు ఏదైనా తెలిస్తే ధన్యవాదాలు. మేము కనుగొంటే మేము దాని గురించి ఖచ్చితంగా మీకు చెప్తాము. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయాన్ కూడా. కబీర్ షెకావత్ ఇదంతా స్వయంగా చూస్తున్నాడు. అయాన్ రజా కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు. అంటే ఈ హత్య చేసింది అతనే అని. రాన్ ఎలాగైనా కెమెరాను పాడు చేయబోతున్నాడు. పాలలోని ఈగను బయటకు తీయండి, ఇది విసిరినంత సులభం. అందుకే కబీర్ షెకావత్ ప్రజలపై నిఘా ఉంచండి. మరియు సదస్సు ఎందుకు జరిగింది అని కబీర్ షెకావత్ చెప్పారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ దీన్ని చేయగలరు అన్ని. తరువాత అది చెప్పడం కష్టం. ఆయన్ ఇలా చేశాడో లేదో, కానీ ఆయందే ఇక్కడ ఉండడం వల్ల అతనిపై నా అనుమానాలు మరింతగా పెరిగాయి. హాయ్ అయాన్ ఇది చూసి ఈ వ్యక్తులు అని చెప్పారు. మీరు నా కష్టాలను ఎంత పెంచారు. కష్టంతో నేను ఈ వ్యక్తులను అధిగమించగలిగాను. సందేహాలు తొలగించబడ్డాయి మరియు మరోసారి ఈ వ్యక్తులు సందేహం మొదలైంది. అయాన్ ఇలా అన్నాడు, ఏదైనా రుజువు దొరికితే ఏమవుతుంది? నా మరుసటి రోజు అయాన్ ఆఫీసుకి వెళ్తాడు, ఎందుకంటే అతను తన తర్వాతి స్థానంలో ఉంటాడని నిర్ణయించుకున్నాడు. నెల రోజుల పాటు అయాన్ అక్కడ ఏమీ చేయడు. తన పనిలో బిజీగా ఉన్న మిషా వైపు చూస్తుంది. ఇప్పుడు ఒక్క విషయానికి మాత్రం అయాన్ను ఇబ్బంది పెడుతోంది. అంతెందుకు, ధీరజ్ తనను వెంబడిస్తున్న గూఢచారి దొరికాడు. ఇప్పుడు అయాన్ను అతని స్థానంలోకి పంపిన వ్యక్తి ఎవరు? అతనికి కాల్ వచ్చినప్పుడు అయాన్ కూర్చున్నాడు. ఈ ఫోన్ కబీర్ షెకావత్కు చెందినదని చూశాడు. అయాన్ ఎత్తుకున్నప్పుడు కబీర్ షెకావత్ ఇలా అన్నాడు, మీకు మరోసారి అభినందనలు. సందేహం ఉంది. అయాన్ ఎలాంటి సందేహం చెప్పారు? నీకు జేమ్స్ అని పేరు పెట్టాలి అంటాడు కబీర్ షెకావత్. జేమ్స్ ఎవరో? అయాన్ చెప్పిన వ్యక్తిని గుర్తుంచుకో. లండన్లో ఎవరిది అని కబీర్ షెకావత్ చెప్పారు. నేను ఉన్నప్పుడు అయాన్ రక్తం ఉంది. నా కంపెనీ తరపున సెమినార్కి వెళ్లాను. ఆపై అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అది మీకు తెలుసునని కబీర్ షెకావత్ చెప్పారు. అయాన్ ఎలా చంపాడో తెలుసా అని అన్నారు. కాదు, కబీర్ షెకావత్ తన శరీరం అని చెప్పాడు. అయాన్కు దాదాపు ప్రతి నరాలు తెగిపోయాయి. అలా ఎందుకు చెప్తున్నావు అని చెప్పింది. అది నాకు తెలిసి వచ్చింది అని కబీర్ షెకావత్ చెప్పారు. నువ్వు కూడా అక్కడ ఉంటే అయాన్కి ఏదో ఒకటి చెప్పగలవు. అక్కడ ఉన్న మా బాస్ అని చెప్పారు. అప్పుడు పోలీసులతో మాట్లాడి ఉండవచ్చు. కబీర్ షెకావత్ మీకు ఒక విషయానికి చెప్పగలరు. ఈ విషయాన్ని అయాన్ ఫోన్లో ఎందుకు చెప్పడు? అందుకే నన్ను కుక్కలా ఫాలో అవుతున్నాడు. అయాన్ దీని గురించి ఆలోచించడం మానేసి తన పనిలో బిజీగా ఉండేవాడు. మిషా ప్రతిచోటా అయాన్పై నిఘా ఉంచింది. కాని ఆమె ఇంటి లోపల కంటికి రెప్పలా చూసుకోలేకపోయింది. మిషా కూడా అయాన్ ఇంటికి దగ్గర్లోనే ఇల్లు కొన్నారు. తద్వారా అయాన్ అతనిపై నిఘా ఉంచాడు. ఇది కూడా గమనించలేదు. కాని అయాన్కి అన్నీ తెలుసు, ఎందుకంటే అతనిలో ఒకరు రోబోటిక్ దోమ ఎప్పుడూ అతన్ని అనుసరిస్తుంది. మరోవైపు చిరాగ్ జిందాల్ చేతిలో ఉంది.
చాలా మందికి రాజ్కుమార్ అని పేరు పెట్టారు. ఆయన మరణం తర్వాత జిందాల్ కంపెనీలో ఎవరు చేరారు? దీంతో చౌదరి కుటుంబం ఇప్పుడు నష్టపోయింది. చిరాగ్ జిందాల్ వచ్చి అతని స్థానంలో నిలబడ్డాడు. అతని నుండి తప్ప అది కనిపించలేదు. మొదటి అడుగు మీ తండ్రి హంతకుల నిర్మూలన. రాజ్కుమార్ జిందాల్ హంతకుడుగా నటించాల్సి ఉంది కానీ అతనికి రోన్ మరియు అండర్వరల్డ్ గురించి తెలుసు. డార్క్ వెబ్ నుండి అందిన సమాచారం ప్రకారం ఎవరు ఏడుస్తున్నారో ఎవరికీ తెలియదు కానీ వాల్కీ బాగ్ డోర్ అబుల్ ఆజాద్ చేతిలో ఉంది. అబుల్ ఆజాద్ను చంపడానికి చిరాగ్ జిందాల్ ఎవరినో పిలుస్తున్నప్పుడు వేదనలో ఉన్నాడు. అబుల్ ఆజాద్ డబ్బు మొత్తం తనకే దక్కుతుందని చెప్పాడు. లండన్ ప్రజల గురించి సమాచారం కావాలి. కబీర్ షెకావత్ కేసు నమోదు చేసినప్పుడు జేమ్స్ కేసు కబీర్ చేతికి వచ్చాక అయాన్కి షెకావత్పై అనుమానం వచ్చింది. అయాన్ పేరు వినగానే లేచిపోతాడు. ఆయనకి సమస్య పెరిగిపోయిందని చూశారు. అందుకే నెల రోజులుగా ఏమీ చేయలేదు. మరోవైపు చిరాగ్ జిందాల్ గురించి ఆలోచించాడు. మీ తండ్రి మరణం వెనుక ఉన్న వ్యక్తులను చంపండి. అబుల్ ఆజాద్ చేతి కోసం ఆరాటపడ్డాడు. పేరు విధించబడింది. మరియు రాన్ ఎవరు? అతను ఎవరూ కాదు. చిరాగ్ జిందాల్ ఎవరికో ఫోన్ చేసి తెలిసింది. అబుల్ ఆజాద్ మరియు అతని మనుషుల్లో ఒకరి గురించిన మొత్తం సమాచారాన్ని సేకరించమని అడుగుతుంది. కంగారుపడవద్దు అని ముందు నుండి ఒక స్వరం వస్తుంది. చిరాగ్ భాయ్, రేపటి వరకు నీకు అన్నీ ఉన్నాయి. అదే సమయంలో అక్కడ స్నేహకు సమాచారం చేరుతుంది. చిరాగ్ వచ్చి ఏం జరిగిందని అడిగాడు. దీదీ స్నేహ వాహనం రహేజాపై ఉందని చెప్పారు. నేను అతనిని అనుసరించినప్పుడు ఏమీ జరగలేదు. అతను గూండాలను పంపాడు మరియు ప్రతి గూండాను కుక్కలా చూసుకున్నాడు. చిరాగ్గా ఇదంతా నీకు చెప్పింది ఆ అయాన్ను సోదరి ఏం చేస్తోంది? మన దృష్టిని ఇప్పుడే పూర్తిగా వెళ్ళనివ్వండి. కొన్ని రోజుల క్రితమే వ్యాపారం చేసి ఉండాలి. చౌదరి కుటుంబం మనకంటే ముందు పోయింది. ఇలాగే కొనసాగితే మనం మెల్లగా చనిపోతాం. స్నేహ వెళుతుంది. మీరు చెప్పింది నిజమే అని నాకు నమ్మకం ఉంది. అవును చిరాగ్. స్నేహ అక్కడి నుండి వెళ్ళిపోయింది. చిరాగ్ జిందాల్ యాన్ రహేజా అని చెప్పారు. ఇదంతా అతని కుటుంబానికి చెందినది కాబట్టి నేను చంపేస్తాను. మీ కుటుంబం మరణం వల్ల అది జరిగి ఉంటే ఆయన కూడా చనిపోయి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా ఉత్కర్ష్ శ్రీవాస్తవ మరణం తర్వాత ఇదంతా జరిగింది. నుండి ప్రారంభించిన అతని కంపెనీలో పని సంజయ్ సింధనియా వల్ల చేసేది నాన్నను ఎవరు ఉపయోగించుకున్నారు. అతను తన ప్రణాళికలను అమలు చేశాడు మరియు రహస్యం వెల్లడైంది. నేను వెళ్ళినప్పుడు నా తండ్రిని చంపాడు సంజయ్. మీరు కూడా చాలా కాలం అతిథి కాదు. సింధనియా నిన్ను ఇలాగే చంపేస్తాను. మీరు పుట్టినందుకు చింతిస్తారని. ఆ తర్వాత చిరాగ్ జిందాల్ కూడా తన పని ప్రారంభించాడు. అతను తెలుసుకోవాలనుకుంటున్నందున బిజీగా ఉంటాడు. సంజయ్ సింధనియాను చంపడం అంత ఈజీ కాదు. పని లేదు. మరోవైపు డేనియల్ రిచర్డ్ మీ భద్రతలో గణనీయమైన పెరుగుదల భయం. డేనియల్ రిచర్డ్ ఆలోచించలేకపోతున్నాడు. తన సోదరుడు తరువాత ఏమి చేయాలి? మాథ్యూ రిచర్డ్ అతని వద్దకు వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నయ్య. మేము ఆ ఏడుపును కనుగొని అంతం చేస్తాము. ఇక్కడ దోమ కూడా సంచరించదు. డేనియల్ రిచర్డ్ మంత్రి అని చెప్పారు. అంత సెక్యూరిటీ లోపలే చంపేశాడు. ఒకవేళ ఇస్తే మత్తయ్య ఇక్కడికి ఎలా రాడు? ఇక్కడికి పక్షి కూడా రాదని రిచర్డ్ చెప్పారు. మాథ్యూ రిచర్డ్ డానియల్ తలపై మలవిసర్జన తర్వాత పారిపోతుంది. మీరు చెప్పారని రిచర్డ్ చెప్పారు. ఇక్కడికి ఏ పక్షి రాదు కానీ ఇక్కడికి వచ్చాక నీ తలపై పుట్టి పెట్టుకుని వెళ్ళిపోయాను. పోయింది మరియు మీరు మాథ్యూ రిచర్డ్ ఏదైనా చేయగలరు. నీ వరకు చింతించకు బ్రదర్ అన్నాడు. నా శవం మీదుగా అతన్ని చేరుకోవడానికి డేనియల్ రిచర్డ్ ద్వారా తప్పక వెళ్ళాలి అంటున్నారు. అతని గురించి చింతించకండి. నేనే జైలులో ఉన్నాను. నేను పంపలేను. లేకపోతే నా భయం తీరిపోతుంది. దీంతో డేనియల్ రిచర్డ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాథ్యూ రిచర్డ్ తన మనిషి వద్దకు వెళ్తాడు. ఇక్కడ ఎవరైనా ఉంటే ఫోన్ చేసి చెప్తాడు. మీకు పక్షి లేదా ఏదైనా కనిపిస్తే వెంటనే కాల్చండి. ఆ తర్వాత మాథ్యూ రిచర్డ్ కూడా అక్కడ నుండి చేయండి. సాయంత్రం వాహనం తన ఇంటికి బయలుదేరుతుంది. అతను చేరుకోబోతున్నప్పుడు కొంతమంది మిమ్మల్ని చుట్టుముడుతుంది మరియు మిమ్మల్ని అనుసరించమని సంకేతాలు ఇస్తుంది. ఒక వ్యక్తిని బయటకు తీసి ఆయనను ముందుకు తీసుకెళ్దాం. అయాన్ కూడా ఎదుగుతున్న సంకేతాలను చూపిస్తున్నాడు. కొంతకాలం ముందుకు వెనుకకు వెళ్లడం ప్రారంభిస్తుంది. తరువాత వారు నిర్జన వీధికి వెళ్లారు. సుదూర ప్రాంతాల ప్రజలు ఉన్న ఇంటికి చేరుకుంటారు. ఇంతవరకు లోపల కుక్క కూడా కనిపించలేదు. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అయాన్కి ఆ విషయానికి చెబుతాడు. ఈ రోజు మేము మీకు అలాంటి మరణాన్ని అందిస్తాము. తాను కలలో కూడా అనుకోలేదని అయాన్ అంటున్నాడు. మీరు ఎవరు అబ్బాయిలు మరియు ఎవరు మీరు అబ్బాయిలు చేసింది నన్ను చంపడానికి తమ నాయకుడిని పంపారు. పొడవాటి గడ్డం మీసాలు ఉన్నవాడు చెప్పేవాడు. అది మా వ్యాపారంలో ఎవరికైనా చెప్పింది. అయాన్ వెళ్ళి తాను చనిపోతానని చెప్పలేదు. దయచేసి అతని ఆఖరి కోరికను అర్థం చేసుకుని వేరే చెప్పండి.
నా ఆత్మ సస్పెన్స్లో చనిపోయేలా చేయండి. ఆ మనిషి తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు. సారీ మున్నా అని చెప్పింది కానీ మేము చెప్పలేము, దయచేసి చెప్పండి అని అయాన్ చెప్పాడు. ఇవ్వండి లేదా వారితో మాట్లాడనివ్వండి, బహుశా అపార్థం ఉండవచ్చు. అతను తప్పుగా ఉన్నాడు, మనిషిని చంపడానికి నిన్ను పంపాడు. ఆ వ్యక్తి నీ పేరు అయాన్ రహేజా అని చెప్పాడు. నా అయాన్ అవుననే అంటాడు. ఆ వ్యక్తి చెప్పాడు, అప్పుడు మేము సరైన వ్యక్తిని పట్టుకున్నాము. ఈ రోజు అతని పుట్టినరోజు కూడా, కాబట్టి ఈ రోజు నేను ఏ మురికి పని చేయను, లేకపోతే ఈపాటికి మీరు చూసి ఉండేవారు. నేను 5 ఖర్చు చేస్తాను. అతను తనతో 5 తెచ్చాడు. ప్రజలను చూసి మీరు అని చెప్పారు. అందరిలో ఎవరు అతన్ని చంపాలనుకుంటున్నారు? మీ చేయి పైకెత్తి. ఆపై ఒక వ్యక్తి అంటాడు, ఆ సోదరుడు, నేను ఇప్పటి వరకు ఎలాంటి దుశ్చర్య చేయలేదు, ఇది మీ పుట్టినరోజు కాబట్టి నన్ను చంపనివ్వండి. ఆ వ్యక్తి సరే, నువ్వు ఈరోజు మీ అమ్మను చదివించావు. ఆ తర్వాత ఆ వ్యక్తి పెద్దవాడయ్యాడు. బాకు తీసి అయాన్ వైపు కదులుతాడు. దయచేసి నాకు చెప్పండి అని అయాన్ చెప్పినట్లు కనిపిస్తోంది. మిమ్మల్ని ఎవరు పంపారు అని ఆ వ్యక్తి చెప్పాడు. నేను మీకు వేయించడానికి ఏమి పంపాను? చెప్పడం తన పని కాదని అన్నారు, అయినా మీరు అంగీకరించడం లేదు అని అయాన్ చెప్పాడు. ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి నువ్వే నాకు చివరివి. ఆ మనిషి తప్పకుండా నీ కోరిక తీరుస్తాడు. ఇలా చేస్తున్నప్పుడు త్వరగా చినుకు పడాలని అంటాడు, లేకుంటే తన మాటలతో నన్ను ఉలిక్కిపడేలా చేస్తాడు. మనిషి తన మిగిలిన వ్యక్తుల వైపు చూపుతాడు. ఇలా చేస్తున్నప్పుడు ఒక్కసారి ధైర్యం వచ్చిందని చెప్పాడు. దీన్ని పెంచండి. అందరూ సంతోషంగా అమ్మ అని చెప్పడం ప్రారంభిస్తారు. డే టు యు, హ్యాపీ మదర్స్ డే టు యు. ఆ మ్యాన్ ఇట్ ఆనందిస్తూనే అయాన్ వైపు కదులుతూ ఉంటుంది. అప్పుడు అయాన్ నువ్వు చెబితే అంటాడు, నిన్ను పంపింది ఎవరో చెబితే నేను చెప్పేవాడిని. ఇది విన్న తర్వాత నేను ఖచ్చితంగా నిన్ను బ్రతికించి ఉండేవాడిని. ప్రజలు ఆశ్చర్యంతో అయాన్ వైపు చూశారు. చనిపోయే సమయంలో మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరిస్తున్నారు. డేనియల్ రిచర్డ్ మరియు మాథ్యూ రిచర్డ్, మీ భద్రతను గతంలో కంటే పటిష్టంగా చేయండి. వారు తమ ప్రాంతంలో చేశారు. వచ్చిన ప్రతి పక్షిని చంపడానికి మరోవైపు 6 వ్యక్తులు ఆర్డర్ ఇచ్చారు. అయాన్ను కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశంలో గుర్తించారు. అయాన్ను హత్య చేసిన ఇంటికి తీసుకెళ్లారు. అయాన్ వారిని చంపబోతున్నాడు. ఎవరు పంపారు అని అడుగుతాడు, కానీ వారి నాయకుడు తన వ్యాపారంలో ఇలా చెప్పాడు, అయాన్ను చంపమని మనిషికి చెప్పలేదు. అప్పుడే ఎన్ అని అంటాడు, నేను అని మీరు నాకు చెప్పేవారు కాబట్టి దీన్ని చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపారు? బహుశా నేను నిన్ను సజీవంగా వదిలి ఉండేవాడిని. అయాన్ తన 2 చేతులకు గ్లోవ్స్ వేసుకున్న తర్వాత ఇది విన్న మరియు చూసిన తర్వాత హాజరైన ప్రతి ఒక్కరూ పడుతుంది అని నవ్వడం మొదలెట్టాడు. మీరు ఇక్కడ వెర్రి అయిపోయారు. మీరు చనిపోతారు మరియు అయాన్ తమాషాగా, మీరు అంటున్నారు 6 మాత్రమే ఉన్నారు కాబట్టి మీరు నన్ను కూడా తినండి. వాళ్ల నాయకుడు ఆ మనిషిని ఎత్తి చూపలేడు. ఇలా చేస్తూనే తన పని అయిపోయిన ఆ తర్వాత మనిషికి బుద్ధి వస్తుంది. యాన్పై బాకు విసరబోయాడు. అతనికి మెడపై కిక్ ఇచ్చి అతను కిందపడ్డాడు. అతని చేతిలోని బాకు ఎగిరి పడింది. క్రాఫ్ట్ పట్టుకున్న గాలికి చేరుకుంటుంది. ఇది చూసి మరికొందరు కూడా తమ దత్తత తీసుకున్నారు. ఆయుధాలు తీసి అయాన్ వైపు కదలండి, ఆ పిల్లాడిదే అని వారి నాయకుడు చెప్పినట్లు తెలుస్తోంది. లోపల చాలా ఉత్సాహం ఉంది. దయచేసి శాంతించండి. ఆ తర్వాత మిగిలిన 4 అయాన్ వైపు వెళ్లారు. వారు మొదటిదానిపై దాడి చేయడానికి పరిగెత్తడం ప్రారంభిస్తారు. డాడ్జ్ చేసి అవతలివాడికి కిక్ ఇస్తాడు మరియు అతను తిరిగి వెళ్లి మొదటిదానిపై పడతాడు. యాన్ మెడలో బాకును మోపాడు. ఇది చూసి మిగిలిన జనం అక్కడ పోగయ్యారు. అతను తన ప్రశాంతతను తిరిగి పొందాడు మరియు తుపాకీ పట్టుకున్న వ్యక్తిగా కూడా మారాడు. బయటకు తీస్తాడు, కాని అతను ఆ తుపాకీని గమనించే వరకు యాన్ వైపు చూపగల సామర్థ్యం గల బాకులు విసిరాడు. ఇది నేరుగా అతని మెడలోకి వెళుతుంది. అతని ఆట కూడా ముగిసింది. అయాన్ చెప్పారు, ఇప్పటికీ చెప్పు, నిన్ను ఎవరు పంపారు, లేకపోతే నేను చిందులు వేస్తాను. మిగతా 2 చూస్తారు. ఇప్పుడు ఆయన చేతిలో ఆయుధాలు ఉన్నాయా? లేని పక్షంలో ఆయన్పై దాడి చేస్తారు. వారిలో ఒకరి దాడిని అయాన్ తప్పించుకుంటాడు. మరియు మరొకరి చేతిని పట్టుకోవడం అతని బాకు మొదటివాడి గుండెలో గుచ్చుకునేది. ఆ తర్వాత ఆ వ్యక్తి చెయ్యి తిప్పాడు, తన బాకును తన నోటిలోకి నెట్టాడు. ఇది చూసిన వారి నాయకుడు ఉద్వేగంతో ఉలిక్కిపడ్డాడు. అయాన్ వెళ్లి నీ మొండితనం చూడు అన్నాడు. ఆ తర్వాత దీని వల్ల చాలా మంది చనిపోయారు. మొదటి వ్యక్తి వద్దకు వెళుతుంది. దాని ఆనందాన్ని మర్డర్ డే పేరుతో జరుపుకుంటున్నారు. అంతకుముందు అయాన్ కొట్టిన కారణంగా ఇది జరిగింది. అతని మెడ బాగా నొప్పిగా ఉంది. అతను లేచి నిలబడవలసి వచ్చింది. అతని ముందు అయాన్ని కూడా కనుగొనలేకపోయాడు. అది చూసి భయపడి గుండె దడదడలాడింది. అయాన్ తన హృదయాన్ని కొట్టుకోవడం ప్రారంభించాడు మరియు నేను ఉన్నాను, ఇంత బాధలో ఉన్న వ్యక్తిని చూడలేను. ఈ విషయానికి చెప్పగానే ఆ వ్యక్తి మెడపై కత్తితో పొడిచాడు.
ఇదంతా చూసి అతని నాయకుడు తనలోకి ప్రవేశిస్తాడు. అతను చాలా ఉన్నట్లుగా స్థానంలో స్తంభింపజేశాడు. అయాన్ అక్కడ పడుకుని చాలా చల్లగా ఉన్నాడు. తుపాకీ ఎత్తుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లాడు. మీరు నాకు చెప్పి ఉంటే చెప్పారు, నిన్ను ఎవరు పంపారు కాబట్టి నేను ప్రజలకు చెప్తున్నాను. ఆ నాయకుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంపడు. బాద్ మీరు ఎవరు చెప్పారు? అదంతా తెలిసి నువ్వు బతికి ఉంటే ఏం చేస్తావు? మీరు ఉండాలనుకుంటే నాకు తెలియజేయండి. నిన్ను పంపిన నాయకుడు అంటున్నాడు. రిచా గైక్వాడ్ మమ్మల్ని పంపింది అయాన్ అంటున్నారు. అందుకే ఆ నాయకుడిని పంపాడు అంటున్నాడు. నిన్ను చంపడానికి ఎలాంటి ప్రశ్న అడుగుతున్నావు? నేను పంపించాను అని అయాన్ చెప్పాడు. నిన్ను చంపడానికి ఎందుకు పంపించాడో చెప్పు, దాని గురించి నాకేమీ తెలియదని నాయకుడు అంటున్నాడు. నాకు కూడా తెలియదు అయాన్. అప్పుడు మీరు అని చెప్పారు. అయాన్కి బతికే అర్హత లేదు. ఆ తర్వాత తుపాకీని తలపై పెట్టుకుని ఇలా అన్నాడు, మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే వీడ్కోలు మీ పుట్టిన రోజు మరియు చనిపోయిన రోజు రెండూ ఒకటే. నువ్వు ఎవరు అని నాయకుడు చెప్పే రోజు మీరు ఈ సస్పెన్స్లో ఉన్నారని అయాన్ చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత నేను ఎవరిని తెలుసుకుంటాను? అయాన్ అతనిని కాల్చివేస్తాడు మరియు అయాన్ అక్కడ అతన్ని కనుగొంటాడు. కాని అయాన్ ఆ 6 వ్యక్తుల నూనెను చూస్తాడు. శవాలను ఒక చోటికి మరియు వాటిపైకి తీసుకువస్తుంది. నూనె చిలకరిస్తుంది మరియు నిప్పు పెట్టింది. ఆ తర్వాత వారు ఆ ఇంట్లో అంతా కాలిపోవడం మొదలవుతుంది. ఎవరూ లేని రెండవ ద్వారం నుండి నిష్క్రమించండి. అయాన్ ముందుగా తనను తాను శుభ్రం చేసుకుంటాడు మరియు తన చేతి తొడుగులను చెత్తబుట్టలో ఉంచుతాడు. అయాన్ మరోసారి వెనక్కి తిరిగి ఆలోచించాడు. ఆఖరికి రిచా గైక్వాడ్ అదే చెప్పింది. ప్రజలు ఆయన్ను పంపి ఆ తర్వాత ఎందుకు దాచుకుంటారు? హుయ్ చాలా ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. జనాలంతా అక్కడే ఉన్నారు. అందుకే అయాన్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అతనికి చాలా తెలుసు కాబట్టి పెరిగింది. అయాన్ ఎల్లప్పుడూ ప్రజలను అనుసరిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత అతను తన ఇంటికి మరియు మృతదేహానికి చేరుకుంటాడు. అయాన్ దానిని తీయడం ప్రారంభించి తనలో తాను చెప్పుకున్నాడు, ఇప్పుడు నా జీవితం చాలా హాస్యాస్పదంగా ఉంది. నన్ను ఎవరు చూసినా చంపేస్తారేమో అన్నట్టు తయారవుతోంది. ఇప్పుడు గూండాలను కిరాయికి పంపుతున్నారు కాబట్టి నేను ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. నేను స్నేహితుడిగా మారుతున్నాను. నేను ఇప్పటికే స్నేహితుడిని. నాతో ఏమీ లేని వాళ్లలో అలాంటి వాళ్లు లేరు. నన్ను ఎందుకు చంపారో పట్టించుకోవద్దు. రిచా గైక్వాడ్ తన రోజు ఫోన్లో ఉండాలని కోరుకుంటున్నారు. నన్ను పొందడం గురించి మాట్లాడుతున్నారు అంటే వారిద్దరి మార్గం ఆ ముసలావిడకి తెలిసింది. నేను నా తల్లిదండ్రుల విషయంలో కూడా అదే విధంగా సంబంధం ఉంది. కనుక్కున్నాక వీళ్లకి కూడా తెలిసింది ఆ వ్యక్తులతో నా సంబంధం ముగిసి ఉండాలి. ఏ కోణం నుండి చూసినా ఇది నాకు సరైనది కాదు. ఇలాగే కొనసాగితే ఎవరూ ఎక్కడా ఉండరు. నన్ను ఎలాగైనా చంపవచ్చు. నేను దీనికి పరిష్కారం వెతకాలి. దీని కోసం నేను ఆ 2 వృద్ధులను కలవాలి మరియు ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి అని అనుకునే వాళ్లు ఫాలో అవ్వకండి. నాకు అపారమైన సంపద ఉంది. అయాన్ ఇవన్నీ అతనికి డ్రిప్పింగ్ కోసం ప్రజలను చంపేవాడు. ఆ తర్వాత అయాన్ వచ్చి వారిని ఒకచోటకు చేర్చాడు. నిప్పు పెట్టి వెళ్ళిపోతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత అయాన్ శాలువా తీసుకుంటుండగా అప్పుడు అతనికి రిచా గురించిన విషయాలన్నీ గుర్తుకొస్తాయి. ఆమె ఎక్కడ విన్నా దాన్ని వెతకాలనుకుంది. ఎందుకంటే ఒకరోజు అతను దేశంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. అయాన్ మనిషిగా మారబోతున్నాడు. ఇలా ఆలోచిస్తున్నాడు. ప్రజల నుండి మీ దృష్టిని మరల్చడానికి ఒక ఉపాయం. ఇందుకోసం వివేక్ చక్రవర్తి నడుచుకోవాలి మరియు అయాన్ అలాంటి జయంత్ మిట్టల్ను కలవాలి. భవిష్యత్లో కూడా జరిగేలా ప్రణాళిక రూపొందించాలని అనుకున్నారు. అయాన్ ఫ్రెష్ అయ్యాక ఆమె కోసం పని చేయబోతున్నాడు. బయటకు వచ్చి వివేక్ చక్రవర్తికి ఫోన్ చేశాడు అని అడిగాడు. వివేక్ చక్రవర్తి, ఇంత త్వరగా నన్ను ఎలా గుర్తుపట్టావు? నేను ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అని అయాన్ చెప్పాడు. రేపు కలుస్తాను అని వివేక్ చక్రవర్తి చెప్పారు. ఈ రోజు నాకు పని ఉంది కాబట్టి కలుసుకోగలను. నేను బిజీగా ఉన్నాను. రేపు మీరు ఎప్పుడు కలుస్తారు అని అయాన్ చెప్పాడు. అని రేపు వివేక్ చక్రవర్తి చెప్పబోతున్నారు. రాత్రి మీకు మెసేజ్ చేస్తాను అని అయాన్ చెప్పాడు. ఆ తర్వాత అయాన్ ఫోన్ డిస్కనెక్ట్ చేస్తాడు. ఇప్పుడు చాలా మంది అని అయాన్ తనలో తాను చెప్పుకున్నాడు. నా పట్ల తమ అభిమానాన్ని చూపించే వ్యక్తులు ఇప్పుడు భవిష్యత్తులో వచ్చే డబ్బు వల్ల ప్రతి మరుసటి రోజు ఉదయం వాటి దుమ్ము కూడా శుభ్రం చేయబడుతుంది. ఓ ఇంట్లో 6 ఉన్నారని సందడి చేశారు. కాల్చి చంపిన వ్యక్తి ఎవరు? నాకు కూడా తెలియదు అని అయాన్ తనలో తాను చెప్పుకున్నాడు. ఇప్పుడు నేను ఆ ఇంటెలిజెన్స్ ఏజెంట్ను కనుగొనాలి. తప్పక ధీరజ్ నా వెనుక పెట్టాడు. కానీ అంతకు ముందు నాకు ఆ వేలమంది గురించి తెలుసు. రోబోటిక్ దోమలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయాన్ ఎప్పుడూ డ్రాబాను తన ఫోన్లో ఉంచుకునేవాడు, ఒక కుక్కపిల్ల వలె. అయాన్ డ్రాబాను అలా అడుగుతాడు, మీరు ఏదైనా కనుగొంటే డ్రాబా మీకు వ్రాతపూర్వకంగా చెబుతుంది. త్వరగా కనుక్కోండి అంటున్నారు బాస్. అయాన్ డ్రాబా చెప్పే సమయం లేదు కాబట్టి చేయండి, మరికొద్ది గంటల్లో అది పూర్తవుతుందని అయాన్ చెప్పారు. అది సరే అయాన్, త్వరపడండి. ఆ తర్వాత మీ మరోవైపు కబీర్ పనిలో బిజీగా ఉంటాడు.
ఆ ఫైల్లో అయాన్ పేరు చూసి షెకావత్ సంతోషించారు. కబీర్ షెకావత్ సంతోషంగా ఉన్నాడు. ఇది చూసిన దేవ్, మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారు? మీరు జరుగుతున్నారా సర్? కబీర్ షెకావత్ లండన్ అని చెప్పారు. వచ్చిన ఫైల్లో అయాన్ రహేజా పేరు కూడా ఉంది. దేవ్ పేరు బయటకు వచ్చింది. అయాన్ రహేజా. కబీర్ అక్కడ ఏం చేస్తున్నాడో చెప్పాడు షెకావత్. అతను కంపెనీతో వెళ్ళినట్లు చెప్పాడు. కబీర్ షెకావత్ విన్న తర్వాత దేవ్ ఇలా అన్నాడు, అది ఎప్పుడు యాదృచ్ఛికం కావచ్చు, ఆయన ఉన్నప్పుడే ఆ కాంట్రాక్ట్పై సంతకం చేయవచ్చు. కబీర్ షెకావత్ మాటలు విని చనిపోయి ఉండేవాడు. నవ్వడం మొదలుపెట్టి, నిజంగా నువ్వే అంటున్నాడు దేవ్ చాలా అమాయకుడు సార్ అంటారా? అమాయకత్వం అయితే కబీర్ షెకావత్ ఎలా చెప్పారు? అయితే కబీర్ షెకావత్ చెప్పినట్లు నేను మీకు చెప్తున్నాను. అదే మొదటిసారి జరిగితే అది కాకతాళీయమే, అదే కాకతాళీయంగా రెండోసారి కూడా జరిగితే అని అంటున్నారు. అలా జరిగితే దాన్ని యాదృచ్ఛికం అంటారు. అయితే మూడోసారి అదే కాకతాళీయంగా జరిగితే దేవుడు దానిని బాగా ఆలోచించిన కుట్ర అని పిలుస్తాడు. ఒకవేళ మీరు ఒక విషయంపై శ్రద్ధ వహించాలని చెప్పారు, గుర్తొచ్చి ఉంటే నీ పేరు చెప్పుకుని ఏడ్చి ఉండేవాడిని. దాచిపెట్టు, కాని ఎవరూ సులభంగా చేయలేరు. దేవ్ తన పేరును మరింత వెల్లడించవచ్చు. కొందరి అయాన్ అని నాకనిపిస్తుంది అంటాడు. రహేజా పేరు మీద తుపాకీతో నడుస్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే మనం చనిపోతాం. రహేజా చుట్టూ తిరుగుతూ మా ఏడుపు ఉంటుంది. కబీర్ షెకావత్ పని చేస్తూనే ఉంటాడు. కబీర్ షెకావత్, మీకు ఒక విషయానికి ఉంది. ఆంథోనీ నుండి రాన్ ప్రతీక్ కూడా అని చెప్పారు. మరింత దుర్మార్గం, కానీ నేను అలా అనుకుంటున్నాను. ఆ ఎన్ రహేజాకి దానితో సంబంధం ఉండాలి. దేవ్ ఏం దాస్తున్నాడు? కయాన్ కంటికి రెప్పలా చూసుకున్నా ప్రత్యేకంగా ఏమీ తెలియదు. లండన్లో రక్తం ఉందని కబీర్ షెకావత్ చెప్పారు. అయాన్ రహేజా ఈ నా సెక్స్ చేశాడు సెన్స్ అంటున్నారు. దేవ్ ఇప్పటి వరకు అలానే చెప్పారు. అతడికి రక్తం ఇచ్చినట్లు కూడా నిర్ధారణ కాలేదు. రాన్ చేశాడా లేదా అని కబీర్ షెకావత్ చెప్పారు. మేము ఎక్కడో దూరంగా నిర్ధారిస్తాము. ఒక వ్యక్తి అఘోరీ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, జాంబీల కొత్త సైన్యం సిద్ధంగా ఉందని సర్ అఘోరీ చెప్పారు. మీరు అతనిని నెలల క్రితం తీసుకువచ్చారు మరియు ఇప్పుడే సిద్ధమైన వ్యక్తి ఇలా చెప్పాడు. జోంబీ వైరస్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది, కానీ ఈసారి ఇలా మూడ్ చేశాము. దాని విరుగుడు ఎవరూ చేయని పని చేసింది వచ్చింది. అఘోరీ ఇలా చేయడం చాలా సరదాగా ఉంటుంది, రాదు. దీని తర్వాత ఇంకేదో చేయాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడికి మరో వ్యక్తి వచ్చి ఇలా అంటాడు, మీరు సార్ అఘోరీ అని పిలిచారు. విద్యుదయస్కాంత పల్స్ బాంబు ఏమైంది? మనిషి మారింది మరియు ఉంటే చెప్పారు. ఎక్కడైనా ఒకసారి పేల్చితే 12 గంటల పాటు ఉంటుంది. దాని వ్యాసార్థంలో అన్ని ఎలక్ట్రానిక్స్ పనులు ఆగిపోతాయని అఘోరీ చెప్పారు. భారతదేశం మొత్తం మూసివేయడానికి ఎంత పడుతుంది? బాంబు తగులుతుందని, వేలల్లో ఖర్చవుతుందని ఆ వ్యక్తి చెప్పాడు. పెద్ద సంఖ్యలో ఉపయోగించబడుతుంది మరియు ప్రతి 12 గంటలకు పునరావృతమవుతుంది చేయాల్సి ఉంటుంది. అఘోరీ చెప్పారు. అంతే, ఆ వ్యక్తి రెడీ సార్ అన్నాడు. మనం ఎంత సిద్ధం చేసుకున్నాము? మనం 2 రోజులు ఉండగలం. అఘోరీలు భారత్ను మూసేయగలమని చెప్పారు. ఈ రాత్రికి ముంబైని మూసివేయండి మరియు మరో వ్యక్తిని చూపిస్తూ అన్నాడు. ముంబై మొత్తం జాంబీ వైరస్ బారిన పడింది. ఈసారి బాధిత ప్రజలను విస్తరించండి. ఒక విపత్తు వస్తుంది మరియు ప్రపంచం మొత్తం గుర్తుంచుకుంటుంది. అఘోరీ వెళ్లి దానికి సిద్ధం అంటాడు. మరియు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అప్పుడు నేను చూడటానికి చాలా ముక్కలుగా చేస్తాను. వాటిని తెలుసుకోవడానికి మైక్రోస్కోప్ అవసరం. దీని తరువాత అఘోరీ ఇప్పుడు తనలో తాను చెప్పుకున్నాడు, దీని తర్వాత నా మాస్టర్ ప్లాన్ ప్రపంచం చూస్తుంది. అయాన్ పిచ్చివాడిలా నవ్వడం మొదలుపెట్టినప్పుడు సాయంత్రం మీ ఇంటికి వస్తే తిట్టండి. శుభవార్త ఇస్తూ అతను బాస్ అని చెప్పాడు. ఉద్యోగి ఎడ్ అదే కనుగొనబడింది. ఫ్యాక్టరీలో ఎవరు పని చేస్తారని అయాన్ అడిగాడు. కాబట్టి మీరు ఇప్పుడు డ్రాబా దేని కోసం ఎదురు చూస్తున్నారు? ఆ ఎత్తో లాగిన్ అయితే తప్ప చెబుతుంది, నేను దానిలోకి ప్రవేశించలేను. అయాన్ అడుగుతాడు. మీరు చివరిసారి ఎప్పుడు లాగిన్ చేశారు? తనకు తెలియదని చెప్పాడు బాస్. అయాన్, నేను కాస్త ఫ్రెష్ అప్ అవుతున్నప్పుడు నన్ను గమనించు అయాన్. ఆ తర్వాత అయాన్ ఫ్రెష్ అప్ అయ్యాడు. రేపు వివేక్ చక్రవర్తిని కలవండి మరియు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. చాలా మంది వ్యక్తుల దృష్టి నుండి తీసివేయడానికి ప్లాన్ చేయండి. మరోవైపు అఘోరీల ప్రజలు తయారు చేయబోతున్నారు. అతను స్వాధీనం చేసుకున్న జాంబీస్ పరివర్తన చెంది కొత్త జబీ వైరస్ని సృష్టించింది. దీనితో పాటు అతను విద్యుదయస్కాంతాన్ని కూడా ఉపయోగించాడు. పల్స్ బాంబును తయారు చేసినప్పుడు ఒక విద్యుదయస్కాంత పల్స్ బాంబు పేలినట్లయితే ప్రాంతంలోని ప్రతి విద్యుదయస్కాంత తరంగం అన్ని ఎలక్ట్రానిక్లకు అంతరాయం కలిగించడం ద్వారా అతను గాడ్జెట్లను డియాక్టివేట్ చేయబోతున్నాడు. అతను జాంబీస్ సైన్యాన్ని విడిచిపెట్టిన సమయం విధ్వంసం ఎవరైనా కలలుగన్న దానికంటే పెద్దది. మరోవైపు ద్రాబా అని నేను కూడా అనుకోలేదు. ప్రత్యూష్ గైక్వాడ్ ఐడీని తీసుకున్నాడు. అయాన్ ఓ కంపెనీలో పని చేస్తూ అతడిని హ్యాక్ చేశాడు. ద్వారా సిస్టంలోకి ప్రవేశించమని ఆదేశాలు ఇస్తుంది మరియు అయాన్ ఫ్రెష్ అప్కి వెళ్ళినప్పుడు, అతను తిరిగి వచ్చినప్పుడు డ్రాబా పని చెప్పింది, ఇది బాస్, ఆ ఎడున్న వ్యక్తి లాగిన్ చేశారు.
శుభముహూర్తాలు లేవని లీ హై అయాన్ చెప్పారు. త్వరగా సిస్టమ్ కోసం మీరు ఏమి వేచి ఉన్నారు? హ్యాక్ చేసి దోమలన్నిటినీ అక్కడి నుండి బయటకు తీయండి. మరచిపో, మనం అలా ఉన్నాం అని డ్రాబా చెప్పింది. చేపలను ఎక్కడ ఉంచుతారని అయాన్ చెప్పారు. పైకప్పు మీద ఉన్న డ్రాబా. సరే బాస్, అర్థం చేసుకో అని చెప్పింది. డ్రాబా సిస్టమ్ను హ్యాక్ చేసే పని పూర్తయింది. వ్యవస్థ అని చెప్పేవాడు డ్రాబా ఎవరికి తెలియని విధంగా హ్యాకింగ్. సరే బాస్, అప్పుడు డ్రాబా పూరి అని చెప్పాడు. ఏదో ఒకవిధంగా ఆ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది మరియు ఇప్పుడు బాస్ని ఇలా అర్థం చేసుకోవాలి అంటున్నాడు. నేను ఇప్పుడు ప్రత్యూష్ గైక్వాడ్ వ్యవస్థని మీరు మంచి పని చేశారన్నారు అయాన్ ఆ ప్రదేశంలో ఉన్న దోమల గురించి మాట్లాడటం ప్రారంభించాడు. నంబర్ చూసి ఇవన్నీ త్వరగా అంటాడు. యాక్టివేట్ అదే మరియు అన్ని చేస్తుంది. దోమలను యాక్టివేట్ చేయడం ద్వారా అక్కడ ఉంటుంది. అయాన్ కిటికీలోంచి విసిరి చెప్పాడు. 1255 మొత్తం ఎంత? హై అయాన్ వారు 100 అని చెప్పారు. ఎవరైనా చూస్తే గుంపులో ఇక్కడకు తీసుకురండి. తీసుకెళ్తే అది కూడా అలానే గజిబిజి అవుతుంది. మరియు తదుపరి 4 గంటల్లో అయాన్ యొక్క పైకప్పు కానీ రోబోటిక్ దోమల పొర ఏర్పడింది. అయాన్ ఆమె వైపు చూసి తమ వద్ద లేరని చెప్పాడు. డ్రాబా అయాన్ వినడం ద్వారా అద్భుతాలు చూపించండి. డ్రాబా సరే బాస్ అని చాలా మంది అనుసరించారు. దోమలు కలిసి తుపాకీలా మారతాయి. తన బుల్లెట్లు కూడా ఇలాంటివేనని డ్రాబా చెప్పింది. ఏదైనా ఉంటే తగిలితే అయాన్కి బుల్లెట్ రాదు. అదంతా వదిలేసి ఇది చెప్పు అన్నాడు. మీరు దానిని ఎక్కడ దాచారు? చాలా ఉన్నాయి, మీరు చూడటం చాలా ఎక్కువ అని డ్రాబా చెప్పింది. ఆ తర్వాత నేను ఏమి చేస్తానో అదే, వెళ్ళండి. ఏదో ఒకటి చేస్తుంది మరియు అన్ని దోమలు కలిసి తమను తాము కనుగొంటాయి. దాన్ని డబ్బాలో పెట్టి మార్చేస్తారు. చూసి ఏమీ అనరు. ఇది ఖచ్చితంగా నానోటెక్నాలజీ లాగా కనిపిస్తుంది. నానోటెక్నాలజీ అని డ్రాబా చెప్పింది. అతనే బాస్ అయాన్ నువ్వు అని నవ్వుతూ అన్నాడు. దాన్ని కవచంగా పెట్టుకుని నేనేం చేయగలను చెప్పు? నేను దానిని ధరించి గాలిలో ఎగరవచ్చా? ఇలా కలలు కనవద్దు బాస్, ఎందుకంటే దీనికి సంఖ్యత అక్కువ అని అయాన్ అంటున్నారు. వాటిలో ఎన్ని ఉంటాయో చెప్పండి, నేను చేస్తాను. నేను వాటిని ధరించి ఎగరగలను అని డ్రాబా చెప్పింది. మీరు సూపర్ హీరో బాస్ అవ్వాలనుకుంటున్నారా? అయాన్ ఇప్పుడు కాదు, ఇది నాకు వద్దు అని చెప్పాడు. ఇది చూసి ఎవరైనా చెప్పగలరు చెప్పండి. ఇది దోమల అయాన్తో చేసిన పెట్టె అని. ఇది విన్న తర్వాత అతను దానిని అణిచివేశాడు మరియు చూడండి బాస్. ఆ తర్వాత ఆ ఆర్స్ అంతా ఒక్కటయ్యారు. ఒక పెట్టె రూపాన్ని తీసుకోండి మరియు దీన్ని చూడండి. ఇది నిజము, నకిలీదో చెప్పడం కష్టంగా మారింది. దీన్ని చూసి తాను ఎంజాయ్ చేశానని అయాన్ చెప్పారు. బాస్ చేయవలసిన మరో విషయానికి ఉందని డ్రాబా చెప్పింది. అయాన్ని చూసిన తర్వాత మీ ఆనందం రెట్టింపు అవుతుంది. డ్రాబా అయాన్ ఎలాంటి విషయానికి అని అతను చెప్పాడు. అయాన్ పెట్టెను చూడమని అడిగాడు. పెట్టె కొద్దిసేపటిలో అదృశ్యమవుతుంది. ఈ అయాన్ చూసి ఏం జరిగిందో చెబుతారా? మరి ఆ పెట్టె ఎక్కడికి పోయింది అని డ్రాబా చెప్పింది. బాస్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇది కేవలం కళ్ళ యొక్క ఉపాయం. అయాన్ మీకు ఏమైంది అంటే డ్రాబా. వీటిలో ఒక అద్భుతమైన విషయానికి ఏమిటంటే ప్రజలు వెనుక నుండి చిత్రాన్ని చూపుతారు కాబట్టి అది పోయిందని మేము భావిస్తున్నాము. ఈ టెక్నాలజీ ఉంటే అయాన్ అంటున్నారు మార్కెట్లోకి వస్తే కొత్త శకం మొదలవుతుంది. డ్రైవరు వెళ్లి రచ్చ జరుగుతుందని చెప్పాడు. బాస్ నేను ప్రస్తుతం ప్రత్యూష్ గైక్వాడ్ని అని అయాన్ చెప్పాడు. నేను ఈ వార్త యొక్క ముఖాన్ని చూడాలనుకుంటున్నాను. ఇది విన్న తర్వాత అతని స్పందన ఎలా ఉంటుంది నేను ఇప్పుడే చూపిస్తాను అని డ్రాబా చెప్పింది. అయాన్ ఫోన్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించాడు. మీరు ఇప్పటికీ అతని సిస్టంలోనే ఉన్నారని చెప్పారు. ఇప్పుడే బయటకు రండి, చూపించండి అని డ్రాబా చెప్పింది. అయాన్ 1:30ని చూస్తాడు. ఇనుముతో సంవత్సరానికి చాలా మంది వ్యక్తులు రోడ్డు మీద నుంచి కొట్టుకుంటూ ఇదంతా కాదా అని అడిగాడు. ఇది ఎలా జరిగిందో మీకు కూడా తెలుసా? నేటి యుగంలో దాని విలువ ఏమిటి? విప్లవం తెచ్చి ఉండేదని ఆయన చెప్పారు. విప్లవం అవసరం, కానీ నా ప్రయోజనం కోసం మాకు కూడా తెలియదని ఓ వ్యక్తి అంటున్నాడు. ఇదంతా ఎలా జరిగింది సార్ అంటాడు. నా పేరు ప్రత్యూష్ గైక్వాడ్ మరియు మీరు నా పిచ్చి గురించి ప్రజలకు తెలియదు. నేను మీలో ప్రతి ఒక్కరినీ చంపేస్తాను. ఈ విషయానికి చెప్పగానే అక్కడ ప్రత్యూష్ గైక్వాడ్ ఉన్నాడు. అయాన్ రాడ్ విసిరి నవ్వుతూ వెళ్ళిపోయాడు. అనుభూతి చెంది ముందు నువ్వు అని డ్రాబాతో చెప్పింది. అతని సిస్టమ్ నుండి బయటపడండి మరియు క్లూ లేదు. నేను నీలాంటి వాడిని అని డ్రాబా. వదలొద్దు, నేను ఆధారాలు వదలడానికి ఇష్టపడే వ్యక్తిని కాదు. అయాన్ ఏది చెప్పినా నేను తప్పులు చేయవచ్చు. ఇప్పుడు రాత్రి సమయానికి అయాన్ బయటకు రండి, తన పని ముగించుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నాడు. ఆ డ్రాబా అయాన్ ఫోన్లోకి వచ్చి చెప్పింది. ఇందులో బాస్ అయాన్కి ఏమైనా తప్పు ఉందా? అతను అతన్ని ఏదైనా అడగకముందే డ్రాబా స్క్రీన్ మరియు అయాన్ నుండి అదృశ్యమవుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అయాన్కి అర్థం కాలేదు. అయాన్ మేల్కొంటాడు. ఏమి జరుగుతుందో అని నేను ఆశ్చర్యపోతున్నాను. మరియు అతను తన ఇతర ఫోన్ను చూసినప్పుడు అతను కనుగొంటాడు అది కూడా మూసివేయబడింది.
అయాన్ వ్యవస్థను చూసేసరికి అది కూడా మూతపడింది. బయట మనుషుల అరుపులు నాకు వినిపిస్తున్నాయి. అయాన్ అతనిని చూడటానికి తన ఇంటి నుండి బయటకు వచ్చాడు. అయాన్ ద్రాబా ద్వారా ప్రత్యూష్ వద్దకు వెళ్తాడు. గైక్వాడ్ ఫ్యాక్టరీ నుండి 1255 సరికొత్త నానో టెక్నాలజీతో దోమలను తరిమికొట్టండి. ఈ వార్త వినగానే ప్రత్యూష్ తీసుకున్నాడు. గైక్వాడ్ కోపంతో పిచ్చివాడయ్యాడు. అయాన్ అతి త్వరలో ఒక పెద్ద ప్రణాళికను అమలు చేయడానికి అయాన్ అనుకున్నదానికి విరుద్ధంగా అఘోరి కూడా అతనిదే మాస్టర్ ప్లాన్ను ఇలాగే అమలు చేశారు. అయాన్ నిద్రకు ఉపక్రమించినప్పుడు అతనిని ద్రాబా చేయండి. ఏదో తప్పు జరిగిందని మరియు అకస్మాత్తుగా ఉందని చెబుతుంది. అయాన్ యొక్క అన్ని మొబైల్లు మరియు సిస్టంల పని ఇదంతా చూసిన అయాన్ ఆలోచన మానేశాడు. నేను అప్పుడు ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తున్నాను. అయాన్ బయట ఒక స్వరం వినిపిస్తోంది. అతను త్వరగా బయటకు వెళ్లి దానిని చూస్తాడు. ప్రజలంతా బయటికి వచ్చి ఒక వ్యక్తిని కలిశారు. ఏం జరుగుతోందని ఎవరైనా అడిగితే చెబుతాడు. ప్రతిదీ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. ఇది పూర్తయింది. కారు మరియు టీవీ కూడా పనిచేయడం లేదు. మొబైల్ మరియు ఇతర వస్తువులు కూడా పనిచేస్తాయి. అయాన్ ఇక్కడ నిలబడి ఆలోచన మానేశాడు. నేను ఏమి జరిగిందో అని ఆలోచిస్తున్నాను మరియు అయాన్ ఈ విషయాన్ని గ్రహించాడు. ఆదిత్యకు రోజు సమయం గుర్తుకొస్తుంది. మన్స్టర్ గ్యాంగ్ అతడిని వేధించేది. రహస్య ఫైల్లో అలాంటి బాంబును తయారు చేయడానికి అన్ని పరికరాలను మూసివేసే సూత్రం ఉంది. అయాన్ తన మనసులో చాలా పనులు చేయగలిగాడు. అతను ఎవరైనా అని నొక్కి చెప్పారు. ఇది విద్యుదయస్కాంత పల్స్ బాంబునా? బద్దలు కొట్టారు. కానీ ఎవరైనా ఎందుకు ఇలా చేస్తారు? అయాన్ ఏదైనా పెద్దగా మరియు వేగంగా ఆలోచించే ముందు ఒక ధ్వని ఉంది. ఈ ధ్వని చాలా బిగ్గరగా ఉంది. భూమి కంపించింది మరియు చాలా తక్కువ మంది మాత్రమే నిలబడి ఉన్నారు మరియు మిగిలిన ప్రజలు నేలమీద పడిపోయారు. అయాన్ చాలా కష్టంతో నిలబడిపోయాడు. బాంబు పేలిందా లేదా అని మీకు చెబుతుంది. ఏకకాలంలో భూకంపం వచ్చినప్పుడు ఇది ఎలా జరుగుతుంది? అయాన్ చుట్టూ చూస్తున్నాడు కానీ ఎక్కడా కనిపించలేదు. అంటే పొగ రావడం లేదు. బాంబు పేలలేదు కానీ అదే శబ్దం. అయాన్ ప్రకారం ఈ పేలుడు ఎలా ఉంది? అక్కడ ముందు కొంచెం చుట్టూ ఉంది. అక్కడున్న జనం ఇంకేమీ ఆలోచించకముందే అకస్మాత్తుగా ఏ మనిషి మరొక వ్యక్తిపై దూకుతాడు. దానిని పడవేసి దానిపైకి ఎక్కుతుంది. ఇది చూసిన అతను తన మెడను కొరుకుతాడు. ప్రజలు వెనక్కి తగ్గారు మరియు ఆ వ్యక్తి ఎవరిని కాటు వేస్తారో అతను కొంతకాలంగా కష్టపడుతున్నట్లు కనిపించడం లేదు. ఆ తర్వాత మనిషి కష్టపడటం మానేస్తాడు. ప్రజలు అతనికి ఎవరు వెర్రి మరియు అని చెప్పడం జరిగింది. పేదవాడికి ఇలా ఎందుకు చేస్తున్నావు? మనిషిని కాపాడేందుకు ముందుకు వెళితే మనిషి కొరుకుతున్నాడు. అతను తన ముఖాన్ని పైకి లేపాడు. ఆ వ్యక్తి ఆమె ముఖం వైపు చూస్తున్నాడు. తిరోగమనం మరియు అరుపులు. పరుగు. జాంబీస్ వచ్చాయి అని విన్న తర్వాత భయం కలిగింది. చాలా ఎక్కువ ఉన్నందున వాతావరణం ప్రబలంగా ఉంటుంది. ఎవరికీ ఏమీ కనిపించనంత చీకటిగా ఉంది. వెన్నెల వెలుగులో కానీ ఇవ్వడం లేదు. ఆ వ్యక్తి ముఖం చాలా ప్రమాదకరంగా ఉంది. ఆ తర్వాత అవతలి వ్యక్తి కనిపించాడు. కాటు వేసిన వాడు కూడా లేచి నిలబడేవాడు. మరియు అతని ముఖం కూడా మునుపటిలా ఉంది. అయాన్ వెళ్ళి దీన్ని చూడాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ జాంబీస్ ఇక్కడ ఉన్నారని తనకు తాను చెబుతాడు. వారు తిరిగి ఎలా వచ్చారు? అలా ఇద్దరినీ చూసి జనాలంతా అక్కడక్కడే ఉన్నారు. వారు పరిగెత్తడం ప్రారంభించారు మరియు అయాన్ కూడా అతని ఇంటికి వెళ్తాడు. అతను ఎందుకంటే పారిపోతాడు. అయాన్ తన ఇంటిలో ప్రభావితం కాకూడదనుకున్నాడు. అన్ని వైపుల నుండి మరియు అన్నింటి నుండి మూసివేస్తుంది. అయాన్ కిటికీలను కర్టెన్లతో కప్పాడు. అప్పుడు ఇదంతా తనే చెబుతాడు. ఏమి జరుగుతోంది మరియు ఈ జాంబీస్ ఎలా తిరిగి వస్తారు? ఈ జోంబీ వైరస్ ఇలాగే పెరుగుతూ ఉంటే కాబట్టి ఈసారి మరింత ప్రమాదకరంగా మారుతుందని తెలుస్తోంది. ఇప్పుడు నేను అని అయాన్ తనతో చెప్పుకున్నాడు. నా ఫోన్ను ఆఫ్ చేయడం కూడా నేను ఏమీ చేయలేను. నేను ఇక్కడ నొక్కితే అది ఖచ్చితంగా నాదే అవుతుంది. ఇది సహాయపడవచ్చు. కానీ ఇక్కడ చాలా ప్రమాదకరమైనది పరిస్థితి జరిగింది. అయాన్ సహాయంతో చెప్పారు. నేను సహాయం కోసం ఎవరినైనా అడగాలని నేను గుర్తుంచుకున్నాను. ఎందుకంటే నేను ఆ సీక్రెట్ ఫైల్లో చదివాను. అది రేడియో సిగ్నల్స్లో ఉంది. విద్యుదయస్కాంత పల్స్ బాంబు పనిచేయదు అంటే నా ల్యాండ్లైన్ పనిచేస్తుంది. సిబిఐ అధిపతి అయిన మొదటి వ్యక్తి అయాన్. త్రైమాసికంలో కాల్స్ మరియు చాలా సమయం పడుతుంది. రింగైన తర్వాత ఒక వ్యక్తి ఎత్తుకుని ఇలా అంటాడు. నేను కబీర్ షెకావత్ మాట్లాడుతున్నాను అని అయాన్ చెప్పాడు. నేను అయాన్ రహేజా కబీర్ మాట్లాడుతున్నాను. షెకావత్ నీకెలా తెలుసు అంటాడు. ల్యాండ్లైన్ పనిచేస్తోందని అయాన్ చెప్పారు. మీరు నా ఫోన్ గురించి ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారు మరియు ల్యాప్టాప్ షట్ డౌన్ చేయబడింది. అయితే నేను ల్యాండ్లైన్లో చూసే సరికి ఈ విషయానికి తెలిసింది పని చేస్తోంది కాబట్టి నేను మిమ్మల్ని సహాయం అడిగాను. కబీర్ షెకావత్ ఫోన్ చేసి ఎలా అంటాడు. హెల్ప్ అయాన్ నా ఏరియాలో లేదు అని చెప్పారు. నా ఇంటి బయట వీధిలో జాంబీస్ లేరు. దాడి జరిగిందని విన్న తర్వాత కబీర్ షెకావత్ చెప్పారు. అయాన్ మీరు ఏమి చెప్తున్నారు అని అరిచాడు.
నేను వెర్రి పిచ్చివాడిని కాను అని హ్యూయి చెప్పాడు. నేను మీతో జోక్ చేయగలనని నేను చూడగలను. నా ఫోన్ పనిచేస్తుంటే నేను మీకు చెప్తాను. కబీర్ షెకావత్ తన భయానక చిత్రాన్ని పంపేవాడు. ఇంకేం మాట్లాడకముందే దేవ్ అక్కడికి వచ్చాడు మరియు సార్ మేము చాలా ప్రాంతాల నుండి రావాలి అని చెప్పింది. అయాన్కి జోంబీ దాడి వార్త కూడా వచ్చింది. నేను అతనిని విశ్వసిస్తానని అయాన్ చెప్పడం విన్నారా? కాదు. ఈ పోలీస్ వాచ్ అని కబీర్ షెకావత్ చెప్పాడు. లెగ్గి అయాన్ నా చివరిసారి అని చెప్పాడు. జాంబీస్ను ఎదుర్కొన్నాను కానీ ఈసారి అది కబీర్ షెకావత్ చెప్పే మాటలు చాలా భిన్నంగా కనిపించాయి అంటే నాకు అర్థం కావడం లేదని అయాన్ చెప్పాడు. ఈ సమయంలో జాంబీస్ చాలా బ్లడీ మరియు వాటి వేగం సాధారణ మనుషుల కంటే ఎక్కువ. కబీర్ అలా పరుగెత్తలేడు. సమాచారం కోసం షెకావత్ చెప్పారు. ధన్యవాదాలు కానీ అది మీపై ఉందని అనుకోకండి. నా డౌట్ని అయాన్ క్లియర్ చేశాడు అన్నాడు. నేను చనిపోవబోతున్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని రక్షించండి. కబీర్ షెకావత్ మీరు కోరుకోవడం లేదు చింతించకండి. పోలీసులు వారి పని చూసుకుంటారు. మీరు ఆ విషయానికి వారికి చెప్పండి అని లెంగే అయాన్ చెప్పాడు. ఆ జాంబీస్ నుండి దూరంగా ఉండండి లేదా మీరు కాటుకు గురవుతారు. కబీర్ షెకావత్ మేము మూర్ఖులమని మీరు అనుకుంటున్నారా? అయాన్ ఖచ్చితంగా కాదు సార్ అని చెప్పారు. మీరు జాంబీస్ అయితే సురక్షితంగా ఉండండి. కబీర్ షెకావత్గా మారితే మన పరిస్థితి ఏమవుతుంది? ఏమీ మాట్లాడకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసి అయాన్ కాల్ చేశాడు. చూస్తుండగానే ఐ విష్ అని తనలో తానే చెప్పుకున్నాడు. వ్యవస్థలు పనిచేస్తుంటే నేను చేస్తాను. ఎవరు ప్రయోజనం పొంది ప్రజలందరినీ మోసం చేస్తారు? ఆయనే నాకు శత్రువు మరియు అన్నిటికీ కారణం. అతను బయటకు వచ్చినప్పుడు తెలుసు ఇది ఈ విద్యుదయస్కాంత అని మారుతుంది. పల్స్ బాంబ్ వల్లే ఇలా జరుగుతోంది. వారు ఒక జోంబీని చూస్తారు. అందరూ తమ ఇళ్లలోకి వెళ్తారు. తన ఇంటికి చేరుకున్న తర్వాత అయాన్కి కూడా తెలిసింది. దాని లైన్ పనిచేస్తుంటే వాహనం కబీర్ షెకావత్కి ఫోన్ చేసి ఇదంతా చెప్పాడు. తనకు నమ్మకం లేనప్పుడు కబీర్ షెకావత్ చెబుతాడు అవును. యాన్ అతనిపై అరుస్తాడు కానీ అప్పుడు దేవ్ కబీర్ షెకావత్కి చాలా మంది చెప్పే వరకు ఆ తర్వాత అయాన్పై జాంబీస్ దాడి చేస్తారు. ల్యాండ్లైన్ దగ్గర కూర్చొని తనలో తాను చెప్పుకున్నాడు అయాన్ తర్వాత ఆదిత్యని. ఇప్పుడు నేను ఏం చేస్తాను? అయాన్ ఈ రోజు మిస్సయ్యాడు. ఆదిత్య అతనిపై దాడి చేయగానే అయాన్ అప్పుడు నా వాడు అని తనలో తానే చెప్పుకున్నాడు. మీకు చిన్ననాటి స్నేహితుడు ఉంటే అతనికి ఈ విషయానికి చెప్పడం ముఖ్యం. ఆదిత్య ఇంటి ల్యాండ్లైన్ నంబర్లో అయాన్ ఉంది. కొంత సమయం తరువాత ఒక స్త్రీ కాల్ చేసింది. అయాన్ ఎత్తుకుని అతని గొంతును గుర్తించాడు మరియు నేను అయాన్ ఆంటీ ఇది అని పిలుస్తున్నాను అని చెప్పాడు. ఫోన్ ఆన్సర్ చేసింది ఆదిత్య తల్లి. ఇంత రాత్రి ఎందుకు ఫోన్ చేశావని చెప్పింది అయాన్ కొడుకు. ఏదైనా ముఖ్యమైన పని ఉందా? అయాన్ ఆంటీ మరోసారి సిటీలో ఉందని చెప్పాడు. ఒకవేళ జోంబీ దాడి జరిగితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య తల్లి ఇలాగే చేయి అంటోంది. అయాన్ మాట్లాడుతున్నాడు. అయాన్ అన్నీ చెప్పాడు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. లేకపోతే ఆదిత్యకి ఫోన్ చేస్తాను. కాల్ చేసినది ఆదిత్య తల్లి అని చెప్పింది కానీ ఇక్కడ అయాన్ అలాంటిదేమీ లేదు. నేను నా కళ్లతో చూశాను అని చెప్పింది ఆంటీ. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత అయాన్ ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆపై అనుష్కకు కాల్ చేశాడు. అదే రింగ్లో కాల్ని పికప్ చేసే కాలర్ కాల్ వస్తోందని తెలిసినట్టు తీసుకుంటుంది. హో అయాన్ చాలా త్వరగా ఫోన్ తీయు అన్నాడు. లియా నా కాల్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఇదేదో నవ్వుతూ చెప్పింది అనుష్క. లేదు మీరు నన్ను ఎందుకు మిస్ అయ్యారు? ఆమె వస్తోందా? అయితే ఫోన్ చేయడానికి కారణం అనుష్క. నేను వినడానికి కారణం ఏమిటో చెప్పు అని చెప్పింది. నాకు కావాలి అయాన్ అన్ని ఫోన్లు మరియు మిగతావన్నీ పని చేయడం ఆగిపోయాయి అందుకే నాకు తెలుసు అంటోంది అనుష్క. ప్రజలంతా ఒకే చోట గుమిగూడారు. అయాన్ అది నీకు కూడా తెలుసా అంటాడు. జోంబీ దాడి జరిగిందని అనుష్క చెప్పింది. మీరు జోంబీ దాడి గురించి ఏమి మాట్లాడుతున్నారు? అయాన్ చెప్పారు. జాగ్రత్తగా ఉండండి మరియు నన్ను మరో 1 లేదా 2 ప్రదేశాలకు తీసుకెళ్లండి. మీరు కాల్ చేయాలనుకుంటే నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. నేను ఓకే చెప్పాను. అయాన్ పిలిచాడు. ఉరివేసుకుని ఇప్పుడు ఆ విషయాన్ని తనకు తానుగా చెప్పుకున్నాడు. ఇది పూర్తయింది వరకు హాయిగా లోపల ఉండండి. మంచం మీద ఉన్న అయాన్ అంతా సరిగ్గా లేదు. పడుకుని ఆలోచిస్తూ మన్స్టర్ అని చెప్పాను. ముఠా అఘోరీ మరియు వారి కోసం పనిచేస్తుంది. ప్రజలు విద్యుదయస్కాంత పల్స్ బాంబును ఉపయోగించారు. వారి పేలుడు మరియు జాంబీస్ సూత్రం పట్టింది కలిసి రావడం యాదృచ్ఛికం కాదు. దాని వెనుక ఒకే ఒక అర్థం ఉంది. అయాన్ ముందు అఘోరీల హస్తం మాత్రమే ఉంది. ఉంచిన పాత రేడియోను చూస్తున్నాను. ఈ రేడియో పని చేయమని చెబుతుంది. అయాన్ ఈ రేడియోను తీసివేశాడు మరియు శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అని తనలో తానే చెప్పుకుంటాడు. ఈ ఫోన్ల యుగంలో అనుకున్నా కొంతకాలంగా రేడియో వాడుతూ ఉండాలి. చివరికి రేడియో ఆన్ అవుతుంది మరియు చాలా కష్టపడినప్పటికీ
అయాన్ ఆ తర్వాత అయాన్ పైకప్పుపై ఏమీ చేయలేకపోయాడు. అయాన్ రేడియో ఎక్కడికి చేరుకుంటుంది? అయాన్ ఫ్రీక్వెన్సీతో సరిపోలుతుంది. వార్తల ఫ్రీక్వెన్సీ ఉన్న చోట ఇన్స్టాల్ చేయబడింది. ముంబైలో మళ్లీ సేమ్ న్యూస్ వచ్చింది. జాంబీస్ దాడి మరియు ఈ సమయంలో అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా పనికిరాకుండా పోయాయి మరియు వాహనాలు కూడా అయాన్ పనిచేయడం లేదు. ఇదంతా చూసి కిందకి చూసేసరికి దొరికాడు. కొంత దూరంలో ఒక వ్యక్తికి చాలా జాంబీస్ ఉన్నాయి. అయాన్ కటింగ్ మరియు ఇది చూసిన అతను తనలో చెప్పాడు దాని గురించి మరియు నేను అన్నింటినీ ప్రేమిస్తున్నాను. ఈ వ్యక్తులు నాకంటే అపరిచితులని నేను చూస్తున్నాను. నేను ఎవరినీ నా పక్కన నుండి వెళ్ళనివ్వలేదు. ఈసారి నేను కరిచినట్లు లేదు. అయాన్ ఒక రకమైన జోంబీ మ్యాన్ ఈటర్. ఇదంతా చూస్తుండగానే అమ్మాయి అని అనుకున్నాను. ఆమె అయాన్ ఇంటి వైపు పరుగెత్తుకుంటూ వచ్చింది. అయాన్ తలుపు తట్టడం ప్రారంభించాడు. అతను చూస్తే అతను పైకప్పు నుండి క్రిందికి చూస్తాడు. అప్పుడు అతను ఈ అమ్మాయి ఎవరో అని తెలుసుకుంటాడు. మిషతి. అయాన్ ఆమె వైపు చూస్తూ ఇలా అన్నాడు, మిషా, యాన్ ఇక్కడ ఏమి చేస్తున్నారు? ఆమె వైపు చూస్తూ, దయచేసి తలుపు తెరవండి అని చెప్పింది. నా వెనుక జాంబీస్ ఉన్నారని అయాన్ చెప్పాడు. ఎందుకంటే అది సాధ్యం కాదు. జాంబీలు నిన్ను అనుసరిస్తూ నా ఇంట్లోకి వస్తున్నాయి. మీరు కూడా ప్రవేశించవచ్చు. దయచేసి మిషా చెప్పింది. అయాన్ను రక్షించండి. మీ పైకప్పు నుండి తాడును దించండి. విసురుతున్నప్పుడు దాన్ని పట్టుకుని పైకి రమ్మని చెప్పాడు మిషా. త్వరగా వెళ్ళు. ఆ తాడు పట్టుకుని పైకి వెళ్ళు. ఆమె అక్కడికి చేరుకుంది మరియు వారు మిషాను కలవడంలో బిజీగా ఉన్నారు. వారు వెనుక నుండి వస్తున్నారు మరియు ఇప్పుడు వారు ఈ వ్యక్తి వైపుకు వెళుతున్నారు. ఇది జాంబీస్ యొక్క ఒక వైపు నుండి ఉన్నట్లు అనిపిస్తుంది. అతని విధి అటువైపు పారిపోయింది. మద్దతు ఇవ్వలేదు మరియు అతను రెండు వైపుల నుండి అన్ని జాంబీస్ ఉన్న జాంబీస్ చుట్టూ ఉంది. దానిని శాండ్విచ్ చేసి తన బృందానికి పంపాడు. వీటన్నింటిలో అయాన్ మిషాను చేర్చుకున్నాను చూస్తున్నప్పుడు పైకి లాగుతుంది మరియు మిషా అది చూసి అతను ఈ జాంబీస్ అని చెప్పాడు. మిషా యాన్ మనిషిని తినేవాడు కాదా? కాసేపు అతనికేసి చూసి కౌగిలించుకుంది. దీని కారణంగా అయాన్ బ్యాలెన్స్ క్షీణించింది. అయాన్ తనను తాను నియంత్రించుకుని ఇలా అంటాడు, మీరు ఏమి చేస్తున్నారు? మిషా నాతో చెప్పింది. నన్ను రక్షించినందుకు నా జీవితాంతం ధన్యవాదాలు. మీరు చేసిన ఈ ఉపకారాన్ని మర్చిపోలేను అని అయాన్ చెప్పారు. ముందు నువ్వు నన్ను వదిలేస్తే నేను బాగుంటాను. నేను మీరు ఇలా పట్టుకున్న లాటరీ టిక్కెట్టు కాదు. మిషా వాహనం వదిలి మరియు అతని నుండి దూరంగా ఆమె నేను అని చెప్పింది. కాబట్టి అయాన్ కేవలం జాంబీస్కి థ్యాంక్స్ చెబుతున్నాడు. ఆదిత్య తల్లిని అనుష్కను చూసిన తర్వాత అయాన్ దాని గురించి పాత కాలంలో చెప్పాడు. వదిలివేసిన రేడియోలను పరిష్కరిస్తుంది మరియు అయాన్ అప్పుడే వార్తలు వినడం ప్రారంభిస్తాడు. జాంబీస్ సమూహం కనిపిస్తుంది. అయాన్ యొక్క మిషా అదే సమయంలో వ్యక్తిని కొరికింది. ఆమె జాంబీస్ సమూహం నుండి పారిపోతున్నట్లు కనిపిస్తుంది. అయాన్ ఆమెను కాపాడుతుంది మరియు ఆమె అయాన్ను కౌగిలించుకుంటుంది. అయాన్ వెళ్ళిపోవాలని పట్టుబట్టాడు మరియు దాని గురించి ప్రస్తావించలేదు. చాలా కష్టంతో అతన్ని వదిలించుకుంటాడు మరియు అతనిని తన నుండి వేరు చేస్తుంది. మిషా చెప్పింది, నేను థ్యాంక్స్ చెప్పాను అని అయాన్ చెప్పాడు. థ్యాంక్స్ చెప్పడం ఇలా ఉంది. నేను లాటరీ టిక్కెట్టుగా భావించాను. మిషాను ఎవరో లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. సారీ అయాన్ నిన్ను అడుగుతున్నాడని చెప్పింది. ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇది నా ఇల్లు అని నీకెలా తెలుసు? నాకు తెలియదని అంటున్నారు. ఇది మీ ఇల్లు. నేను పారిపోతున్నాను కానీ నేను ముందు జాంబీస్ని చూసినా నేను ఇక్కడికి పారిపోయిందని అయాన్ నవ్వుతూ చెప్పాడు అని అయాన్ తన మనసులో అనుకుంటాడు. అయినా నువ్వేం చెప్పను, సమయం నన్ను వెంబడిస్తూనే ఉందని మిషా చెప్పింది. ఆగండి, మీరు ఇక్కడ పైకప్పు మీద ఏమి చేస్తున్నారు? అయాన్ ఏదైనా ద్వారా జాంబీస్ ఇంటికి చేరుకుంటారని చెప్పారు. నువ్వు ప్రవేశించినా నేను ఇక్కడికి రాలేను ఎందుకంటే నేను మిషా తలుపును మూసివేశాను. నేను వస్తే అయాన్ అంటాడని ఆమె చెప్పింది. మిషా అస్సలు రాదు, నేనున్నాను అని చెప్పింది. చూడు, నువ్వు వస్తే ఏం చేస్తావు అంటాడు అయాన్. నేను అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునే వ్యక్తులను అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడం మీకు నచ్చితే అప్పుడు చూస్తాం అని మిషా చెప్పింది. మీరు మరియు మీ పనికిరాని పథకం ఆయనది అని నన్ను చూసి నేను పనికిరాను అని చెప్పింది. మీ ప్లాన్ పనికిరాదని మిషా చెప్పింది. అయాన్ చెప్పింది, అదేనా? మీరు ఇక్కడ ఎంతకాలం ఉంటారు అని అయాన్ చెప్పారు. జాంబీస్ పోయే వరకు మిషా చెప్పింది. ఇది ఎప్పుడు జరుగుతుంది? నాకు మాత్రమే తెలుసు. ఇదంతా ఎప్పటికి ముగుస్తుందో అంటున్నారు. మిషా కాంతి పొందడానికి మనం వెళ్లవలసి ఉంటుందని అయాన్ చెప్పాడు. అది మంచి దాగుడుమూత అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. జాంబీస్ అక్కడికి రావని మిషా చెప్పింది. మీ ఆలోచన కూడా పూర్తిగా పనికిరానిది. ప్రజలను బ్రతికించడానికి అయాన్ అలా అంటాడు. నేను ఏదైనా చేయగలనని భావిస్తున్నాను. నేను జోంబీ సినిమాలోకి ప్రవేశించినట్లు. నేను అక్కడికి వెళ్లాను మరియు మిషా లోపల నుండి ఒక వాయిస్ వచ్చింది.
అది చూసి వాహనం కూడా భయపడేలా కనిపిస్తోంది. అక్కడ నుండి ఈ మిషా ఏమిటి అని చెప్పింది. అవతలి మూలకు వెళ్లి వాకీ టాకీ తెచ్చుకోండి. దాన్ని బయటకు తీసి ఎవరితోనైనా మాట్లాడటం ప్రారంభించాడు అయాన్. తన రేడియోలో ఇంకేదో వినడం ప్రారంభించాడు. అతనికి ఉపయోగపడేవి అవతలి వైపుకు వెళ్తాయి. మిషా ఒకరితో మీరు ఖచ్చితంగా ఉన్నారా సార్ అని చెప్పింది. ఇదంతా అని ముందు నుంచి ఒక గొంతు వినిపిస్తోంది. మన దేశం కావాలని అలా చేస్తోంది. మీకు హాని కలిగించే వారిని కనుగొనండి జరుగుతుంది మరియు అన్ని. ఈ మిషా అవును కనుగొనేందుకు ఉంటుంది ఆమె చెప్పింది మరియు ఆమె లేదా ఫోన్ని ఆపివేస్తుంది. ఆమె యాన్ వద్దకు వచ్చినప్పుడు అయాన్ అడుగుతాడు మీకు వాకీ టాకీ ఎక్కడ నుండి వచ్చింది. మిషా దీనికి సమాధానం ఇవ్వదు మరియు చెప్పింది నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అయాన్ చెప్పాడు. మిషా ఒక జోంబీకి బాధితురాలైతే అక్కడ ఒక మార్గం ఉందని చెప్పారు. జాంబీస్ లేకపోతే నేను ఏమి చేయాలి అని అయాన్ చెప్పాడు. నేను ఏ ప్రాంతమంతా సందర్శించాను అని మీరు అడుగుతున్నారు. ఎంత వీలైతే అంత చూడాలని ఇక్కడి నుంచి వచ్చాను. నా ఇంటి వెనుక దారి ప్రకారం చాలా తక్కువ మంది జాంబీస్ ఉన్నారని మిషా చెప్పారు. నువ్వు దిగిపోవాలి అంటున్నాడు అయాన్. మిషా కొన్ని విషయాలు చెప్పింది. అయాన్ ఈసారి వ్యక్తిగతంగా ఉంటాడు. తాడును విసిరి మిషాను దిగండి అని చెప్పాడు. ఆమె కొంతసేపు అయాన్ వైపు చూస్తూ అక్కడి నుండి అయాన్ లోతైన శ్వాస తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇబ్బంది పడకుండా ఉండమని మీరే చెప్పండి. అయాన్ తన టెర్రస్ మీద పడుకున్నాడు. మరియు అతని కళ్ళు ఎప్పుడు ఆమెపై పడతాయో అతనికి కూడా తెలుసు. అటువైపు అయాన్ ఫోన్ పెట్టుకోవడం కుదరదు. ఆ తర్వాత అనుష్కని ఆమె తల్లి అడుగుతుంది. ఇది ఎవరి కాల్ మరియు మిమ్మల్ని ఎవరు కోల్పోతున్నారు. అవన్నీ వదిలేయండి అంటోంది అనుష్క. అమ్మ, నగరంలో మరోసారి జోంబీ దాడి జరిగింది. వరుణ్ ఎక్వార్ వెళ్ళిపోయాడు. అతనే చెప్పాడు అలాంటిదేమీ జరగలేదని. ఇంకా తన మనసులోని మాటను బయటపెడుతున్నాడు. అది కూడా పూర్తి కాలేదు. నేను డి అని అరిచాను. హుయ్ వచ్చి వాచ్మెన్ చేయవలసిందని చెప్పాడు. ఒక జోంబీ కరిచింది మరియు అతను కూడా ఒక జోంబీ. ఇది వింటే వరుణ్ గైక్వాడ్ థ్రిల్ అవుతాడు. హుయ్ ఆ మనిషి ఏమి చెప్తున్నావు అన్నాడు. నేను నిజం చెబుతున్నాను సార్ అని చెప్పింది. వరుణ్ గైక్వాడ్ తన కళ్లతో చూశానని చెప్పారు. ప్రజలందరికీ చెప్పి గేటు మూసేయండి. ఆ వ్యక్తి గేటు మూసుకుపోయిందని చెప్పాడు వరుణ్ సార్. గైక్వాడ్ మరియు అందరూ షాక్ అయ్యారు. అటువైపు పెద్ద శబ్దంతో అయాన్ లేచాడు మరియు ఏమి జరిగిందో స్వయంగా చెబుతుంది. చాలా మంది జాంబీస్ ఉన్నారని అయాన్ చూస్తాడు మరియు మీరు ఎక్కడ చూసినా మీరు జాంబీస్ను చూస్తారు. ఈ దృశ్యాన్ని చూసిన అయాన్ పక్కనే ఉన్నాడు. నేను ఎలా నిద్రపోయాను మరియు ఇప్పుడు ఉదయం అయింది. అయాన్ తన ఇంటికి వెళ్లబోతున్నాడు. తిండి ఉందో లేదో చూసేందుకు. అయాన్ మీ మొత్తం స్టాక్ను మీరే చూసిన తర్వాత 2-3 రోజుల పాటు పనులు జరుగుతాయని చెప్పారు. అయాన్ ఇకపై టెర్రస్ మీద ఉండలేడు. లేకపోతే ఎండ మరో 2 రోజుల్లో ఆయన పరిస్థితి మరింత విషమించనుంది. అది దాటిపోతుంది మరియు అయాన్ ఆహారం దాదాపు పూర్తయింది. అయాన్ పూర్తయింది. వెళ్దాం అని తనలో తాను చెప్పుకున్నాడు. కొడుకు అయాన్, ఇప్పుడు తినడానికి ఆహారం దొరుకుతుంది. అది జరుగుతుంది. లేకపోతే అయాన్ ఆకలితో చనిపోతాడు. మీకు ఇష్టం లేకపోయినా మీ ఇంటి నుండి బయటకు రావడానికి అయాన్ను బలవంతంగా తన టెర్రస్ పైకి వెళ్లి చూడాల్సి వచ్చింది. అలా అయితే అతను తన ఇంటి వెనుక ఉన్న దారిలో వెళ్ళాలి. అయాన్లో చాలా తక్కువ మంది జాంబీస్ కనిపిస్తారు. బహుశా అడవి వల్లేమో. నాకు అర్థమైంది ఇది జరిగి ఉండవచ్చు అని అయాన్ నిర్ణయించుకున్నాడు. అయాన్ అడవి ద్వారా మాత్రమే ఆహారాన్ని చేరుకుంటాడు. ఆ తర్వాత అడవి వైపు బయలుదేరాడు. ఇలా రోజుల తరబడి ఇంట్లోనే ఉండిపోవడానికి కారణం అయాన్ ఆహారం ముగుస్తుంది మరియు అయాన్ ఆహారం కోసం బయటకు వెళ్లడానికి. అది చూసి అయాన్ బలవంతం చేస్తాడు. అతని ఇంటి వెనుక మార్గంలో చాలా చిన్నది జాంబీస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ తర్వాత అక్కడ ఒక అడవి ఉంది. అయాన్ వారికి ఎలాంటి ఆహారం దొరకడం లేదు. అక్కడి నుంచి అడవిలోకి వెళ్లి ఆ తర్వాత అతనికి ఆహారం దొరకని నగరానికి వెళ్లడం ప్రారంభిస్తాడు. దాదాపు ఇలాంటి చోట అయాన్ దొరికి ఉండేవాడు. అక్కడ ఒక సూపర్ మార్కెట్కి చేరుకున్నాను. అయాన్ అయిన వెంటనే అయాన్ చాలా తీసుకోవచ్చు. అతను అడవి నుండి బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడు అతను అతని చుట్టూ జాంబీస్ గుంపును చూస్తుంది. పెద్ద జనసందోహం చూసి అయాన్ అక్కడే ఆగాడు. స్వయంగా వెళ్లి చెట్టు ఎక్కుతాడు. ఇక్కడ జాంబీస్ ఊరేగింపు ఉందని చెప్పారు. ఇక్కడ నుండి ఆ సూపర్ మార్కెట్ లోపల ప్రవేశించడం అసాధ్యం. కాబట్టి టెలిప్ చేయండి. ఇది అవసరం అవుతుంది కానీ అది సాధ్యం కాదు. అయాన్ అప్పుడు జాంబీ అయిన ఒక వ్యక్తిని చూస్తాడు. మెల్లగా ఆ సూపర్ మార్కెట్ వైపు నడిచాడు కదా. ఇది చూసిన అయాన్ అతని వైపు కదిలాడు. నువ్వు ఎంత డేరింగ్ మనిషివో చెబుతుంది. అతను ఒక జోంబీ లాగా వెళ్తున్నాడు. ఆ వ్యక్తి బంధువు
అక్కడా ఇక్కడా చూస్తున్నాడు. అతను ఒక స్తూపానికి వెళ్ళాడు. దీని కారణంగా స్తంభాలలో ఒకటి విరిగిన భాగం అతని శరీరంలో నిశ్శబ్దంగా ఉంటుంది మరియు అతని శరీరం నుండి రక్తం రావడం ప్రారంభమవుతుంది. వెంటనే ఈ అన్ని జాంబీస్ జరుగుతుంది. అకస్మాత్తుగా చూసే వ్యక్తి వైపు తిరగండి. మనిషి అరుస్తూ పారిపోవటం ప్రారంభిస్తాడు. ఆ పేదవాడు కోరుకున్నా పారిపోలేడు, ఎందుకంటే జాంబీస్ అతన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. ఆ వ్యక్తి చేతులు మరియు కాళ్లతో బిజీగా ఉన్నాడు. పరుగులు అయితే వందల ముందు ఒక్కటి జాంబీస్ ఆ మనిషిని ఏమి చేస్తారు? మనం కలిసి కాటు వేసి అతన్ని కూడా జోంబీగా మారుద్దాం. ఇది చూసిన అయాన్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. మరియు అది జాంబీస్ అని తనకు తాను చెబుతాడు. రక్తం వాసన వల్ల ఎక్కడికైనా చేరుకోవచ్చు. అయాన్ నవ్వుతూ ముక్కున వేలేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అయాన్ కుక్క కంటే వేగంగా మారాడు. తన తర్వాత ఎక్కడి నుంచో రక్తం వస్తోందని అనుకోవడం ప్రారంభిస్తుంది. అది దక్కితే ఆయనకి పని అయిపోతుంది. అయాన్ చాలా దూరంగా ఉన్న ఆసుపత్రిని చూస్తాడు. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ అని తనే చెప్పుకున్నాడు. ఆ హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు అయాన్ ఖచ్చితంగా జరుగుతుంది. అతను అక్కడికి చేరుకున్నప్పుడు అక్కడ కూడా చాలా మంది జాంబీలు ఉన్నారు. బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఆయన కోసం ఒక పెద్ద చెట్టు ఉంది. ఇది ఆసుపత్రిలో ఒక కిటికీ వరకు కనిపిస్తుంది. అయాన్ ఆ చెట్టును నెమ్మదిగా ఎక్కేవాడు. అయాన్ వెళ్లి ముందుకు సాగడం ప్రారంభించాడు. మీరు క్రింద పడితే అప్పుడు అని మీకు చెబుతుంది అయాన్. నేను నరకంలో మాత్రమే ఉంటాను. జాగ్రత్తగా చివరకు ఆ కిటికీకి చేరుకోండి. వెళ్లి వెంటనే ఆ విండోను తెరుస్తుంది. అతను లోపలికి ప్రవేశించినప్పుడు అతను అక్కడ ఉన్నట్లు చూస్తాడు. అయాన్ ఉన్న ఒకే గదిలో చాలా మంది ఉన్నారు. ఆమెను చూడగానే అయాన్ కాస్త భయపడ్డాడు. చూడగానే మీరు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. నేను జోంబీని కాదు, నేను కాదు. కానీ నేను వారి నుండి తప్పించుకోవడానికి ఇక్కడకు వచ్చాను. నేను అక్కడ ఉన్నాను. ఇక్కడ తినమని ఒక సిర నన్ను చెబుతుంది. ఏమీ లేదు మరియు మా రోగులు ఇలా ఉన్నారు. ఆత్మహత్య చేసుకొని తన బిడ్డలకు జన్మనిస్తుంది. ఒకప్పుడు చాలా చిన్నగా ఉన్నవారిని చూపిస్తుంది. బహుశా అయాన్ ఇటీవలే జన్మించాడు. వారిని చూసిన అయాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. మీరు మాకు సహాయం చేయగలరని ఆ సిర చెప్పింది. అయాన్ ఆ పిల్లలను చూడగలడా? నేను ఖచ్చితంగా చేయగలను, కానీ దానికి నాకు రక్తం కావాలి. ఇది విన్న ఒక వ్యక్తి రక్తం ఎందుకు కావాలి అని అడిగాడు. అక్కడ సూపర్ మార్కెట్ అని అయాన్ చెప్పాడు. నేను ఆమె లోపలికి వెళ్లాలనుకుంటున్నాను, కానీ అక్కడ జాంబీస్ చాలా ఉన్నాయి. ఆ జాంబీస్ అన్నీ రక్తం యొక్క వాసన ద్వారా దూరంగా నడపవచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి సామాన్లు తీసుకెళ్లొచ్చు మరియు బహుశా ఆ వ్యక్తి మీకు సహాయం చేయగలడు. మేము నిన్ను ఎలా నమ్మగలం అని చెప్పింది. ఇది తప్ప మీకు ఎవరూ లేరని అయాన్ చెప్పాడు. వేరే మార్గం లేదు. అతను ఆ వ్యక్తిని తన్నాడు. ఆమె చేస్తుంది మరియు ఆ వ్యక్తి అయాన్ని రమ్మని చెప్పాడు. అయాన్ నా వెనుక నడవడం ప్రారంభించాడు. కాసేపట్లో బ్లడ్ బ్యాంక్లో చేరనున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అయాన్ తనకు కొంత రక్తం అవసరమని మనిషికి చెబుతుంది. నేను లేకపోతే ఎక్కడైనా పొందగలిగితే నాకు జో ఎస్లీ కావాలి. మీ ఆసుపత్రి భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆ వ్యక్తి ప్రస్తుతం రక్తం కంటే ఎక్కువ అని చెప్పాడు. ఆహారం ముఖ్యం మీ అయితే అని ఆయన చెప్పారు. ఇలా ఆలోచిస్తే ఎవరైనా 10 బాటిళ్ల రక్తం తీసుకుంటారు. అది తీసుకుని నాతో రండి అన్నాడు ఆ వ్యక్తి. 10 బాటిళ్ల రక్తం ఎందుకు అవసరమని అయాన్ చెప్పారు. నాతో పాటు నీకు కూడా సహాయం చేయాలి అని అయాన్ మరియు ఆ వ్యక్తి ఇద్దరి దగ్గర 5 సీసాలు ఉన్నాయి. రక్తం తీసుకుని ఆ గదికి వచ్చేద్దాం. అంత రక్తాన్ని చూసి ఆ సిర అంటుంది. మీరు చాలా రక్తంతో ఎక్కడికి వెళ్తున్నారు? హో అయాన్, మీరు అబ్బాయిలు చింతించకండి, నేను మీకు ఫుడ్ డెలివరీ చేస్తాను, కానీ అందుకు నాతో ఎవరైనా రావాలి. ఇది విని ఆ వ్యక్తి మన మధ్య అంటున్నాడు. ఎవరైనా మీతో ఎందుకు వెళతారు అని అయాన్ అన్నాడు. మీరు అబ్బాయిలు ఎలా తినాలి మరియు ముఖ్యంగా ఈ చిన్న పిల్లలు? ఇది ఏమిటి? తాగడం గురించి నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. దీనికోసం మీలో ఒకరు నా అయి ఉండాలి. మనం వెంట రావాలి. ఆ వ్యక్తి సరే అన్నాడు. నేను వస్తున్నాను అని అయాన్ చెప్పాడు. నువ్వు చాలా పిరికివాడివని అనుకున్నాను, కానీ నువ్వు నేనెవరో అని ధైర్యం చెప్పేవాడు. నేను పిరికివాడిని కాను. ఇలా జరిగితే అయాన్ అంటున్నాడు, అలా అయితే నన్ను అనుసరించి రక్తాన్ని చంపు. ఆ మనిషి ఒక చిన్న సంచిని జాగ్రత్తగా తీసుకెళ్లాలి. అందులోని రక్తాన్ని మొత్తం బయటకు తీసి బాటిల్లో ఉంచుతుంది. తన వీపుపై వేలాడదీశాడు. ఇప్పుడు నన్ను అనుసరించు అని అయాన్ చెప్పాడు. ఇద్దరూ ఈ చెట్టు సాయంతో కిందకు దిగారు. అతను అక్కడ నుండి తిరిగి అడవిలోకి ప్రవేశించాడు. సూపర్ మార్కెట్లో ఆ వ్యక్తి కనిపించాడు. అక్కడ ఉన్న జాంబీస్ని చూస్తూ అన్నాడు, మేము లోపలికి ఎలా వెళ్తాము? అయాన్ కోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉందని అయాన్ చెప్పాడు. ఇది రక్తం యొక్క వాసన అని మారుతుంది. అయాన్ మనుషుల కోసం వెతుకుతున్నాడు, వారిని మోసం చేయడానికి ఒక ఆసుపత్రి. అయాన్ రక్తం తీసుకునేలా ప్రవేశిస్తుంది. ఆసుపత్రిలో చాలా మంది ఆకలితో ఉన్నారు. అయాన్ దాహంతో ఉన్నాడు.
అక్కడ చాలా మంది ఉన్నారు. చిన్న పిల్లలను చూసి అయాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. వెళ్లి వారికి సహాయం చేస్తాడు. అయాన్ అంగీకరించాడు మరియు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. రక్తంతో అడవిలోకి తిరిగి రండి. ఆ వ్యక్తి సూపర్ మార్కెట్ చుట్టూ తిరుగుతున్నాడు. స్ప్రెడ్ అవుట్ జాంబీస్ చూసిన తర్వాత అతను చెప్పాడు, అక్కడి నుంచి మనకు ఆహారం ఎలా వస్తుంది? నా దగ్గర ఆమె కోసం ఒకటి ఉందని అయాన్ చెబుతున్నాడు. ఒక ప్రణాళిక ఉంది. మనిషి చెప్పారు, ఎలాంటి ప్రణాళిక? ముందుగా మనం ఇక్కడి నుండి కాసేపు వెళ్దాం అని అయాన్ చెప్పాడు. రక్తాన్ని చాలా దూరం వ్యాపింపజేసి, దాని సువాసనను మూయండి. అన్ని జాంబీస్ అక్కడికి వెళ్తాము మరియు మేము చేస్తాము. అక్కడ సులువుగా ప్రవేశిస్తారని అయాన్ చెప్పారు. మనలో ఒకరు లోపలికి వెళ్తారు మరియు అందరూ సామాను సర్దుకుని అవతలి వ్యక్తి బయటకు వెళ్తాడు. ఎప్పుడైతే అక్కడి నుంచి తీసుకెళ్తూనే ఉంటాడు. జాంబీస్ తిరిగి వచ్చే వరకు ఆ వ్యక్తి అని చెప్పింది. కానీ జాంబీస్ వెళ్ళిపోతే అయాన్ మీరు లోపల ఉంటే చెప్పారు మరియు జాంబీస్ తిరిగి రావడం ప్రారంభించినప్పుడు మీరు అక్కడ దాక్కుంటారు. వెళ్ళు, అప్పుడు నేను ఆ వ్యక్తిని చూస్తాను. నువ్వు అంటే అని అంటాడు. నేను లోపలికి వెళ్తాను అన్నాడు అయాన్. నేను నీలోనికి వెళ్తాను. ఎవరని అక్కడ కూడా చెప్పాను. ఎలాంటి వస్తువులు అవసరమో ప్రజలకు మాత్రమే తెలుసు. నేను పట్టించుకోను. ఇప్పుడు ఇది విన్న తర్వాత మనిషి చెప్పారు, అది సరే, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది జరిగింది. అయాన్ తనది కాదని అయాన్ చెప్పారు. అతను తనను అనుసరించమని ఆ వ్యక్తిని కోరిన తర్వాత మరియు వారు అడవిలోకి లోతుగా వెళతారు. ఆ వ్యక్తి బయలుదేరి అయాన్ని అడుగుతాడు. అక్కడికే వెళ్తున్నాం అని ఆయన చెప్పారు. నన్ను అనుసరించండి మరియు మీరు కనుగొంటారు. కొంతకాలం తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నాము? ప్రజలు ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు. బహుశా తన సమూహానికి దూరంగా ఉన్న ఒక జోంబీ కనిపిస్తాడు. అయాన్ విడిపోయి ఆ జోంబీ దగ్గరకు వెళ్లి ఉండేవాడు. అయాన్ అతన్ని చెట్టుకు కొట్టాడు. అంత శక్తితో అతని తలపై కొట్టాడు. ఆ వ్యక్తి వల్ల అయాన్ కూడా స్పృహ కోల్పోయాడు. రక్తం బాటిల్ తీసుకుని ఆ జోంబీని చంపేస్తాడు. అది చాలు మరియు ఇద్దరూ అక్కడ నుండి అదృశ్యమయ్యారు. అయాన్ ప్లాన్ వర్క్స్ మరియు సూపర్ మార్కెట్ చుట్టూ ఆ జాంబీస్ అన్నీ. ఇప్పుడు వారు అయాన్ ఎక్కడికి వెళ్లడం ప్రారంభిస్తారు. ఆ వ్యక్తికి వచ్చిన అవకాశాన్ని చూసి అయాన్ రక్తం చిందించాడు మరియు తో సూపర్ మార్కెట్ లోపల చేరుకుంటుంది. మనిషికి తన పని త్వరగా చేయమని చెబుతుంది. ఆ తర్వాత మనిషి వస్తువులన్నీ సర్దుకుంటాడు. అయాన్కి ఇస్తూనే ఉంటాడు మరియు అయాన్ దానిని అడవిలో అతనికి ఇస్తాడు మరియు అయాన్పై జాంబీస్ దాడి చేసినప్పుడు అతను అక్కడికి తిరిగి రావడం అయాన్ చూస్తాడు. ఆ వ్యక్తిని మరియు అక్కడ ఉన్న రెండింటినీ సూచిస్తుంది. అడవికి తిరిగి వెళ్ళు. అయాన్ మనిషిని అన్ని విషయాలు అడుగుతాడు. మీరు తీసుకున్నారా లేదా ఇంకా ఏదైనా మిగిలి ఉందా? మనిషి మరోసారి అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని అయాన్ చెప్పాడు. ఇంకా ఎంత అవసరమో అతను చెప్పాడు. మనిషి చెప్పాడు, హాస్పిటల్లో చాలా మంది ఉన్నారు. ఆయన్ మరోసారి అతను అదే ట్రిక్ ఉపయోగిస్తాడు మరియు కొన్నిసార్లు ఇది కూడా పనిచేస్తుంది మరియు చివరికి అవి ఆసుపత్రికి కావాల్సినవన్నీ తెస్తాం. సామాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అవసరం తీసుకెళ్లమని అడిగితే వాహనం చెప్పింది, మీరు మీ వస్తువులను తీసుకున్నారు కానీ నాది ఈసారి ఇక్కడ తిండి లేదు. నేను లోపలికి వెళ్తాను. నువ్వు బయట కాపలా ఉండు. మనిషి ఇలా చేయాలనుకోలేదు కానీ అతను లేకుండా ఏమీ చేయలేడు. ఆ వ్యక్తి అవును అని మరియు అయాన్ మరోసారి చెప్పాడు. అతను అదే చేస్తాడు కానీ ఈసారి 2 సీసాలు తీసుకున్నాడు. అయాన్ త్వరగా రక్తాన్ని ఉపయోగించాడు. త్వరగా 3 పెద్ద సంచులలో వస్తువులను ఉంచుతుంది మరియు అయాన్ అక్కడ నుండి బయటకు వస్తాడు. త్వరత్వరగా మరో 2 సీసాల రక్తాన్ని విసిరేయండి మరియు దానిని పక్కకు విస్తరించి పడేస్తుంది. అయాన్ని ఆసుపత్రికి తీసుకువెళతాడు. ఇలా చేశాక హాస్పిటల్ దగ్గరున్న వాళ్లంతా జాంబీస్ ఉన్నాయి. వారు అక్కడి నుండి దూరంగా వెళ్లడం ప్రారంభించారు. అయాన్ మరియు ఆ వ్యక్తి ఇప్పటికే ఆ సిర తలుపు తెరిచి ఉంచమని చెప్పి వచ్చింది. అయాన్ మరియు ఆ వ్యక్తి అన్ని హాస్పిటల్ విషయాలుతో త్వరగా ఆసుపత్రి లోపల 1 నిమిషం కంటే తక్కువ సమయంలో విసరడం ప్రారంభిస్తుంది. హాస్పిటల్ లోపల సామాన్లన్నీ విసిరేశాడు. అయాన్ వెళ్లి ఆ వ్యక్తికి ఇప్పుడు నువ్వు అని చెప్పాడు. నువ్వు కూడా వెళ్లి గేటు సరిగ్గా మూసేయండి. తీసుకో, లేకపోతే ఈ జాబర్ లోపలికి ప్రవేశించవచ్చు. నేను అయాన్ని అతని పేరు అడిగితే అయాన్ చెప్పాడు, అదంతా వెళ్లనివ్వండి ఎందుకంటే మీది మరియు మా ఇద్దరికీ నా పని అయిపోయింది. అయాన్ త్వరగా మనిషి నుండి రక్తం బాటిల్ తీసుకుంటుంది. మీ అన్ని వస్తువులను తీసుకొని బయలుదేరండి. హే అయాన్. అతను మరికొంత సమయంలో తన ఇంటి బయట ఉంటాడు. దృశ్యం అడవిలోకి చేరుతుంది. ఇంతకు ముందు అక్కడ చూసిన ఆయన్ను చూసి ఆకర్షితుడయ్యాను. కొన్ని జాంబీస్ ఉన్నాయి కాని ఇప్పుడు వాటిలో చాలా ఉన్నాయి. అయాన్ చాలా ఎదిగాడు కాబట్టి ఇప్పుడు ఇలా లేడు. అతను తన ఇంట్లో ఉన్నాడని ఊహించలేదు. అది చేతిలో ఉండగానే అయాన్ ఎలా వెళ్తాడు? రక్తం బాటిల్ కనిపిస్తుంది. తాను మంచి పని చేశానని తనకు తానే చెప్పుకుంటున్నాడు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, లేకపోతే వేరే మార్గం ఉంది. అయాన్ బ్లడ్ బాటిల్ వైపు చూడాల్సి వచ్చింది. రక్తపు వాసనతో దాన్ని పగలగొట్టి పారేస్తాడు. అన్ని జాంబీస్ ఈ రక్తంలోకి వస్తాయి.
అయాన్ తన రూఫ్టాప్పై దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయాన్ తెచ్చిన ఆహారాన్ని పారేస్తాడు. ఆ తాడు ఇప్పటికీ వేలాడుతూనే ఉంది. అతను పారిపోయిన తరువాత అయాన్ వేగంగా అతని వైపు పరుగెత్తాడు. ఒక తాడు సహాయంతో పైకి చేరుకుంటుంది మరియు తాడు పైకి లాగుతూ నాకు నేను చెప్పుకుంటున్నాను, ఈ బిచ్లందరికీ మెదడు లేదు. అయాన్ తన ఇంట్లో మొదట చెడ్డవాడు వెళ్లి వంట మొదలు పెడుతుంది ఎందుకంటే అతను ఆకలితో చనిపోయాడు. అయాన్ వండుకుని తిన్నాక నేనే చెప్పుకుంటాను, ఇదంతా సరిగ్గా జరగడం లేదు, నాకు ఇది అవసరం, దాన్ని ఆపాలి, లేకుంటే తనది అని అయాన్ చెప్పాడు. అయాన్ హాస్పిటల్ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత అతను తన ఇంటికి తిరిగి వస్తాడు మరియు ఇప్పుడు జాంబీస్ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చూస్తుంది. అయాన్ ఈ చివరి రక్తం చాలా ఎక్కువైంది బాటిల్ని ఉపయోగిస్తాడు మరియు అయాన్ తన ఇంటికి వెళ్తాడు. అయాన్ లోపలికి ప్రవేశించి ఆహారం వండుతాడు మరియు అతని హృదయపూర్వకంగా తింటాడు. ఆ తర్వాత అయాన్ తర్వాత ఏం చేస్తాడో అని ఆలోచించడం మొదలుపెడతాడు. అయాన్ రేడియోలో ఏదో వింటాడు. కబీర్ షెకావత్ మాట్లాడుతూ, నేను అలాంటి వ్యక్తులను ఇష్టపడుతున్నాను, ఇది నా నుండి విన్నందుకు అయాన్ నుండి సహాయం కావాలి, నేను నీకు సహాయం చేయడానికి బదులు చెబుతున్నాను, నేను అయాన్కి సహాయం చేయాలనుకుంటున్నాను, ఇది వేట సమయం అని ఊరంతా చెబుతోంది, నేను జాంబీస్ పట్టులో ఉంటే నన్ను ఎవరు ఆపుతారు? ఎవరూ ఉండరు అని అయాన్ నవ్వుతూ చెప్పాడు. అతిపెద్ద నేరానికి సమయం ఆసన్నమైంది. అయాన్ అమలు చేయడానికి తన ఇంటి నుండి బయటకు వస్తాడు మరియు నేరుగా సంజయ్ సింఘానియా ఇంటికి వెళ్లాడు. అయాన్ నెమ్మదిగా వెళ్లి సంజయ్ దాక్కున్నాడు. సింఘానియా ఇంటి దగ్గరకు చేరుకుంది. జాంబీస్ యొక్క అనేక శవాలు పడి ఉన్నాయి. ఇది చూసిన అయాన్ తనలో తాను ఇలా అంటున్నాడు, ప్రజలు జాంబీస్ను ఎదుర్కోవడం ప్రారంభించారు. అయాన్ ఫానియవాల్య మాస్క్ మరియు గ్లోవ్స్ ధరించి ఉన్నాడు. లోపలికి వెళ్లి ఆ ప్రజలందరినీ తన వద్దకు తీసుకువెళతాడు. మార్షల్ ఆర్ట్స్ ద్వారా స్పృహ లేకుండా చేస్తుంది సంజయ్ సింధా అని అయాన్ విన్నాడు. అతని భార్య మరియు ఎందుకంటే ఇంట్లో ఒంటరిగా ఉంది, కొడుకు ఏదో పని నిమిత్తం విదేశాల్లో ఉన్నాడు. ఆ తర్వాత కిటికీలోంచి అయాన్ వెళ్లాడు. లోపలికి ప్రవేశించి సంజయ్ సింధను చూశాడు. నియా సోఫాలో కూర్చుని అయాన్ మద్యం సేవించాడు. నుండి చూస్తే ఇది తనలో తాను చెప్పుకుంటుంది, సంజయ్ సింఘానియా మీ చివరి పానీయం ఎందుకంటే దీని తర్వాత మీరు ఏమీ పొందలేరు, ఇది జరగదు మరియు అతనికి మరణం వస్తుంది. ఎదురుగా వెళ్లి నిలబడి అయాన్ వైపు చూస్తుంది. సంజయ్ సింఘానియా తాగి ఉండడం చూసి ఇలా అన్నాడు, మీ కోసం నేను ఏడుస్తున్నాను అని అయాన్ చెప్పాడు. ఈ మరణం విని సంజయ్ సింధని మత్తులో మునిగిపోయారు. కారు దిగి భయపడి నిలబడిపోయాడు. బయట జాంబీస్ తిరుగుతున్నాయని హ్యూయి చెప్పారు, మీరు నన్ను చంపడానికి ఇక్కడకు వచ్చారు అని అయాన్ చెప్పాడు. అది చాలా మంచి విషయానికి, ఎందుకంటే ఈసారి నా కోసం ఎవరూ లేరు, అందరూ ఎందుకంటే ఆగదు, ఇది జాంబీస్ వ్యవహారంలో చిక్కుకుంది. సంజయ్ సింఘానియా ఏదైనా చేయకముందే మెడ మీద చెయ్యి వేసి సంజయ్ కొట్టాడు. సింఘానియా అయాన్ సంజయ్గా స్పృహ కోల్పోయాడు. సింఘానియాను బయటకు లాగి అతన్ని గోడపై నుండి విసిరేయబోతున్నాడు. జాంబీస్ పెద్ద గుంపు అక్కడికి వస్తుందని అని అయాన్ తనలో తాను చెప్పుకోవడం కనిపిస్తుంది, వారు ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. అయాన్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. సంజయ్ సింఘానియాను అక్కడే ఉంచుతుంది. తన కాపలాదారుల వద్దకు వెళ్లి వారి మృతదేహాలను తీసుకుంటాడు. కాని అతను చాలా చోట్ల కోతలు చేసి రక్తస్రావం చేస్తాడు. రక్తం యొక్క వాసన ఆరిపోయిన వెంటనే అన్ని జాంబీస్ చనిపోతాయని అనిపిస్తుంది. వెర్రి మరియు తక్కువ సమయంలో వెళ్ళండి. సంజయ్ సింధా గేటు పగులగొట్టి నియా సొత్తును అపహరించాడు. అతనిని గోడపై నుండి విసిరివేస్తాడు. జాంబీస్ అందరూ సంజయ్ బయటకు వచ్చారు. సింఘానియా ఇంటి లోపలికి వెళ్దాం. ఆ తర్వాత అయాన్ సంజయ్ సింఘానియాను ఎత్తుకున్నాడు. అయాన్ సంజయ్ సింధా అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. నియాతో కలిసి అతని ఇంటి దగ్గరికి వచ్చి నేను దానిని ఎక్కడ ఉంచుతాను అని అయాన్ ఆలోచిస్తాడు. మళ్లీ ఆ రహస్య మార్గాన్ని గుర్తుచేసుకున్నాడు. అతను మనీష్ శ్రీవాస్తవ ప్రజలను ఎక్కడ చంపాడు మాన్షన్ రహస్యాన్ని పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. ఆ సొరంగం ద్వారా అయాన్ సంజయ్ సింధ నియా అతనితో ఆ భవనంలోని రహస్య గదికి వెళ్లేవాడు మరియు అతనిని అక్కడ ఒక స్తంభం ముందు నిలబెట్టాడు. బంధిస్తుంది. అక్కడి నుంచి వెళ్లేముందు అయాన్ ఇలా అంటాడు, చింతించకండి, అతి త్వరలో నేను మీకు అండగా ఉంటాను. ఆ తర్వాత అక్కడి నుంచి నా భాగస్వామి అయాన్ని తీసుకువస్తాను. బయటకు వచ్చి ఆ తర్వాత వసీం అన్సారీ మరియు అబుల్ ఆజాద్ను వారి లక్ష్యం చేసుకోవడం అయాన్ తన ఇంటి దగ్గర ఎప్పుడు ఆలోచిస్తాడు. అతను వెళ్ళినప్పుడు అతను అభిరుచి కారణంగా స్తంభింపజేస్తాడు. అక్కడ అతను గేట్ వెలుపల జాంబీస్తో పోరాడాడు. అయాన్ మృతదేహాలను గమనించినప్పుడు అతను ఆమెను చూసినప్పుడు ఆమె కూడా అని తెలుసుకుంటాడు. చనిపోలేదు కానీ నడిచే స్థితిలో ఉన్నాడు. తాను లేనందునే పాకులాడుతున్నాడని అయాన్ అనుకుంటున్నాడు. నేను మొదట వారి ఇంటిలోని జాంబీస్ని చంపాలి. చాలా ఏర్పాట్లు చేయడానికి ఆయన్ను లోపలికి పంపించాల్సి ఉంటుంది. తన ఇంటి పెద్ద గేటు తెరిచిన తర్వాత గేటు తెరుచుకోగానే జాంబీస్ అందరూ ఇలాగే కనిపిస్తారు. మీకు అక్కడ నిధి దొరికినట్లు లోపలికి వెళ్లడం ప్రారంభించండి.
లోపల ఉన్న వారందరిపై బుల్లెట్లు ఉన్నాయి. భయంతో ప్రజలను లోపలికి పరుగులు తీశారు. అబుల్ ఆజాద్ మరియు వసీం అన్సారీ ఇందులో నిమగ్నమై ఉన్నప్పుడు జాంబీస్ వారి ఇంట్లోకి ప్రవేశించినట్లు తేలింది. కాబట్టి ఆ ప్రజలు వెనుక మార్గం గుండా వెళ్ళిపోయారు. ఇద్దరూ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. జాంబీస్ నుండి ప్రజలందరినీ ఆపడానికి అంటూ హమీద్తో కలిసి పారిపోతాడు. అయాన్ కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నాడు. అయాన్ సడెన్ గా వారి ముందు కనిపించి 3 కుక్కలను చంపేస్తాడు. ఇలా ఆ వ్యక్తులకు వెన్నుపోటు పొడిచాడు అని వారితో ఆలోచించే అవకాశం కూడా లేకపోయింది. అంతెందుకు, ఆ ముగ్గురిని అయాన్ ఏం చేస్తున్నాడు? కూరగాయల బండి మీద పెట్టి తీసుకెళ్తాడు. అయాన్ ఇప్పుడు తన ఇంటికి బయలుదేరాడు. అతను వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అతనిపైకి దూసుకెళ్లారు. అయాన్ మా వైపు వస్తున్నాడు. చూడగానే ఇద్దరినీ గుర్తిస్తాడు. అది మరెవరో కాదు, రాజు. అస్లాం. అయాన్ తన సహనం కోసం పని చేసేవాడు. ఈ రోజు మీరు నిధిని పొందుతారని ఇది మీకు చెబుతుంది. ఒకరు అయాన్. అబుల్ ఆజాద్ వాసిం అన్సారీ మరియు హమీద్ బండిని ఒక చోట దాచిపెడతాడు మరియు అతను తన ముసుగును తీసివేసి పరుగెత్తాడు. అయాన్ రాజు మరియు అస్లాం వైపు పరుగెత్తడం ప్రారంభించాడు. అతను వెళ్లి వారిని ఢీకొట్టాడు మరియు ముగ్గురూ పడిపోయారు. రాజు ఏదో చెప్పబోయాడు. ఆయన్ని చూసి మీరు అయాన్ అని చెప్పారు. వాళ్లని చూస్తూ అయాన్ అంటున్నాడు, మీరిద్దరూ రాజు మరియు అస్లాం, కాదా? ఇద్దరూ అవుననే చెప్పి అయాన్కి చెప్పారు. అయాన్, మా వెనుక జాంబీస్ దాగి ఉన్నారు. ఇద్దరం నన్ను త్వరగా ఫాలో అవుతామని చెప్పాడు. లేదా వాహనం తర్వాత మాత్రమే వాహనాన్ని అనుసరించడం ప్రారంభించండి. వారిని ఆటకు తీసుకువెళుతుంది. అపస్మారక స్థితిలో ఉన్న అబుల్ ఆజాద్ మరియు వసీం అన్సారీని చూశారు. వారిద్దరూ స్నేహితులై అయాన్ను కలుస్తారు. అయాన్ జాంబీస్ ఇదంతా ఏమిటి అని అడిగాడు. టెర్రర్ మరియు సంజయ్ సింధా నుండి ప్రయోజనం పొందుతుంది. నియా అబుల్ ఆజాద్ వాసిం అన్సారీ మరియు హమీద్. అయాన్ను అబుల్ ఆజాద్ వాసిం కిడ్నాప్ చేసినప్పుడు అన్సారీ, హమీద్లను తీసుకెళ్తున్నాడు. రాజు, అస్లాం మధ్యలో నిల్చున్నట్లు చూశాడు. అయాన్ వారికి కూడా భయపడి పారిపోయాడు. కిడ్నాప్ మరియు ప్లాన్ చేస్తుంది. అతను వెళ్లి బండిని ఢీకొంటాడు. ఇప్పటికే 3 పాస్లను తెస్తుంది. ప్రముఖ గ్యాంగ్స్టర్లు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఇది చూసిన రాజు, అస్లాం అయాన్పై అభిమానం పెంచుకున్నారు. నిండిన కళ్లతో చూస్తూ ఇదంతా అంటున్నాడు. ఏంటి అయాన్, నీకు కూడా చాలా ఉంది అంటాడు. త్వరలో ఈ పరిస్థితి రాబోతోందని వినికిడి మరియు అస్లాం అయాన్పై దాడి చేస్తాడు. జాంబీస్తో రాజు మరియు అస్లాం ఆయుధాలు పారిపోతుండగా ఎక్కడో పడిపోయాడు. వారిద్దరూ తమ చేతులతో అయాన్ను ఓడించలేకపోయారు. ఎందుకంటే అయాన్ దగ్గరి పోరాటానికి సంబంధించిన ప్రమాదకరమైన వ్యక్తి. అయాన్ నిపుణుడు మరియు వారిద్దరినీ అపస్మారక స్థితికి చేర్చాడు. వాళ్లకి ఇచ్చి బండి మీద కూడా పెడతాడు. అతను తన బండిని తన ఇంటి వైపుకు తోస్తున్నాడు. అయాన్ నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్లడం ప్రారంభించాడు. అక్కడికి చేరుకోగానే పోలీసు కారు కనిపించింది. అయాన్ త్వరగా బండిని ఒక ఇంటికి తీసుకువెళతాడు. దానిని చొప్పించి ముందుకు సాగడం ప్రారంభిస్తుంది. పోలీసు కారు అయాన్ ముందు ఆగింది. మరియు షబానా కూడా అక్కడ ఉన్నట్లు అయాన్ చూస్తాడు. ఆమె అయాన్ వైపు చూసి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పింది. ఏం చేస్తున్నావ్ అయాన్? నేను నీ వాడిని అంటాడు. షబానా పని చేస్తూ షాక్ అయ్యిందని చెప్పింది. నేను ఎలాంటి పని చేస్తున్నాను అని ఆమె చెవిలో గుసగుసలాడాడు. అబుల్ ఆజాద్ను నేనే కిడ్నాప్ చేశానని చెప్పాడు మరియు మీరు అతని నుండి ఏదైనా సమాచారాన్ని కలిగి ఉంటే కావాలంటే షబానా ధీరే ఇంట్లో నన్ను కలవండి. ఆ తర్వాత ఓకే చెప్పింది. షబానా అరిచి డూ యూ అంటున్నాడు. మీ ప్రియురాలితో మీ జీవితం. అయాన్ చాలా విలువైనవాడు కాబట్టి ముందుగా ఏదైనా అర్థం చేసుకోండి. అర్థం కాలేదు కానీ షబానాకి అర్థం అవుతుంది. ఈ విషయాన్ని మీ స్నేహితులకు చెప్పండి. అయాన్ ఖచ్చితంగా కాదు చెప్పారు. అందుకే నా ఇంటికి వెళుతున్నాను షబానా. ఆమె సరే, కానిస్టేబుల్ షబానా వద్దకు వెళ్ళు అని చెప్పింది. అబ్బాయి ఏం చెబుతున్నాడని అడిగాడు. షబానా మేడం తన స్నేహితురాలు మరియు వారు కలిసి జాంబీస్ నుండి పారిపోయారు కానీ అతను జాంబీస్ ద్వారా బంధించబడ్డాడు మరియు పేదవాడు పారిపోవాల్సి వచ్చింది మరియు ఆ తర్వాత దుఃఖంలో ఉంది. జనం అక్కడి నుంచి వెళ్లే పరిస్థితి లేక అక్కడికి చేరుకోగానే మీది అని వారికి చెప్తాడు. మిగిలిన కారు ఎలా ఉంది? బ్యాటరీ వల్లే ఇలా జరిగిందని షబానా చెప్పింది. అయాన్ సరే అని చెప్పి ముందుకు సాగాడు. ఆ తర్వాత షబానా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయాన్ గోడ వెనుక దాగి ఉన్నాడు. బండితో బయలుదేరి తిరిగి వస్తాడు. అయాన్ మళ్లీ తన ఇంటి వైపు బయలుదేరాడు. ఈ సొరంగం మరియు అన్నింటినీ చేరుకుంటుంది. ఆ రహస్య గదిలోకి వ్యక్తులను తీసుకెళ్లి కట్టివేయండి. అయాన్ వారిని చూసి ఇలా అన్నాడు. ఈరోజు ఎవరికైనా మళ్ళీ ఈ జోంబీ వైరస్ ఉంది. హీ హస్ స్ప్రెడ్ ఇట్. అతను చాలా మంచి పని చేశాడు. అయాన్ అతన్ని ఎవరూ కట్టలేని విధంగా కట్టేశాడు. ఆ తర్వాత అయాన్ బిగుతు నుంచి విముక్తి పొందలేకపోయాడు. తిరిగి తన ఇంటికి వచ్చి వేచి ఉంటాడు. షబానా చేయడం మొదలు పెట్టింది. ఇలా రాత్రి అయింది. చివరకు అయాన్ తన ఇంటి బయట దొరికాడు. షబానా వాయిస్ వస్తుంది.
అయాన్ షబానాని పిలుస్తాడు. షబానా దానిని తీసుకొచ్చి అయాన్ను ఎక్కడ అని అడుగుతుంది. అబుల్ ఆజాద్ అయాన్ ఈ మేరకు ఆమెకు చెప్పాడు. అయాన్ చూడలేదని కోపంతో అంటున్నాడు, నేను అతని నుండి ప్రతిదీ పొందే వరకు మీరు అతన్ని ఏమీ చేయరు. షబానా ఈ ఉల్వా తీసుకోదు అని చెప్పింది. అయాన్ని మాత్రమే చంపుతాను. సరే అన్నాడు. చంపండి, కానీ ప్రశ్నలు మరియు సమాధానాలు కొనసాగుతున్నంత కాలం మీరు అయాన్ని చంపడానికి ప్రయత్నించరు. షబానా విని కొంతసేపు ఆలోచించింది మరియు సరే అని అయాన్ ఆమెను తీసుకువెళతాడు మరియు అతను ఉన్న ఇంటెలిజెన్స్ రూమ్ వైపు వెళ్తాడు. ప్రజలందరినీ కిడ్నాప్ చేసి కట్టిపడేశారు. షబానాకి గ్యాస్ మాస్క్ ఇస్తూ అయాన్ అన్నాడు అని షబానా చెప్పింది. ఆ అవసరం ఏంటి అని అయాన్ చెప్పాడు. అబుల్ ఆజాద్ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, అందుకే ప్రజలందరినీ లాక్లో ఉంచారు. ఇవన్నీ అవసరం. షబానా గ్యాస్ మాస్క్ ధరించాలి. మరియు ఆ తర్వాత అయాన్ అతనికి గ్లోవ్స్ కూడా ఇచ్చాడు. మరియు ఆమె చేతి తొడుగులు అయాన్ ధరిస్తుంది మరియు షబానా ఇద్దరూ ఆ తెలివిలో అడుగుపెట్టారు. చాలా మందిని కట్టి ఉంచిన గదిలో అంత మందిని చూసి షబానా అడిగింది, ఈ వ్యక్తులు ఎవరు అని. ఆయన చెప్పారు, నేను అయాన్ను చాలా తెలుసుకోవాలనుకునే వ్యక్తి. ఆయన అబుల్ ఆజాద్ను ఒక మూలకు కట్టి ఉంచాడు. ఇది జరిగింది మరియు మరొక మూలలో రాజు మరియు అస్లాం కనిపించారు. ఆ తర్వాత మిగిలిన వారిలో సంజయ్ సింధా అయాన్నియతో ముడిపెట్టాడు. షబానాతో అబుల్ ఆజాద్ దగ్గరకు వెళ్తాడు. అపస్మారక స్థితిలో ఉన్న అబుల్ ఆజాద్ని చూసి షబానా చెప్పింది, అయాన్ ఎందుకు స్పృహ కోల్పోయాడు? అతను మీ ప్రియుడు మరియు అని చెప్పారు. ఈ షబానా ఆయన్ను చూసి మీరు ఇలా అంటున్నారు, అతడిని చూసి ఇతనే నా శత్రువు అని చెప్పింది మరియు ఆమె మెడ అయాన్ స్పృహలోకి తీసుకురండి, ఒక పక్షి నన్ను కరిచింది మరియు అబుల్ ఆజాద్ ఆవేదన చెందాడు. అబుల్ ఆజాద్ స్పృహలోకి రాగానే నాకు స్పృహ వస్తుంది. మీరు ఎవరు మరియు ఏ ప్రదేశం అని అతను చెప్పాడు. ఈ విధంగా నేను ఇక్కడికి చేరుకున్నాను అని అయాన్ చెప్పారు. మీకు చాలా మంచి జ్ఞాపకశక్తి ఉంది, మీరు చాలా బలహీనులయ్యారు. మీకు గుర్తులేదా? నేను నిన్ను కుక్క అని పిలిచింది ఏమిటి? ఇలా తాగి నన్ను స్పృహ కోల్పోయేలా చేశాడని అబుల్ ఆజాద్ చెప్పేవాడు. అయాన్ నీకు అంత ధైర్యం ఎలా ఉంది? మీది మాత్రమే అని అర్థం చేసుకోవాలి అంటాడు. ఇప్పుడు సమయం ముగిసిందని అబుల్ ఆజాద్ అన్నారు. నా బలం గురించి నీకు తెలియదు, నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నాకు తెలియదు. ఇదంతా తెలిసిన తర్వాతే అయాన్ అంటున్నారు, అబుల్ ఆజాద్ నిన్ను కిడ్నాప్ చేశారన్నాడు, నన్ను వెళ్ళనివ్వండి. అయాన్ క్షమించండి అన్నాడు, కానీ ఈ రోజు మేమిద్దరం మిమ్మల్ని చాలా కోరుకుంటున్నాము, నేను మీకు విషయాలు చెప్పాలి. అబుల్ ఆజాద్ మీరు అని చెప్పారు. ఏదో ఒకటి చెయ్యి, కానీ అది నీకు తెలియదు, దీని వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో. అయాన్ అంటున్నారు, ఫలితాల గురించి పట్టించుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని కాదు. ఆ తర్వాత అయాన్ గురించి ఆందోళన చెందడానికి నేను పనిని వదిలివేయాలి. షబానాను మాస్క్ తీయమని అడుగుతాడు మరియు అబుల్ ఆజాద్ ముఖం చూడడానికి తాను జోంబీ వైరస్ను ఉపయోగించుకున్నానని అయాన్ చెప్పాడు. ఉత్కర్, సంజయ్ సింఘానియా, అబుల్ ఆజాద్ మరియు మరెన్నో అయాన్ ప్రజలను మరియు షబానాను కిడ్నాప్ చేశాడు. ఈ విషయానికి తెలిసి కూడా ఫోన్ చేశాడు. తన తండ్రిని ఎవరు ఎప్పుడు చంపారో అయాన్కు తెలుసు. షబానాతో అబుల్ ఆజాద్ ముందు వెళ్తాడు కాబట్టి అబుల్ ఆజాద్ తన శక్తి విధ్వంసాన్ని చూపిస్తాడు. అయాన్ ఆమెను ప్రశాంతంగా ఉండమని చెప్పినట్లు కనిపిస్తోంది. షబానా ముఖం చూపిస్తుంది. అబుల్ ఆజాద్ ముఖాన్ని చూడటం చాలా ఇష్టం, దీంతో ఇక్కడ నా లవ్ యూ అని చెప్పింది. అబుల్ ఆజాద్ పిలుపుని అడ్డగిస్తున్న షబానా మా నాన్నగారు చెప్పు అంటుంది. ఎవరు చంపారు అని అబుల్ ఆజాద్ చెప్పాడు. ఆ విషయాన్ని ముందుగా షబానాకు చెబుతాడు. సహ తండ్రి అయాన్, మీ నాన్న ఎవరో చెప్పండి. బహుశా మన డాన్. షబానా తర్వాత గుర్తుకొచ్చేదేమో. అయాన్ తను చూసినదంతా అబుల్ ఆజాద్కి చెప్పింది. తన తండ్రి ఎలా ఉన్నాడో చెప్పాడు. పైన ఒక నకిలీ ముఖం ఉంచండి మరియు ఆపై అబుల్ ఆజాద్ చంపబడ్డాడని విని నవ్వుకున్నాడు. చూసి బిచ్ యు మేడ్ మీ అని చెప్పింది. మోసపోయిన షబానా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. మీరు అబుల్ ఆజాద్ను ఎప్పుడు ప్రేమించి మోసం చేశారు? ఒకసారి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కోపంగా అంటాడు. మీరు బయటకు వెళ్లిన తర్వాత మీ సమాధిని తవ్వండి. నువ్వు ఉంటే దుంగ అయాన్ అంటాడు. నేను ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పకపోతే నేను ఇక్కడ ఉన్నాను, నేను నిన్ను కట్టేసి నీ సమాధి త్రవ్విస్తాను. అబుల్ ఆజాద్, నీకు నా దగ్గర ఏమి ఉంది అన్నాడు. నువ్వు నాతో చెయ్యాలి అంటాడు అయాన్. అయాన్, రహేజా కొడుకు నన్ను గుర్తించలేదా? అజయ్ రహేజా ఆఫ్, ఇది మీకు గుర్తుందా లేదా? అబుల్ ఆజాద్ని మర్చిపోయా అని నవ్వుతూ చెప్పారు. ఆమె వల్ల ఎలా మర్చిపోగలను, అవి నాశనమవుతాయి కాబట్టి పేదలు నేను చంపబడవలసి వచ్చింది. కానీ మీరు మా తప్పు, నిన్ను ప్రాణాలతో వదిలేశాం. అయాన్, మీకు ఇంకో విషయానికి చెబుతాను. అబుల్ ఆజాద్, ఇప్పుడు నువ్వు చెప్పావు అంటున్నాడు. మీరు కట్టబడితే
మీరు అయాన్ మాట్లాడటం ద్వారా చనిపోతారు సరే అంటుంది. నేనే ఏడ్చేవాడిని, మీ మొత్తం పాతాళం మరియు మొత్తం దేశం. ఇది విన్న అబుల్ ఆజాద్ అలాంటి ముఖం కోసం చూస్తున్నాడు, పిడుగుపాటుకు గురైనట్లు కనబడేలా చేస్తుంది. అందుకే ఇలా చేశానని అయాన్ చెప్పాడు, ఎందుకంటే మీరు నా కుటుంబాన్ని మొత్తం నాశనం చేశారు. దాన్ని చంపిన తర్వాత అది నాకు తెలిసింది, మీరు వెనుక ఉండలేరు, ఎందుకంటే వారిని చంపడం మీ శక్తికి మించిన పని. మీరంతా నాయకులు, అఘోరీలు దీని వెనుక ఉన్నారని అన్నారు. చింతించకండి, దాని గురించి నేను మీకు చాలా చెబుతాను. నేను డ్రాప్ చేసి మీ తర్వాత పంపుతాను. అయాన్ షబానా వైపు చూస్తూ అన్నాడు, ఇప్పుడు దానితో మీకు కావలసినది చేయండి. ఆ తర్వాత షబానా అబుల్ ఆజాద్ను చాలా కొట్టింది మరియు అతని శరీరంలో పెన్ను కూడా పొడుస్తుంది, కాని అబుల్ ఆజాద్ నవ్వడం తప్ప మరేదైనా చేస్తాడు. ఇది చూసిన ఆయన్కి కూడా కోపం రాలేదు. అది జరిగింది కాబట్టి అతను షబానాతో ఇలా అంటాడు, నువ్వు చేయలేవు, నన్ను చేయనివ్వండి అని షబానా చెప్పింది. పర్లేదు, అతన్ని చంపేస్తాను, దాని సహాయం గురించి చింతించకండి అని అయాన్ చెప్పాడు. నువ్వు చెయ్యి, నేను హింసిస్తాను. ఆ తర్వాత అయాన్ షబానా నుంచి పెన్ను తీసుకున్నాడు. ఇక్కడ చూడకు, లేకుంటే చూస్తా అన్నాడు, నాకు వాంతులు మొదలవుతాయి. నేను అని షబానా చెప్పింది. నువ్వు అనుకున్నంత బలహీనుడను నేను కాదు. హో అయాన్, మీరు కూడా చాలా బలంగా ఉన్నారు, నువ్వు అనుకున్నంత మంచివాడివి కాదు. అవును షబానా, మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి అని చెప్పింది. ఇలాగే ఉంటే ఫర్వాలేదు అంటున్నారు అయాన్. ఆ తర్వాత అయాన్ అబుల్ ఆజాద్ రెండు ఛాతీలు మరియు మధ్య పెన్ యొక్క కొనను చొప్పిస్తుంది. ఇంకా టైం ఉంది, లేకపోతే చెప్పు అంటాడు, నువ్వు చనిపోయేంత దారుణంగా హింసిస్తాను. జీవితం మీకు సులభంగా కనిపిస్తుంది అబుల్ ఆజాద్, నేను పొత్తు బెదిరింపులు చేయను, నేను భయపడను అని అయాన్ చెప్పాడు. సరే. ఆ తర్వాత అయాన్ అబుల్ ఆజాద్ నడుము పైన అయాన్ ఆమె శరీరం నుండి బట్టలన్నీ తీసేస్తాడు. అతడిని చూడగానే నీ శరీరం అద్భుతంగా ఉంది అంటాడు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చానని అబుల్ ఆజాద్ చెప్పారు, అప్పుడు నేను మీకు అది చెబుతాను, నా శరీరం ఎంత ప్రమాదకరమైనదో అయాన్ చెప్పాడు. ఇక్కడ మీరు ఆడిన సినిమా లేదు, మీరు ఈ తాళ్లను పగలగొట్టి బయటపడతారు, అప్పుడు మీరు నా బిగుతుతో నన్ను చుక్కలు వేస్తారు అయాన్. తర్వాత బేబీ బయటకు వెళ్లదు, ఆ పెన్ కొనను నెమ్మదిగా దించండి. అబుల్ ఆజాద్ నొప్పితో కేకలు వేయడం మొదలుపెట్టాడు. మీ అరుపు చాలా బిగ్గరగా ఉంది అని అయాన్ చెప్పాడు. నేను బయలుదేరాను, దీని తర్వాత నేను ఏమి చేస్తాను కాబట్టి మీ నుండి ఏమి బయటకు వస్తుంది? మిస్టర్ డాన్ అబుల్, మీకు తెలియదు ఆజాద్, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేసుకో అంటున్నాడు, కానీ మీరు నా నుండి ఏదైనా పొందవచ్చు, ఇతర వ్యక్తులు కూడా అలాగే చేశారని అయాన్ చెప్పారు. చెప్పాను, కానీ ఆ తర్వాత అయాన్ అన్నీ చిందేశాడు. గాయపడిన చేతిలో పెన్ను విసిరాడు. షబానా జోడించి పెద్దదిగా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది చూసి అయాన్కి అసహ్యం కలిగింది. దాన్ని తీసి చూస్తాడు, అప్పుడు షబానాకు పూర్తిగా వికారంగా అనిపిస్తుంది. కాని అయాన్ అతనిని ఆపి ఉంటే చెప్పాడు, ఇక్కడే వాంతులు చేసుకుంటే వెంటనే పోలీసులు వచ్చారు, కాబట్టి మీరు ఎప్పుడు ఇతర మూలకు వెళ్ళండి. మీ ఈ ప్రేమికుడు నోరు తెరవడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు నేను మీకు కాల్ చేస్తాను. తర్వాత షబానా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయాన్ ఇప్పుడు అబుల్ ఆజాద్ ముఖం వైపు చూస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు కూడా ఇలాంటి వారిని చాలా మందిని చూశారని చెప్పింది. ఈరోజు నేను మిమ్మల్నందరినీ హింసించాను, ఆ తర్వాత నీకు బాధ కలిగేలా చేస్తాను. అయాన్ ఆ పెన్ను తీసుకుని నేను అని అంటాడు, మీ చర్మాన్ని తొలగించారు మరియు ఇప్పుడు నేను మీ మాంసాన్ని నెమ్మదిగా కోస్తాను, మీరు తరువాత అనుభవించే బాధను మీరు అనుభవిస్తారు. నాకు కూడా తెలియదు, కాబట్టి ఇంకా సమయం ఉంది, నోరు తెరవండి అబుల్ ఆజాద్ అన్నారు. అలాగని నేను ఈ స్థితికి రాలేదు, నువ్వు నీవని నాకు అర్థమైందని అయాన్ చెప్పాడు. ఆ తర్వాత అయాన్ పెన్నుతో నోరు విప్పడు. అతని మాంసం మరియు అబుల్పై కోత పెట్టింది. అయాన్ ఆజాద్ నొప్పితో బాధపడటం ప్రారంభించాడు. ఆగదు మరియు అతని నెల యొక్క ఆ కట్లో వాడు కూడా చేయి పెట్టి చింపేస్తాడు. తర్వాత అబుల్ ఆజాద్ అరుపు అయాన్ చెవుల్లో నొప్పి మొదలైంది. అబుల్ దీని కారణంగా ఆజాద్ నిరంతరం అరుస్తూనే ఉన్నాడు. బాధగా భావించి అయాన్ ఆమె చిరిగిన బట్టలు తీసుకున్నాడు. అయాన్ అబుల్ దానిని ఆమె నోటిలోకి చొప్పించాడు. నువ్వు బతికి ఉంటే అని ఆజాద్తో చెప్పాడు. మీరు జీవించి ఈ నొప్పిని నివారించాలనుకుంటే మీరు నోరు తెరవాలి, ఎందుకంటే ఉంటే వీలైనంత త్వరగా మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లండి. మీరు అక్కడికి వెళితే ఇది విని మీరు చనిపోవచ్చు. అబుల్ ఆజాద్ తల ఊపడం ప్రారంభించాడు. అయాన్ అబుల్తో చెప్పాడు. అయాన్ ఆజాద్ను హింసించడం ప్రారంభించాడు. షబానా టార్చర్ తట్టుకోలేకపోతోంది. ఆపై వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది. అయాన్ అతడిని అక్కడి నుంచి పంపిస్తాడు. అయాన్ అబుల్ ఆజాద్ లెదర్ అవుట్ అయిన తర్వాత బయటకు వచ్చి దాని మాంసాన్ని చింపివేస్తుంది. చివరగా అబుల్ ఆజాద్ నోరు విప్పాడు. అయాన్ సిద్ధమై షబానాని పిలుస్తాడు.
ఆ తర్వాత షబానా పరుగున వచ్చి అయాన్ అబుల్ ఆజాద్ నోటి నుండి గుడ్డ తొలగించబడింది. అబుల్ ఆజాద్ సెంట్రల్ అంటున్నారు మంత్రి మణికాంత్ పాటిల్. మేము మణికాంత్ పాటిల్ మొహం బాస్ మొహం మీద పెట్టాడు మరియు మణికాంత్ పాటిల్ను కారులో ఎక్కించాడు. ఇది విన్న అయాన్ షబానా వైపు తిరిగాడు. దాన్ని చూసి చంపేస్తావా లేదా అని చెప్పింది. నేను అతన్ని చంపాలి అని షబానా చెప్పింది. ఆమె పెన్ను తీసుకున్న తర్వాతే నేను కొడతాను మరియు అబుల్ ఆజాద్ శరీరమంతా కొట్టడం ప్రారంభించాడు. 5 నిమిషాల తర్వాత అయాన్ షబానాను ఆపాడు. హుయ్ చనిపోయాడని షబానా చెప్పింది. నేను మణికాంత్ పాటిల్ను చంపాలి. మణికాంత్ పాటిల్ ఢిల్లీలో ఉన్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఇప్పటికీ బయటనే ఉంది. వెళ్లడం కుదరదు నువ్వు అని షబానా చెప్పింది. మీరు ఏడ్చినందున మీరు ఖచ్చితంగా ఏదైనా చేయగలరు. బయట జాంబీస్ లేకుంటే హో అయాన్ అన్నాడు. నేను అక్కడ ఉంటే నేను ఖచ్చితంగా అతనికి ఏదైనా చేసి ఉండేవాడిని. షబానాను అక్కడి నుండి వెళ్ళిపొమ్మని అడుగుతుంది. షబానా వెళ్లడానికి నిరాకరించడం ప్రారంభించినప్పుడు నేను మణికాంత్ రోజు చూడు అంటాడు. ఆ రోజు పాటిల్ను వేటాడతానని మాట ఇచ్చాను. ఈరోజు మీరు అబుల్ ఆజాద్ను చంపినట్లు నేను ఉన్నాను. ఈ విధంగా నేను మీకు మణికాంత్ పాటిల్ని పరిచయం చేస్తున్నాను. నేను అయాన్కి చంపడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఇస్తాను. అర్థం చేసుకున్న తర్వాత షబానా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అయాన్ ఉపశమనం పొందాడు మరియు అయాన్ సంజయ్ మిగిలిన వ్యక్తుల వైపు చూస్తున్నాడు. సింధనియా, వసీం అన్సారీ మరియు హమీద్ గొంతు ఉరివేసుకుని, ముందు నాకు నువ్వే అని చెప్పింది. ప్రజల నుండి తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కాని ఇప్పుడు ప్రతిదీ అయాన్ ఆట నీళ్లలా తేలిపోయింది. అప్పుడు ఈ ముగ్గురిని చనిపోయేలా వదిలివేస్తుంది. మీ ముగ్గురు ఈ సస్పెన్స్లో ఉన్నారని చెప్పారు. నువ్వు చచ్చిపోతావు అని అయాన్. ఆ తర్వాత రాజు ఎవరు ఏడుస్తున్నారు మరియు అస్లాం వద్దకు వెళ్లి అతనిని లేపుతుంది. నిద్రలేచిన తర్వాత రాజు, అస్లాం అయాన్ని ఇలా చూశారు. వారు దెయ్యాన్ని చూసినట్లుగా చూడటం మొదలుపెట్టారు. నువ్వు మాతో తీసుకెళ్లావు అంటాడు రాజు. ధీరజ్ భాయ్కి ఈ విషయానికి తెలిసినప్పుడు నువ్వు ఎలా చేశావు? ఇది పనిచేస్తే మీది అని మీకు తెలియదు. మీరు ఏ పరిస్థితి చేస్తారు? ధీరజ్ వరకు ఇదే పరిస్థితి అని అయాన్ చెప్పాడు. ఎవరు బట్వాడా చేస్తారో రాజు, అస్లాం ఇద్దరూ అంటున్నారు. అందజేస్తాం అని ఆయన చెప్పారు. దానికోసం నేను మీకు చేసినంత సహాయం చేయగలిగితే ఇది ఇద్దరి ముఖాల్లో విన్న తర్వాతే నేను బయలుదేరాను. 12 గంటలైంది రాజు. నువ్వు అని చెప్పాడు. ధీరజ్ భాయ్ నాకు చెప్తాడు కాబట్టి చంపలేకపోయాను. మీరు చాలా ప్రశాంతమైన వ్యక్తి. ఇది విన్న అయాన్ నవ్వడం ప్రారంభించాడు. రాజు చెప్పారు. మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఇది జోక్ కంటే ఎక్కువ అని అయాన్ చెప్పారు. అబ్బాయిలు మీకు ప్రస్తుతం ఇంకా ఏమి తెలుసు? ప్రశాంతమైన సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు కాదు. కాబట్టి మీతో పాటు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ బహుశా మీకు తెలియని వ్యక్తిని తీసుకుంటుంది. నేను చాలా కాలం క్రితం తుఫాను చేసిన సముద్రం వచ్చింది మరియు నేను ప్రజలను ఒక్కొక్కరిని చంపుతున్నాను. నేను అయాన్ నా వైపు పాయింట్లు మింగేస్తున్నాను. ఈ తుఫాను ఎప్పుడు ఆగుతుందని హుయ్ చెప్పారు. అయాన్ అతనితో అతిపెద్ద లక్ష్యాన్ని నాశనం చేస్తాడు. అతను అడుగుతాడు, ఆ గూఢచారి ఎవరు అని చెప్పు. ధీరజ్ నా తర్వాత పంపించాడు అన్నాడు రాజు. ఆ ధీరజ్ భాయ్, గూఢచారి నిన్ను ఎందుకు ఫాలో అవుతున్నాడు? నా తర్వాత పంపిస్తానని అయాన్ చెప్పాడు. అంటే రాజు మరియు అస్లాం వెనుక. ఇది విన్న తర్వాత రాజు, అస్లాం ఇద్దరూ షాక్ అయ్యారు. మీరు ఏడుస్తున్నారని కలిసి అరుస్తున్నారు. అయాన్ మీకు ఏదైనా సందేహం ఉందా? అయాన్ అని చెప్పాడు. మీ ఎవరో త్వరగా చెప్పండి అన్నాడు ధీరజ్ భాయ్. నా తర్వాత పంపించాడు రాజు అన్నాడు. మీరు ఏదైనా చేయవచ్చు కానీ దాని గురించి మీకు తెలుసు. ఎప్పటికీ అలా జరగదని అయాన్ నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడే నేను డ్రిప్ చేశాను. ఇది విన్న రాజ్ మరియు అస్లాం ఇద్దరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అబుల్ ఆజాద్ చిన్న గ్యాంగ్స్టర్. కొన్నాళ్లుగా అతడిని చంపడానికి ఎవరూ లేరు. దాన్ని తాకలేకపోయానని అయాన్ చెప్పాడు. అది విన్న రాజును చంపేశాడు మరియు అస్లాం ఇద్దరూ బిగ్గరగా నవ్వడం ప్రారంభించారు. అస్లాం మేము అని మీరు ఏమనుకుంటున్నారో చెప్పారు. మీ ఖాళీ మాటలకు తాను భయపడతానని అయాన్ చెప్పాడు. అదే మీ అందరి సమస్య. అయాన్, మీరు దేనినీ నమ్మరు. ఆ తర్వాత అబుల్ ఆజాద్ మృతదేహాన్ని తెరిచారు. అబుల్ ఆజాద్ మృతదేహాన్ని ముందు విసిరాడు. చూడగానే ఇద్దరి ముఖాలు రంగుపోయాయి మరియు వారి నవ్వు ఇప్పుడు భయంగా మారింది. అయాన్ వారికి ఇది మాత్రమే కాదు, నేను దానితో లొంగిపోయే ప్రతి ఒక్కరిపై ఇది చినుకులు. ఇది అన్ని వసీం అన్సారీ మరియు దాని కొత్త వంటిది. ఇది విన్న రాజు మరియు కుడి చేతి హమీద్ అస్లాం భయం బాగా పెరిగిపోయిందని రాజు చెప్పాడు. మమ్మల్ని ఏమీ చేయకండి, మేము మీకు అన్నీ చెబుతాము. ఇది చాలా మంచి నిర్ణయమని అయాన్ అన్నారు. రాజు ధీరజ్ భాయ్ తీసుకున్నాడు. మీ తర్వాత ఎవరు పంపారు? అతని గురించి తప్ప ధీరజ్ భాయ్ మాత్రమే అయాన్కి అతని యజమాని అఘోరీ భాయ్కి మాత్రమే తెలుసు. నేను నిజం వినడం అలవాటు చేసుకున్నాను చూడు అన్నాడు. మరియు ఎవరైనా అబద్ధం చెప్పినప్పుడు నా కోపం వేడెక్కుతుంది. అయాన్ మాటలు విన్న రాజు మరియు అస్లాం సంతోషిస్తారు.
మమ్మల్ని నమ్మమని చెప్పండి ఎందుకంటే నిజంగా మేమిద్దరం ఏమీ పట్టించుకోము. నాకు తెలియదు. నేను బలవంతం చేస్తున్నాను అని అయాన్ చెప్పాడు. రాజు ఏది చెబితే అది చేయకు అయాన్. చనిపోతున్న ఎవరైనా ఎప్పుడైనా అబద్ధం చెబుతారా? నీకో పాయింట్ ఉంది అంటాడు. ఇది విన్న తర్వాత ఇద్దరి ముఖాల్లో చిన్న చిరునవ్వు మెరిసింది. ఇది చూసిన వారు నవ్వుతున్నారు. చర్చల ద్వారా ఏకాభిప్రాయానికి వచ్చారు. చిరునవ్వు ఎక్కువసేపు కనిపించదు. వాటిపై మరోసారి రేటు ప్రబలంగా ఉండనివ్వండి. అలా అయితే అప్పుడు అని అయాన్ చెప్పినప్పుడు మీ వల్ల నాకు ఉపయోగం లేదు. ఆ తర్వాత ఇద్దరినీ కోసుకుని ఎదురుగా వెళ్తాడు. అతను వెళ్లి నేలపై కూర్చుని కబీర్ అని చెప్పాడు. షెకావత్ ఈసారి మీకు చాలా ప్రత్యేకం. అయాన్కు పెద్ద బహుమతులు ఉన్నాయి. ఆ తర్వాత కబీర్ ఉన్నారు. షెకావత్ను పిలవాలని నిర్ణయించుకున్నాడు అయాన్. సంజయ్ సింఘానియా, వసీం అన్సారీ మరియు హమీద్ అపస్మారక స్థితిలో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత అయాన్ రాజు, అస్లాం హత్యకు గురయ్యారు. ఆ సీక్రెట్ ఏజెంట్ గురించి అడుగుతాడు. ధీరజ్ తన వెనుక పెట్టుకున్న రాజు మరియు అస్లాం ఇద్దరూ అయాన్కి చెప్పారు తప్ప దాని గురించి ఏమీ తెలియదు. అఘోరి, ధీరజ్ తప్ప మరెవరూ లేరు. ఆ తర్వాత అయాన్ గురించి ఇద్దరికీ తెలియదు. అలా అయితే మీరిద్దరూ అని చెప్పింది. ఆ తర్వాత వాటి వల్ల ఉపయోగం లేదు. అయాన్ కూడా గొంతుకోసి, ఆపై కొందరు చాలాసేపు అక్కడే కూర్చుని తనలో తానే చెప్పుకున్నాడు. ఇప్పుడు కబీర్ షెకావత్కి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అయాన్. ఆ తర్వాత పూర్తిగా సమయం వచ్చింది. అందరూ చనిపోయారని నిర్ధారిస్తుంది. అయాన్ పూర్తిగా ఉన్నప్పుడు ఉన్నాయా లేదా అందరూ చనిపోయారని నమ్ముతారు కాబట్టి అయాన్ అక్కడ పాత ల్యాండ్లైన్ని చూస్తాడు. అదే మణి శ్రీవాస్తవ వాళ్లు స్నేహితుడిగా ఉంచుకున్నారు. పోలీసులు ఇక్కడ వదిలేశారు. ఆమెను చూడగానే అయాన్కి తెలుస్తుంది ఈ పనిని అయాన్ కబీర్ షెకావత్ చేస్తున్నారు. కాల్స్ మరియు కబీర్ షెకావత్ కాల్ తీసుకున్నాడు. ఎవరు ఉన్నారు మరియు ఏమి సహాయం కావాలి అని. అవును అని చెప్పారు. అయాన్ తనకు సహాయం అవసరం లేదని చెప్పాడు. కబీర్ మీకు బహుమతిగా ఇస్తున్నట్లు అనిపిస్తుంది. షెకావత్ ఎవరు మీరు మరియు ఇదంతా చెప్పారు. మీరు ఏమి చెప్తున్నారు? వేట మరియు మీరు నన్ను పట్టుకోవడానికి మాత్రమే వేటగాడు కాబట్టి మీరు ఇది చాలా మందిని ప్రపంచం నుండి విముక్తి చేసింది. ఇది విన్న కబీర్ షెకావత్ ఉత్సాహంగా అన్నాడు. జాంబీస్ బయట తిరుగుతున్నారు మరియు మీరు ప్రస్తుతం ఉన్నారు. మీరు కూడా మీ పనికిరాని పని చేస్తున్నారు. ఇది పనికిరాని పని కాదని ఆయన అన్నారు. నేను దాని పూర్తి ప్రయోజనాన్ని పొందాను మరియు ప్రపంచంలోని కొంతమంది నిరంకుశులను తగ్గించాయి. కబీర్ షెకావత్ ఏం చేశారన్నారు మీరు చెప్పండి అయాన్ నేను అని అంటాడు. అబుల్ ఆజాద్ మరియు అతని సన్నిహితులు వసీం అన్సారీ మరియు హమీద్కు కబీర్ షెకావత్ కూడా ఇచ్చారు. మీరు ఏమి అర్థంలేని విధంగా మాట్లాడుతున్నారు అని అయాన్ చెప్పాడు. ఇది నాన్సెన్స్ కాదు మిస్టర్ కబీర్ ఖవాత్రాన్ ఎప్పుడూ అయాన్ ఫార్వర్డ్ అర్థంలేని మాటలు మాట్లాడడు. నేను ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. సింఘానియాను కూడా నరకానికి పంపారు మరియు దీనికోసం దీంతో పాటు నోయిడా ఘటనలో మరో ఇద్దరు చనిపోయారు. కబీర్ షెకావత్ వాలే ధీరజ్ దగ్గర పనిచేసేవాడు. ఇది విన్న కబీర్ షెకావత్కి పిచ్చి పట్టింది. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇప్పుడే రావాలనుకుంటున్నాను అని చెప్పింది. నేను వారికి అదే చెప్పాను అని హూన్ అయాన్ చెప్పాడు. జాంబీస్ హిట్ చేసిన గూఢచార గదిలో వైరస్ మొదలైందని కబీర్ షెకావత్ చెప్పారు. అయాన్, మీరు ఆ భవనంలోని రహస్య గదిలో ఉన్నారు. నేను అక్కడ ఉన్నాను అని చెప్పాడు మిస్టర్ కబీర్ షెకావత్. కానీ నేను గంట క్రితమే అక్కడి నుండి వెళ్ళిపోయాను. నిన్ను పిలవాలని అనిపించగానే బయలుదేరాను. నేను చేయవలసి వస్తే నేను నిన్ను అయాన్ అని పిలిచాను. ఇప్పుడు మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయవచ్చు అని చెప్పింది. తర్వాత ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయాన్ బయటకు వస్తాడా లేదా చూడబోతున్నాడా? రక్తం వాసన ఎండిపోవడం చాలా ఉందని జాంబీస్ అందరూ అయాన్ను త్వరగా చేరుకున్నారు. అడవిలోకి మరింత లోతుగా మరియు మరింత దూరం వెళుతుంది. దారి తీసుకుని తన ఇంటికి తిరిగి వచ్చేవాడు. అయాన్ తనంతట తానుగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. మున్ముందు షో చూడడమే ఇప్పుడు ముఖ్యమని చెప్పింది. మరోవైపు ఈ వార్త ఏమిటి? ఇది విన్న కబీర్ షెకావత్కి పిచ్చి పట్టింది. తన ప్రజలతో వెళ్ళిపోతాడు మరియు అతను భవనం చేరుకున్న వెంటనే జాంబీస్ గుంపును చూసిన తర్వాత నేను చాలా భయపడ్డాను. ఇక్కడ జాంబీస్ అస్సలు ఉండకూడదు. కబీర్ షెకావత్ అన్ని జాంబీస్ అని చూస్తాడు. వారు ఎక్కడికో వెళ్తున్నారని దేవ్ చెప్పాడు. జాంబీస్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? మరియు మీరు మాకు చెప్పారు. ఇంత తొందరపడి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రాన్ కేవలం ఉంది అని కబీర్ షెకావత్ చెప్పారు. దేవుడు చాలా మంది గొప్ప వ్యక్తులను నాశనం చేశాడు. వీరిలో చిందులేసింది సార్ కబీర్ అబుల్ ఆజాద్తో కలిసి షెకావత్ చెప్పారు. అతని ముఠా మొత్తం నాశనం చేయబడింది. దీంతో పాటు నియాను కూడా సంజయ్ సింధా హత్య చేశాడు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని దియా దేవ్ చెప్పింది. మీరు సార్ కరణ్ మరియు నిత్య కూడా అలా అంటారు. ఈ పిచ్చివాడు ఏం ప్రయోజనం పొందాడు? జాంబీ వైరస్ త్వరలో వ్యాప్తి చెందుతుంది. అతను చాలా పెద్ద పేర్లను తొలగించాడు. ఈ వ్యక్తులు ప్రస్తుతం ఈ
సంభాషణ అంతా కలిగి ఉంటారు. అప్పుడు అతని కారు పక్కన నుండి ఎవరో కబీర్ షెకావత్ అతని వైపు చూస్తూ ఇలా అన్నాడు, మీరు ఇక్కడ చేస్తున్నది అదే. అబ్బాయి కబీర్ షెకావత్ వైపు చూసినప్పుడు జాంబీస్ ముగిసిపోయాయని కబీర్ షెకావత్కి చెప్పాడు. మీరు అతనికి చికిత్స చేశారా? కబీర్ షెకావత్ అది కనుగొన్నారా? అయాన్ ఇలా ఏమీ జరగలేదు. మరి నువ్వు ఎక్కడివి? నువ్వు వస్తున్నావా? నాకు ఆహారం కావాలి కాబట్టి నా దగ్గర ఇది ఉంది. కబీర్ షెకావత్ని తీసుకురావడానికి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అతను అడుగుతాడు, నువ్వు ఎంతసేపు బయట ఉన్నావు అని అయాన్ అంటాడు. నేను ఉదయం నుండి ఆహారం కోసం వెతుకుతున్నాను. ఆ తర్వాత అయాన్ తన అనేక నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు. నేను సూపర్గా తీసుకున్నాను అని హుయ్ చెప్పారు. కబీర్ షెకావత్ మార్కెట్ నుండి కష్టపడి పని చేసిన తర్వాత నువ్వు నిజం చెబుతున్నావా? అయాన్ అన్నాడు. మీరు ఏమనుకుంటున్నారో కబీర్ షెకావత్ చెప్పారు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అని చెప్పింది నేను చూడగలను అని కూడా అయాన్ చెప్పాడు. అన్ని జాంబీస్ అదృశ్యమయ్యే ముందు, తద్వారా వారు నన్ను నా ఇంటికి తిరిగి తీసుకురాగలరు. జాంబీస్ వెళ్లవలసి ఉంటుందని అయాన్ చెప్పాడు. అతన్ని ఇక్కడి నుండి దూరం చేసినందుకు ధన్యవాదాలు. అయాన్ తర్వాత కబీర్ తన ఇంటికి వెళ్తాడు. షెకావత్ అయాన్ వెళ్లడం చూస్తూనే ఉన్నాడు. కబీర్ షేఖా తనది అని అయాన్కి తెలుసు. తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను. అందుకే అయాన్ తనతో తీసుకెళ్లాడు. తెచ్చిన సామాను మళ్లీ బయటకు తీశారు. కబీర్ షెకావత్ ముందు తిరిగి వచ్చాడు. కబీర్ షెకావత్ దేవ్ను ఆశీర్వదించలేకపోయాడు. కారును ముందుకు తరలించమని మరియు ఇష్టపడమని అడుగుతుంది. ఆ వ్యక్తులు మాత్రమే వారు ఉన్న వీధిలోకి మారుతారు. ఇంటెలిజెన్స్ సొరంగం ఉంటే అప్పుడు ఘనీభవించిన విత్తనాల వరద. కబీర్ షెకావత్ కారుని వెనక్కి తీసుకోవాలని చూశాడు అన్నాడు, కానీ తన కారు శబ్దం అంతా అయాన్ కబీర్ జాంబీస్ దృష్టిని ఆకర్షించాడు. షెకావత్కి ఫోన్ చేసి తాను అబుల్ని పిలిచానని చెప్పాడు. ఆజాద్ మరియు అతని మొత్తం ఆట నాశనం చేయబడింది. దీనితో పాటు సంజయ్ సింగ్ నినియాను కూడా నియమించారు. అంతేకాకుండా రాజు అస్లాంలను హత్య చేశాడు అనే ఇద్దరు వ్యక్తులను హత్య చేశారు. నోయిడాకు చెందిన ధీరజ్ దగ్గర పని చేసేవాడు కబీర్ షెకావత్ లేదా దానిని వినడానికి ఇష్టపడతారు మరియు అతను తన ప్రజలతో బయలుదేరిన వెంటనే అతను భవనం ఉన్న లేన్కి వచ్చినప్పుడు అతను అయాన్ను కనుగొంటాడు. కబీర్ వెనుక నుండి వస్తున్నాడు. షెకావత్ అయాన్ ఇప్పుడే రావడం చూసి నేను సంతోషిస్తున్నాను. కబీర్ షెకావత్ అయాన్ని చాలా విషయాలు అడుగుతాడు మరియు కబీర్ ఆ రహస్య సొరంగం వైపు కదులుతాడు. షెకావత్ ఆ వీధిలోకి మారగానే ప్రస్తుతం జాంబీస్ సంఖ్య చూసినా అతను త్వరగా కబీర్ షెకావత్ దేవ్ అక్కడి నుండి బయలుదేరాడు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, బయటికి వెళ్ళు. దేవ్ కారు బయటకు తీస్తాడు. కానీ కారు శబ్దం జాంబీస్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది అన్ని జాంబీస్ను తన వైపుకు లాగినప్పుడు క్రమంగా కబీర్ షెకావత్ వైపు వెళ్లడం ప్రారంభించాడు. కబీర్ షెకావత్ రక్షిత్ ఠాకూర్తో చెప్పాడు, మనం ఇక్కడ నుండి సురక్షితంగా ఎలా బయటపడతాము? ఠాకూర్ భవనం లోపల నుండి కూడా అతను చెప్పాడు. రహస్య సొరంగంలోకి ప్రవేశించడానికి కబీర్ మార్గం. షెకావత్ దేవ్ హడావిడిగా భవనం తలుపు దగ్గరకు వెళ్లాడు. అంతవరకు కారు తీసుకోమని దేవ్ అడుగుతాడు. భవనం యొక్క తలుపుకు త్వరగా డ్రైవ్ చేయండి. వాహనం అక్కడికి చేరుకోగానే డెలివరీ చేస్తుంది. అందరూ త్వరగా దిగి మాన్షన్ నుండి బయలుదేరారు. జాంబీస్ కూడా నెమ్మదిగా లోపలికి చేరుకుంటాయి. వాళ్ల వెనకాలే వస్తున్నారు. కానీ దేవ్ తలుపు మూసాడు. కబీర్ షెకావత్ మరియు ఇతరులను ఆపారు. భవనం లోపల ఆ మేధస్సు. తర్వాత ప్రజలు ఆ ప్రదేశానికి వెళ్లే చోటు నుండి గదికి వెళ్ళండి. వాహనం వారిని ఎక్కడ పడేసింది అక్కడికి వెళ్లగానే కబీర్ షెకావత్ ఇచ్చాడు కాబట్టి అక్కడి దృశ్యాన్ని చూడటం హాబీగా మారుతుంది. కబీర్ ఎక్కడ చూసినా రక్తపు నదులు ప్రవహిస్తున్నాయి. షెకావత్ అతని వద్దకు వెళ్లి నిజం చూస్తాడు. అక్కడ సంజయ్ సింధానియా, వసీం అన్సారీ మరియు బార్లో కొట్టిన హమీద్ చనిపోతాడు. కబీర్ పుట్టాడు మరియు అతని గొంతు కోసింది. షెకావత్ రాజు మరియు అస్లాం వైపు చూస్తాడు. అప్పుడు రక్షిత్ ఠాకూర్ గొంతు కూడా కోసింది. కబీర్ మరో మూల నుంచి షెకావత్కి వాయిస్ ఇచ్చేవాడు. కబీర్ షెకావత్ అక్కడ ఉన్నాడు. కబీర్ అక్కడికి వెళ్తాడు. షెకావత్ అక్కడికి చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ విపరీతమైన నుండి ఊహించినది ఇదే అని దేవ్ చెప్పాడు. సార్, దాని ఛాతీలా అనిపిస్తుంది, చింపివేసింది అని నిత్య చెప్పింది. దాని ఛాతీని, దాని చర్మాన్ని చీల్చే ముందు అనిపిస్తుంది. కబీర్ షెకావత్ నవ్వుతూ తొలగించబడ్డారు అని నాకు కూడా చాలా అనుమానం కలిగింది అని చెప్పింది. టార్చర్ రాన్ ప్రజలందరినీ చంపాడు. అబుల్ ఆజాద్ అయితే గొంతు కోసి ఎందుకు చంపారు? మృతదేహాన్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. దీనిపై కబీర్ తన కోపాన్ని బయటపెట్టాడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందేనని షెకావత్ చెప్పారు. ఎందుకంటే ఈ శవాలు ఇప్పుడు ఇక్కడే ఉండిపోవాలి. ఎందుకంటే బయట జాంబీస్ ఉన్నారు మరియు మేము ఇక్కడ ఉన్నాము. కబీర్ షెకావత్ చిక్కుకున్నప్పుడు అతని కళ్ళు అతనిపైనే ఉన్నాయి.
రక్తంతో ల్యాండ్లైన్ మీద పడతాడు కబీర్ షెకావత్ అతని వద్దకు వెళ్లి చెప్పడం జరిగింది అతను 1 గంట క్రితం మాకు అబద్ధం చెప్పాడు కబీర్ షెకావత్ ఇప్పటికే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు ఇది విన్న రక్షిత్ ఠాకూర్ ఏమన్నాడంటే సర్ కబీర్ షెకావత్ ఇలా చేయాలి అని చెప్పారు రాన్ యొక్క రక్షిత్కి ల్యాండ్లైన్ నుండి కాల్ వచ్చింది ఈ ల్యాండ్లైన్లో రక్తం చూసిన తర్వాత ఠాకూర్ కూడా చెప్పారు సరిగ్గా అదే సార్ అంటే ఆయన కబీర్ షెకావత్ చాలా దూరం వెళ్ళక తప్పదు ఖచ్చితంగా చెప్పారు కానీ మేము అతనిని కోల్పోయాము అయాన్ మీటింగ్ ఇలా ఉందని దియా దేవ్ చెప్పింది కబీర్ షెకావత్ నిజంగా ఇది యాదృచ్ఛికమా అతను దానిని ఒక పెద్ద సూపర్ మార్కెట్ నుండి కొన్నాడని కబీర్ షెకావత్ రక్షిత్ సరుకులన్నీ తీసుకొచ్చాడు సూపర్ మార్కెట్ చిరునామా కోసం ఠాకూర్ని అడుగుతాడు రక్షిత్ ఠాకూర్ సూపర్ అంటున్నారు ఇక్కడికి మార్కెట్ చాలా దూరంలో ఉంది ఎక్కడికి చేరుకోవడానికి కారులో అరగంట పడుతుంది అయాన్ విషయానికొస్తే అతని వద్ద ఏదైనా కారు ఉందా కాకపోతే గంటలు రావాలి నిశ్చితార్థం అయి ఉండాలి అని కబీర్ షెకావత్ ఈ వాహనం చెప్పారు రక్షిత్ ఠాకూర్ కూడా బార్ను కాపాడాడు మరియు అని అడిగాడు ఈ సూపర్ మార్కెట్ అని మీకు ఎలా తెలిసింది కబీర్ షెకావత్ నుంచి సరుకులు తెచ్చానని చెప్పారు అతని బ్యాగ్ మీద ఆ సూపర్ మార్కెట్ పేరు రాసి ఉంది ఏం జరిగిందంటే కబీర్ షెకావత్ ఇంకా చెప్పారు మిమ్మల్ని సీబీఐలో రిక్రూట్ చేసింది ఎవరు ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోకండి ఇస్తూ రక్షిత్ ఠాకూర్ సారీ సార్ అన్నాడు కానీ జాంబీస్ యొక్క ఉద్రిక్తత కారణంగా ఇది అంతా పూర్తయింది బాగానే ఉందని కబీర్ షెకావత్ చెప్పారు ఇప్పుడు మనం ఇక్కడి నుండి బయటపడాలి కబీర్ షెకావత్ ఆ భవనం నుండి బయటకు వచ్చిన వెంటనే బయటికి వెళ్లబోతుంటే అక్కడ అది చూసింది చాలా జాంబీస్ భూమికి చాలా దూరం ఉన్నాయి కబీర్ షెకావత్ రక్షిత్ కనిపించలేదు ఠాకూర్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమని అడుగుతాడు మరేదైనా మార్గం ఉందా రక్షిత్ ఠాకూర్ సమాధానం చెప్పకముందే భవనం యొక్క తలుపును పగలగొట్టడం ద్వారా జాంబీస్ను కనుగొంటాడు రక్షిత్ ఠాకూర్ ప్రవేశించి ఈ విషయాన్ని చెప్పాడు హవేలీ సొరంగం మార్గం కబీర్ షెకావత్ తిరిగి ఇంటెలిజెన్స్ గదికి పరుగెత్తాడు కబీర్ షెకావత్ అక్కడ సొరంగం నుండి బయటకు వస్తాడు కాబట్టి అతను అక్కడ నుండి అన్ని జాంబీస్ అని చూస్తాడు తప్పిపోయారు మరియు అందరూ ఆ భవనంలోకి ప్రవేశిస్తూనే ఉన్నారు కబీర్ షెకావత్ మరియు అతని వ్యక్తులు వెళ్తున్నారు మెల్లగా మెల్లగా తన కారు దగ్గరకు వెళ్లాడు కారు ఆపే సమయంలో అందరూ అటుగా వెళ్లారు అయాన్ వాళ్లని చూస్తూ వెళ్లిపోయాడు ఇక భరించలేను అని చెప్పింది నేను త్వరగా మాట్లాడలేను ఈ జోంబీ వైరస్ ఎలా వ్యాపిస్తుందో గుర్తించాలి ఇంకో 4 రోజులుగా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు ఇప్పుడు జోంబీ వైరస్ అనేక రాష్ట్రాల గుండా వెళ్ళింది మరియు అక్కడ అరాచకం వ్యాపించింది ఆయనకి జరుగుతున్నదంతా తెలుసు అఘోరి మరియు అతని మనుష్యులు అయాన్ ప్రదర్శన చేస్తున్నారు 4 రోజులు విద్యుదయస్కాంత పల్స్ పేలిన సమయాన్ని గమనించారు ఎందుకంటే విద్యుదయస్కాంత పల్స్ ఎప్పుడైనా బాంబు పేలినప్పుడు భూకంపం వచ్చినట్లు అనిపించింది ఈ బాంబు ప్రతి 12కి పేలుతుందని అయాన్ గమనించాడు గంటల వ్యవధిలో మొత్తం ఇంటర్నెట్ సర్వీస్ పగిలిపోతుంది మరియు ఇతర విషయాల మూసివేత కారణంగా ప్రతి జోంబీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది ప్రభుత్వం లాక్డౌన్ విధించింది కానీ అయాన్ నుండి ఎటువంటి ప్రయోజనం లేదు ల్యాండ్లైన్ మోగడం ప్రారంభించడంతో అయాన్ కబీర్కి ఫోన్ చేశాడు షెకావత్ పూర్తిగా అయోమయంలో పడ్డాడు కబీర్ షెకావత్ ఇవి అర్థం చేసుకోలేకపోయాడు ఈ రక్తపాతంలో అయాన్ ప్రమేయం ఉందా లేదా కబీర్ కాదా ఆ మృతదేహాలన్నింటి పరిస్థితిని చూసేందుకు షెకావత్ వచ్చారు తర్వాత అతనికి తెలుసు కాబట్టి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇక్కడ నుండి ఈ మృతదేహాలను తీసుకెళ్లడం ద్వారా ఇది జరిగింది జోంబీ వైరస్కు విరుగుడు మరింత ముఖ్యమైనది ఇలా ఆలోచిస్తున్న భవనం నుండి కబీర్ షెకావత్ని చూడండి 4 రోజులు గడిచిన తర్వాత వెళ్లిపోతుంది అయాన్ మనసు కూడా క్షీణించడం ప్రారంభించింది అని అయాన్ నిర్ణయించుకున్నాడు ప్రతిదీ చాలా త్వరగా పరిష్కరించబడుతుంది అయాన్ కొన్ని ప్లాన్స్ వేయబోతున్నాడు అయాన్ స్వయంచాలకంగా తన ల్యాండ్లైన్ రింగ్ చేయడం ప్రారంభిస్తాడు నుండి ఆ ల్యాండ్లైన్ని చూస్తూ అన్నాడు ఈ పరిస్థితిలో కూడా ఎవరో ఆ శ్రేయోభిలాషి ఈ 4 రోజులుగా అయాన్ నన్ను మిస్ అవుతున్నాడు అనుష్కతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదు రాత్రి గురించి అనుష్క ఎప్పుడూ చెప్పలేదు ఆమె అప్పుడప్పుడు ఫోన్ చేసేది కానీ తెల్లవారుజామున ఎవరిదో కాల్ అంటే అది ఎవరో అయి ఉండొచ్చు అయాన్ ఫోన్ తీయగానే కబీర్ షెకావత్ అతని ముందు ఉన్నాడు అయాన్ బయటకు వచ్చి నువ్వు నాకెందుకు మిస్టర్ కబీర్ షెకావత్ని మిస్ అవుతున్నాను కబీర్ షెకావత్కి ఇంకా చాలా రచనలు ఉంటాయి నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పారు ఇది చెడ్డది అది నాకు తెలుసు అని అయాన్ చెప్పాడు కబీర్ షెకావత్ మిమ్మల్ని ఏమీ అనరు నగరంలో ఇప్పుడు కొంతమంది మాత్రమే ఉన్నారని నాకు తెలుసు మనుషులు మిగిలారు మరియు మిగిలిన వారు జాంబీస్గా మారారు అయాన్ నేను ఏమి చేయాలనుకుంటున్నావు కబీర్ షెకావత్ కావాలి ఇప్పుడు మీరు అంటున్నారు జోంబీ వైరస్ బారిన పడలేదు మీలో ఖచ్చితంగా ఏదో ఉంది అంటున్నారు అయాన్ కబీర్
నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు, నాకు నువ్వు కావాలి అంటాడు షెకావత్. నా బృందంలో చేరండి మరియు దీన్ని చేయడంలో నాకు సహాయం చేయండి. ముగింపులో అయాన్, మీరు ఎందుకు చెప్పారు నేను మీకు సహాయం చేయగలనని అనిపిస్తోంది. కబీర్ షెకావత్ మాట్లాడుతూ, నాకు ఇలాగే అనిపించింది, నీలో మానవత్వం ఉందని అనుకున్నాను, కానీ నువ్వు రాతి హృదయం ఉన్నవాడివి అని అయాన్ చెప్పాడు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయకండి మిస్టర్ కబీర్ షెకావత్, ఎక్కడికి రావాలో చెప్పు, వెంటనే చేరుకుంటాను. మీరు ఖచ్చితంగా ఉన్నారని కబీర్ షెకావత్ చెప్పారు. మీరు ఇక్కడికి చేరుకుంటారు అని అయాన్ చెప్పాడు. కబీర్ షెకావత్ చెప్పేదేమన్నా సందేహం ఉందా? మీరు సిబిఐ హెడ్ క్వార్టర్స్ క్యాంపస్లో ఉన్నారని అక్కడికి చేరుకోండి. ఆ తర్వాత మీరు ఉన్న ప్రదేశానికి వస్తారు, మిమ్మల్ని విచారించామని అయాన్ చెప్పారు. సరే, నేను కొన్ని గంటల్లో మిమ్మల్ని కలుస్తాను. అంత సమయం లేదని కబీర్ షెకావత్ చెప్పారు. నేను సూపర్ హీరోను కాను అని అయాన్ చెప్పాడు. నేనే ఎగురుతూ వచ్చి మధ్యలో దాక్కుంటాను. రావడానికి సమయం పడుతుందని కబీర్ షెకావత్ చెప్పారు. అది బాగానే ఉంది, కానీ అయాన్ను త్వరగా చేరుకోండి, చింతించకండి, నేను తొందరపడతాను అని చెప్పింది. నేను అయాన్కు చేరుకుంటాను, ఆపై నా ఇంటి నుండి. అయాన్ కబీర్ షెకావత్తో బయలుదేరాడు. అతనికి తెలుసు కాబట్టి ఇవ్వడానికి ఎంచుకున్నాడు. ఆయన ఒక్కడే ఇదంతా ఆపలేడని. దాదాపు 2 గంటల దాక్కుని పరుగు తర్వాత సిబిఐ హెడ్ క్వార్టర్స్ క్యాంపస్లో అయాన్ గోడ దూకి చాలా దూరం చేరుకున్నాడు. ఊపిరి పీల్చుకుని నవ్వడం ప్రారంభిస్తాడు. ఇది చాలు అని అయాన్ తనలో తానే అంటున్నాడు. ఇక్కడ నాకు మరింత ప్రమాదకరమైన అనుభవం ఎదురైంది, ఆయన కోసం రాకూడదు. మెల్లగా ఆ బిల్డింగ్ వైపు కదలడం మొదలెడతాడు. ఆయన్లాగే ఆయన్ను ఎక్కడ విచారించారు. అక్కడికి వెళ్ళినప్పుడల్లా 2-3 కనిపిస్తారు. జాంబీస్ అక్కడ మార్గాన్ని అడ్డుకుంటారు. అయాన్ చాలా దూరం చూస్తూనే ఉన్నాడు, కానీ అయాన్కి వేరే జోంబీ కనిపించలేదు. మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అతను మిగిలిన భవనం వైపు చూస్తాడు. ఆపై కిటికీ దగ్గర రక్షిత్ ఠాకూర్ కనిపించాడు. అయాన్ పైకి రావాలని సంకేతం. అయాన్ కూడా మీదే అని సైగ చేస్తాడు. నేను ఇలా సెకండ్ ఫ్లోలో ఉన్నానా? నేను అయాన్ యొక్క సంకేతాన్ని ఎలా చేరుకోగలను? రక్షిత్ ఠాకూర్ అయాన్ కోసం అర్థం చేసుకున్నాడు. ఒక తాడును కిందకు విసిరాడు మరియు అయాన్ ఆ తాడును కనుగొంటాడు. అయాన్ సహాయంతో అగ్రస్థానానికి చేరుకుంటాడు. అతను వెళ్ళినప్పుడు అతను అప్పటికే ఉన్నట్లు చూస్తాడు. కబీర్ షెకావత్ అయాన్కి 20 నుండి 30 మంది హాజరయ్యారు. అది చూసి నువ్వు ఇక్కడికి రావాలి అని చెప్పింది. ఈ అయాన్ని నేను ఊహించలేదు. చూడండి, ఏమీ అనకుండా ఒక బాటిల్ తీసుకున్నాడు. దాని వాటర్ కాంపోనెంట్ అయాన్ డ్రింకింగ్ వాటర్ అని తెలుస్తోంది. అప్పుడు అతను లోతైన శ్వాస తీసుకుంటాడు మరియు ఇలా అన్నాడు, నేను కూడా ఇక్కడ ఉంటానని ఊహించాను అని కబీర్ షెకావత్ ఇప్పుడు చెప్పారు. మరెవరూ రారు, మేం 30 మంది మాత్రమే. ఇలాంటివి చేయాల్సింది మనం మాత్రమే మనుషులం. బహుశా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ 30 మందిలో తానే అత్యంత పిన్న వయస్కురాలిని అని అయాన్ చెప్పారు. ఈ చిన్నమ్మాయి, ఈ ముసలి అమ్మమ్మ కూడా వస్తారా? కబీర్ షెకావత్ అయాన్ను ఇలా చూడటం ప్రారంభించాడు. కబీర్ దెయ్యాన్ని చూసినట్టు. షెకావత్, అస్సలు అయాన్ కాదు, ఈ చిన్నారి మీ కూతురే అని అంటాడు. సరియైనదా? ఇది విన్న కబీర్ షెకావత్ చాలా ముద్దుగా ఉన్నాడు. అది నీకెలా తెలుసు అని చెబుతూ, ఇది నా కూతురు మిస్టర్ కబీర్ షెకావత్. ఏమి చెప్పారు అయాన్? నేను మీ గురించి చాలా మాత్రమే తెలుసుకోగలను. నేను ఏదైనా చెప్పకముందే నేను కబీర్ షెకావత్ని. అయాన్ ఒక చాక్లెట్ మరియు కబీర్ షెకావత్ తీసుకుంటాడు. కూతురి దగ్గరకు వెళ్లి అడిగాడు, ఆ అమ్మాయి నీ పేరేమిటి అంటుంది. నా పేరు ఇషా షెకావత్ మరియు నేను అపరిచితుడిని. అయాన్ కబీర్ షెకావత్ నుండి ఏమీ తీసుకోడు. అతనిని చూస్తూ, ఇది సరిగ్గా మీది అని చెప్పాడు. కబీర్ షెకావత్ పైకి వెళ్లి ఏమీ మాట్లాడలేదు మరియు అయాన్ ఆ చాక్లెట్ని అక్కడే ఉంచుతాడు. ఇక తనకు తోచినప్పుడల్లా తినొచ్చు అంటున్నాడు. నేను మీ నాన్నగారే తప్ప అపరిచితుడిని కాదు. మీ కేసులన్నింటికీ నేను చాలా మంచి స్నేహితుడిని. నన్ను నిందించడానికి ప్రయత్నిస్తున్నారు. కబీర్ షెకావత్ అయాన్ను లాగడం ద్వారా జీవిస్తున్నాడు. మిగిలిన వారిని మరో గదిలోకి తీసుకెళ్లడం. అయాన్ కూడా తనను అనుసరించమని అడుగుతాడు. మీరు మీ బృందం అని చెప్పండి అని చెప్పింది. 30 మందిలో ఎంతమంది సామాన్యులు ఉన్నారు? కబీర్ షెకావత్ మీరు మరియు మిగిలినవారు మాత్రమే చెప్పారు. అందరూ సిబిఐ అధికారులేనని ఆయన చెప్పారు. సరే అని కబీర్ షెకావత్ చెప్పాడు. మేము అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇందుకోసం మహమ్మారిని అరికట్టబోతున్నాం నా దగ్గర. కబీర్ షెకావత్ అయాన్కి ఒక ప్లాన్ వేశాడు. అయాన్ కాఫీ తన సహాయం కోసం పిలిచాడు. చాలా కష్టపడి ఎట్టకేలకు సిబిఐ అధినేత అతని ఉన్న త్రైమాసికానికి చేరుకుంటుంది. కబీర్ షెకావత్ కుమార్తెను ఎదుర్కొంటాడు. కబీర్ షెకావత్ అప్పుడు అయాన్తో చెప్పాడు, బతికున్నవారిలో అతనొక్కడే సామాన్యుడు అని. మిగిలిన వారు సిబిఐ అధికారులు. కబీర్ షెకావత్ తన దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పాడు. దీనితో అతను ఈ జోంబీ వైరస్ సామ్రాజ్యాన్ని జయించగలడు. అయాన్ ప్లాన్ తొలగించగలదని చెప్పారు. నువ్వు చెప్పే ముందు నువ్వు చెప్పు, జోంబీ వైరస్ గురించి ఎంత తెలుసు? తనకు మాత్రమే తెలుసునని కబీర్ షెకావత్ చెప్పారు. అయాన్ అంటే అవుననే అంటాడు. జాంబీ వైరస్ గురించి మీకు తెలుసా అని కబీర్ షెకావత్ అంటున్నాడో తెలియదు. అయాన్ నాకు ఎలా తెలుస్తుంది?
కబీర్ షెకావత్ ఆశ్చర్యం చాలా తెలుసు ఇది చెబుతున్నప్పుడు దయచేసి మాకు కూడా చెప్పండి. అయాన్ ఏమి చెప్పాడు? రక్తం వాసన ద్వారా జాంబీస్ మనుషులకు చేరుకుంటాయి. కబీర్ షెకావత్ వెళ్లి రక్తం అని చెప్పాడు. వాసన అంటే అర్థం కావడం లేదు అని అయాన్ చెప్పాడు. కొన్నిసార్లు నేను నిన్ను అనుమానించడం ప్రారంభిస్తాను. కబీర్ షెకావత్ సిబిఐలో ఎలా రిక్రూట్ అయ్యారు? ఇది విన్నాక పూర్తిగా సైలెంట్ అయిపోయాను. కానీ మొదటి కారణంగా రక్షిత్ ఠాకూర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఒకసారి కబీర్ షెకావత్కు ఎవరో హోదా ఇచ్చారు అయాన్. అప్పుడు ఎవరైనా ఉంటే చెప్పారు. ఒక వ్యక్తి గాయపడతాడు మరియు అతని రక్తపు చుక్క అతను బయటకు వెళ్ళినా జాంబీస్ అతనిని అనుసరిస్తాయి. నేను అతనిని చేరుకోగలను కాబట్టి నేను అతనిని చేరుకోగలను. నేను జాంబీస్ నుండి ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. వ్యక్తులను ఎదుర్కొనే ముందు మీరు మీ శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక్క చుక్క రక్తం కూడా బయటకు రానివ్వకండి, లేకపోతే అన్ని జాంబీస్ కలిసి మిమ్మల్ని శాండ్విచ్ చేస్తాయి. ఇది మీకు నచ్చుతుందని కబీర్ షెకావత్ చెప్పారు. మేము మీ మాట వింటున్నామని ఎందుకు అనుకుంటున్నారు? అయాన్ని నమ్ముతా అని చెప్పింది. ఇప్పటి వరకు నేను జాంబీగా మారడం సరిపోదని నేను అనుకుంటున్నాను. అయాన్ను విశ్వసించండి అని చెప్పారు. మీకు ఏదైనా సందేహం ఉంటే ఒకసారి మీ రక్తాన్ని బయటకు తీయండి. అన్ని జాంబీస్ బయటకు తీయండి మరియు గేట్ విచ్ఛిన్నం. లోపలికి ప్రవేశిస్తానని కబీర్ షెకావత్ చెప్పారు. సరే, మరియు అయాన్ ఏమి చెప్పాడు? ప్రతి 12 గంటలకు నేను అదే అనుభూతి చెందాను. ఒక బాంబు వంటి ఏదో పేలుడు మరియు ఒక చిన్న తర్వాత భూకంపం సంభవిస్తుంది మరియు ఇతర వ్యక్తులు కూడా అయాన్ చెప్పిన దానితో ఏకీభవించారు. మనం కనుక్కోవలసిందే గంటలు, ఎందుకంటే 2 గంటల తర్వాత ఒకసారి ఆ బాంబు మళ్లీ పేలుతుంది. కబీర్ షెకావత్ మరియు ఇతరులు మేమేం చేయాలని ఆయన్ను ప్రజలు అడుగుతారు. అతనిని మనం భర్తీ చేయాలి అని అయాన్ చెప్పాడు. ఈ బాంబు ఎక్కడ పేలుతుందో కనుక్కోవాలి, కానీ అది ఎటువంటి విధ్వంసం కలిగించకపోతే. కబీర్ షెకావత్ ఏమి జరుగుతుందో చెప్పారు. ఎలాంటి విపత్తు జరగలేదని అయాన్ చెప్పారు. అస్సలు భవనం లేదు. భూకంపం కారణంగా కొన్ని భవనాలు మాత్రమే కూలిపోలేదు, కాబట్టి మనం దానిని పగులగొట్టాలి. పగుళ్లు ఉన్న భవనాన్ని కనుగొనాలి. అవును, ఈ భవనం చుట్టూ ఎక్కడో బాంబు పేలింది. రక్షిత్ ఠాకూర్ వెళ్లి బాంబు పెడతాం అంటున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం అంటున్నాడు అయాన్. వారికి తెలుసు అని నేను భావిస్తున్నాను. జాంబీస్ ఎక్కడ నుండి వస్తాయి మరియు అన్ని ఇంటర్నెట్ సేవలు మరియు ఇతర విషయాలు ఎందుకు మూసివేయబడ్డాయి? కబీర్ షెకావత్ దీని కోసం మరియు ఆయన మరెవ్వరూ చెప్పని ప్రజలు అనుకుంటారు. ఇక మిగిలింది నిజమే అంటున్నారు. కబీర్ షెకావత్ చాలా మంది ఉన్నారు, కానీ వారు దాగి ఉన్నారు మరియు అయాన్ ఎక్కడున్నాడో మనకు తెలియదు. 10 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు. జరుగుతుంది మరియు ప్రతి దిశలో వెళ్లవలసి ఉంటుంది. అక్కడి నుంచి కూడా అత్యంత పగుళ్లు ఏర్పడిన భవనాలను చూశాం. అక్కడ విచారణ జరుపుతామని ఆ తర్వాతే చెప్పాలి. ఇవన్నీ అని కబీర్ షెకావత్ చెప్పారు. నేనే నాయకుడిని కాబట్టి ఇంతమంది నా మాట వింటారు. మీతో ఏకీభవించను అని అయాన్ చెప్పాడు. మీరు నా మాట వింటే ఈ వ్యక్తులు కూడా కబీర్ షెకావత్ చెప్పేది తప్పకుండా అంగీకరిస్తాం. ఆయన చెప్పినట్లు చేస్తాం, కానీ మేము జాంబీస్తో పోరాడాల్సిన అవసరం లేదు. అయాన్ ఒక్కడే చెప్తాడు, కానీ మనం ఒకరికొకరం ఉన్నాము. కబీర్ షెకావత్ దేవ్తో ఎలా మాట్లాడతాడు? సిగ్నల్ మరియు అతను వాకీ టాకీతో వస్తాడు. ఆయన్ను చూసి అయాన్ చెప్పింది నిజమేనా? కబీర్ షెకావత్ పనిచేస్తున్నారు. అయాన్, నీకు మేము పిచ్చిగా చూస్తున్నామా? వాళ్లలో ఒకతను తీసుకుని వెళ్దాం అంటాడు. కబీర్ షెకావత్ మాట్లాడుతూ ముందుగా ఒక టీంని తయారు చేసుకోండిదో అయాన్ మాట్లాడుతూ మీరు జట్టును తయారు చేసుకోవాలి. నేను ఏ టీంతోనూ పని చేయను. అలా జరగదని కబీర్ షెకావత్ చెప్పారు. ఎందుకంటే మీరు కూడా జట్టుతో వెళ్లాలి. మీరు కోరుకునేది అదే అయితే అయాన్ చెప్పారు. కాబట్టి నేను అస్సలు పని చేయను. కబీర్ షెకావత్ ఏదైనా చెప్పకముందే రక్షిత్ ఠాకూర్ అతన్ని వెళ్లనివ్వండి సార్, అది చేయండి లేదా అది మన మనస్సును దెబ్బతీస్తుంది. కబీర్ షెకావత్ అయాన్కి ఓకే చెప్పాడు. అయితే టచ్లో ఉండండి. అయాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాలం చెబుతోంది మీరే ఎక్కువ నష్టం చవిచూశారని. దానిపై ఉన్న భవనాన్ని చూడండి, అక్కడ కొంచెం పగుళ్లు కూడా కనిపించి ఉండవచ్చు. ప్రజలను పిలవండి అని కబీర్ షెకావత్ చెప్పారు. మాకు అంత మెదడు ఉందని అయాన్ చెప్పారు. అందుకే నాకు తెలుసు కాబట్టి మీరు సిబిఐ. అయాన్ ఈ విషయాన్ని చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత తిరిగి కిటికీలోకి వెళ్తుంది. అయాన్ ఆ 3 జాంబీలను చంపేస్తాడు. ఇది సిబిఐ హెడ్ క్వార్టర్స్లో పోస్ట్ చేయబడింది. అయాన్ గేటు బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆ జాంబీస్ని దూరంగా లాగండి. అప్పుడు అతను మిగిలిన వ్యక్తులను చూస్తాడు. అయాన్ బయటకు వస్తున్నాడు మరియు ఉంటే వారికి చెప్పాడు, కొంతమంది జోంబీ మిమ్మల్ని గీయించారు కాబట్టి క్రమంగా మీరు కూడా జాంబీస్ అవుతారు. కాబట్టి అయాన్ ఆ తర్వాత గోడ అయాన్ వెళ్లిపోయిన తర్వాత దూకి అదృశ్యమవుతుంది. రక్షిత్ ఠాకూర్ కబీర్ షెకావత్కి చెప్పిన తర్వాత ఈ వాహనం చాలా శక్తివంతమైనది సార్. అంకిత్ బద్వా ఎవరు అని కబీర్ షెకావత్ చెప్పారు. ఒక్క షాట్లో ఫైటర్ని చంపినట్లు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలరా?
వారి జట్టును కూడా నిర్ణయించుకుని విడిపోతారు. అయాన్ కబీర్ డైరెక్షన్లో కనిపించకుండా పోయాడు. షెకావత్ జాంబీస్ గురించి తన కథలన్నీ చెప్పాలి. అతను కనుగొన్న దాని గురించి చెబుతాడు మరియు ఆ తర్వాత మొత్తం గ్రూప్గా ఏర్పడి అందరూ విరుచుకుపడ్డారు. పూర్తయిన భవనాన్ని కనుగొనడానికి పంపండి. అయాన్ 2-3 వెలుపల నిర్ణయించబడ్డాడు. అనవసరంగా తలుపులు కొట్టే జాంబీస్ వాటిని మరియు అతనిని దాచిపెట్టారు. దీని తర్వాత ప్రజలందరికీ వార్నింగ్ ఇచ్చింది. జాంబీస్ మరియు వారి నుండి దూరంగా ఉండాలి. అయాన్ ఆ తర్వాత అక్కడ తిరగొద్దు. కబీర్ షెకావత్ గోడ దూకి మిగిలిన వారు కూడా తమ తమ జట్లను అనుసరించారు. అయాన్ నిర్ణయించుకుని పని ప్రారంభించాడు. దాని గురించి ఇప్పటికే చాలా నేర్చుకున్నాను మరియు అతను భావించినది ఏమిటంటే ఆ స్థలం ముంబై మరియు అయాన్ పూణే మధ్యలో ఒక అడవి. మెల్లగా ఆ అడవి వైపు కదలడం ప్రారంభిస్తుంది మరియు అయాన్ అక్కడికి కదులుతున్నప్పుడు ఏమైనా అక్కడ భవనాలపై అయాన్ చాలా పగుళ్లుగా కనిపిస్తున్నాడు. ఇంకా కొంచెం దూరంలో ఉన్నాడు. వెళ్ళగానే ఎదురుగా ఓ కారు వచ్చింది. ఆగిపోతుంది. ఒక వ్యక్తి తన తలను కారు నుండి బయటకు తీస్తున్నాడు. ఇంకెంత కాలం ఇలా నడుస్తావు అంటాడు. మీరు అయాన్గా ఉంటారు అని మిస్టర్ కబీర్ చెప్పారు. షెకావత్ నాకు సహాయం అవసరం లేదు. అయితే కంఫర్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అయాన్ అప్పటికే తన కారులో కూర్చున్నాడు. అనన్య ఒక్కటే. అయాన్ అనన్య వైపు చూస్తున్నాడు. మీరు వారితో ఉన్నారా అని మెల్లగా అడిగాడు. అనన్య ఏం చేస్తున్నావ్ సార్? అయాన్ ఆదేశాలను స్వీకరిస్తూ ఇలా చెప్పాడు. మీ పరిస్థితి ఉన్నప్పటికీ మీరు మీ సీనియర్ల ఆదేశాలను అనుసరించవచ్చు. మీరు నన్ను అనుసరిస్తున్నారని నేను నమ్మలేకపోతున్నాను. కబీర్ షెకావత్ వింటున్నాడు. షెకావత్ మీ గురించి ఏమంటారు అంటే అయాన్ నువ్వు అనన్య అని అంటాడు. దాని లోపల ఉన్నందున మీతో తీసుకువచ్చారు. నాయకత్వ నాణ్యత చాలా తక్కువ. అనన్యకి చెడుగా అనిపిస్తే అయాన్ చెబుతాడు. సో సారీ. అనన్యకి కూడా కబీర్ సంగతి తెలుసు. అందుకే అతడిని షెకావత్ తన వెంట తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆమె అత్యంత చెత్త నాయకుడు. కబీర్ షెకావత్ తన మిగిలిన వ్యక్తులను ఆదేశించాడు. అతను రిషబ్ను కొంత జట్టుకు నాయకుడిగా చేశాడు. గుప్తాను హెడ్ క్వార్టర్లో మాత్రమే ఉంచారు. ఎందుకంటే అతనికి బయట పని లేదు. అందరూ చాలా పెద్దవారు. అతను వేరే జట్టుకు నాయకుడిని చేశాడు. కబీర్ షెకావత్ అయాన్తో ఇలాగే చెప్పాడు. ఈ విషయాలు ఓకే అని అయాన్ చెప్పాడు. అయాన్ అప్పుడు మేము అని చెప్పాడు. తప్పుడు మార్గంలో వెళ్తున్నామని కబీర్ షెకావత్ అన్నారు. నేను తప్పు అని మీరు అర్థం ఏమిటి? నేను నా మార్గంలో ఉన్నాను. అయాన్ చెప్పారు. ముందుగా మీరు కారును ఆపండి. కబీర్ షెకావత్ కారు ఆగి ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో చెప్పింది. అయాన్ అలా అంటున్నాడా? ముంబై, పూణేల మధ్య వెళ్ళాలి. అడవికి వెళ్లాల్సిందే అంటాడు కబీర్ షెకావత్. మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటాడు అయాన్. మీరు మొదట 1/2 కిలోమీటరు ఎక్కడికి నడవాలి మీరు? కబీర్ షెకావత్ అయాన్తో టన్ను కొట్టారు. కబీర్ అంగీకరించి కారు తిప్పాడు. షెకావత్ కొద్ది నిమిషాల్లో ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. కబీర్ టన్ను కొట్టిన చోటు నుండి వెళతాడు. షెకావత్ ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పు అన్నాడు. మేము ఎక్కడికి వెళ్ళాము అని అయాన్ చెప్పాడు. అక్కడ మీరు తప్ప ఇంట్లో పగుళ్లు లేవు. కబీర్ షెకావత్ మరియు అనన్య చుట్టూ చూడండి. చుట్టూ చూసి కబీర్ షెకావత్ అవును అని చెప్పాడు. చాలా నష్టం ఉంది. అయాన్ చెప్పారు. ఇది మేం నేరుగా ఉన్నాం అని చెప్పాలన్నారు. దారిలో ముందుకు సాగుతున్నారు. ఏది ఏమైనా అన్ని ఇళ్లలో పగుళ్లు పెరుగుతూనే ఉన్నాయి. మనం సరైన దారిలో ఉన్నామని అర్థం. కబీర్ షెకావత్ కూడా అయాన్ మాటలకు శ్రద్ధ వహిస్తున్నాడు. ఆపై కారును అయాన్ వద్దకు తీసుకువెళతాడు. అయాన్ చూపిన మార్గంలో డ్రైవింగ్ ప్రారంభించాడు. అయాన్ అనే అనుమానం ఖచ్చితంగా సరైనదేనని తేలింది మరియు మిగిలిన ఇద్దరు ముందుకు సాగారు. లేకుంటే భవనాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. అయాన్ వెళుతున్నాడు మరియు ముందు చాలా మంది ఉన్నారని అతను చూశాడు. గంట తర్వాత భవనం కూడా కుప్పకూలింది. వారు ఈ అడవికి చేరుకుంటారు. అయాన్కి ఏమైనా సందేహాలు ఉన్నాయా అని చెప్పారు. కబీర్ షెకావత్ సరైన స్థానానికి వచ్చారు. మేము అని మీకు ఎలా తెలుసు అని చెప్పారు. నువ్వు ఇక్కడికి రావాలి, అక్కడికి రావాలి అన్నాడు అయాన్. ఒక పెద్ద భవనం నిలబడి కనిపిస్తుంది అంటే పెద్దగా హాని లేదు. జరిగింది అంటే ఏదో తప్పు జరిగింది. హాయ్ అయాన్, మీకు నిజంగా సిబిఐ కావాలి? ఎవరు రిక్రూట్ అయ్యారో కబీర్ షెకావత్ చెప్పారు. నా మనసు పాడు చేయకు. నీ దగ్గర చాలా ఉందా అని నా అనుమానం. అయాన్కు సమాచారం ఎలా వచ్చింది? సమయం మరియు పరిస్థితులు ప్రజలను ఏదైనా చేయగలవు. కబీర్ షెకావత్ డైలాగ్ని చంపమని చెప్పారు. ఆగి లోపలికి నడవండి అని ఆయన చెప్పారు. నాకు పిచ్చి పట్టిందా? ఏమైనా సరేనా? నేను ఆయుధాలు లేకుండా అడవిలోకి వెళ్లను. కబీర్ షెకావత్ అయాన్కి విచిత్రమైన తుపాకీని ఇచ్చాడు. ఇది ఎలక్ట్రిక్ గన్ అని ఆయన చెప్పారు. మీరు ఎవరిపై కాల్పులు జరిపినా కొంతకాలం అక్కడే ఉంటారు. పక్షవాతం వస్తుందని ఆయన చెప్పారు. ఘనీభవించిన విత్తనాలపై కూడా ఇది పనిచేస్తుందా? కబీర్ షెకావత్ ఏదైనా చెప్పకముందే అయాన్ అతనిపై ఎలక్ట్రిక్ గన్ కాల్చాడు. ఎలక్ట్రిక్ గన్ నుండి 2 పొడవాటి వైర్లు బయటకు వస్తాయి మరియు కబీర్ షెకావత్ వెనుక ఒక జోంబీ ఉన్నాడు.
కనిపిస్తోంది మరియు ఆ జోంబీ కింద పడిపోతుంది. ఇది వన్ టైమ్ మ్యూజ్ వాలా అని అయాన్ చెప్పారు. అది ఆయుధం కాదని కబీర్ షెకావత్ అన్నారు. చాలా కాలం తర్వాత అస్సలు కాదు. తుపాకీ వద్దకు తిరిగి వస్తాడు మరియు అయాన్ దానిని ఉంచుతాడు. ఇప్పుడు మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు, వెళ్దాం అని చెప్పారు లోపల కబీర్ షెకావత్. అయాన్ అంటే ఇంకా ఇష్టం. కబీర్ షెకావత్ ఫైర్ అని చూస్తూనే ఉన్నాను. చేసే ముందు ఒక్కసారి చెప్పాలి. ఇది సమయం వృధా అయ్యేదని అయాన్ చెప్పారు. మరియు మీరు కూడా జాంబీస్ సమూహంలో ఒక భాగం. తర్వాత అయాన్ అడవిలోకి వెళ్లడం ప్రారంభిస్తాడు. అక్కడ చాలా మంది జాంబీస్ ఉన్నారు. కబీర్ షెకావత్ సిద్ధంగా నిలబడి ఇలా అన్నాడు. అయాన్ లుక్స్ చూస్తే ఏంటి అంటాడు. ఈ వ్యక్తులు గోడకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలా నిలబడి ప్రవేశాన్ని అడ్డుకోవడం, లోపలికి వెళ్లడం ఆపండి అన్నాడు కబీర్ షెకావత్. లోపల ఏదో ప్రత్యేకత ఉందని అర్థం. అయాన్ చాలా ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. ఇందులో ఏదో ప్రత్యేకత ఉందని అయాన్ చెప్పాడు. వెళ్లిన తర్వాత సరైన ప్రణాళిక వేసుకుందాం. ఇలాగే కొనసాగితే వీక్షకులకు నచ్చుతుంది. ఈ నవలలో తదుపరి ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? తెలుసుకోవడానికి రాన్ ది కిల్లింగ్ని వింటూ ఉండండి. యంత్రం యొక్క తదుపరి అధ్యాయం మాది మరియు మాది మాత్రమే. ఛానెల్లో రోజువారీ బరువు మరియు మీకు అధ్యాయం నచ్చితే అవును మీరు వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. ఇది తదుపరి అధ్యాయాలను అప్లోడ్ చేయడానికి కూడా నాకు సహాయపడుతుంది. నేను ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు.